Hey, hi, hello, namaste. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు దినేష్. వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు సెషన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఇంతకుముందు సెషన్లో నేను డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడాను. అంటే పార్టికల్ నేచర్ ఉన్న మ్యాటర్, వేవ్ నేచర్ కూడా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు వన్ సెకండ్. సో ఈరోజు సెషన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఇంతకుముందు సెషన్లో నేను డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడాను. పార్టికల్ నేచర్ ఉన్న మ్యాటర్, వేవ్ నేచర్ కూడా ఉంటుంది. ఓకే, సారీ గైస్, మ్యూట్లో పెట్టేశాను. మళ్ళీ మ్యూట్ నుంచి తీయడం మర్చిపోయాను. ఫైన్. యా, హాయ్ కీర్తి, కార్తిక్, హాయ్ సుచిత్ర, హాయ్ వినిల్, వెల్కమ్ టు ద సెషన్. సారీ గైస్, నేను మ్యూట్లో పెట్టాను ఇందాక. సో ఆ మ్యూట్లో పెట్టిన తర్వాత మళ్ళీ మ్యూట్లోంచి తీయడం మర్చిపోయాను. ఎనీవే, సో మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే లైట్ అంటే వేవ్ అని మనం అంతకుముందు ఒక 100 years ముందు దాకా లైట్ అంటే వేవ్ మాత్రమే అని అనుకున్నారు అనమాట. ఓకే, సో తర్వాత లాస్ట్ 100 yearsలో లైట్ అనేది పార్టికల్ నేచర్ కూడా ఉందనేది ప్రూవ్ చేశారనమాట. అది ప్రూవ్ ఎలా జరిగిందంటే ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ప్రూవ్ చేశారు. సో ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా లైట్కి కూడా పార్టికల్ లాంటి నేచర్ కూడా ఉంది. సో ప్రతి సిచ్యువేషన్లోనూ వేవ్ నేచరు, పార్టికల్ నేచర్ రెండు కనిపించవు. కొన్నిసార్లు పార్టికల్ నేచర్ కనిపిస్తుంది, కొన్నిసార్లు వేవ్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏ నేచర్ ఆ సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్లో పార్టికల్ నేచర్, కొన్ని సిచ్యువేషన్స్లో వేవ్ నేచర్ కనిపిస్తుంటుంది లైట్కి. సో అలా ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేశారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ కన్నా ముందు మన ఐన్స్టీన్ ఉన్నాడు కదా, మీకు బాగా తెలుసు కదా. ఐన్స్టీన్ ఒక చిన్న అజంప్షన్ చేసుకున్నాడు. ఏం అజంప్షన్ తెలుసా? అంత అద్భుతమని చాలా సింపుల్ అజంప్షన్ చేసుకున్నాడు. ఏమనంటే లైట్లో చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి ఉంటాయి. ఆ పార్టికల్స్నే ఫోటాన్స్ అని చెప్పొచ్చు. ఆ పార్టికల్స్లో ఒక ఎనర్జీ ఉంటుంది.
అంటే లైట్ అంటే మనం వేవ్ లాగా ట్రీట్ చేస్తాం కదా, కానీ అతను లైట్ అనేది ఒక ప్యాకెట్, మళ్ళీ చాలా ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీస్ లాంటివి ఉంటాయి, ఆ ఈచ్ ప్యాకెట్ని ఫోటాన్ అని చెప్పాడు అనమాట. అతను అజంప్షన్ చేసుకున్నాడు, అతను ప్రూవ్ చేయాలి. కానీ దాని తర్వాత ఆ అజంప్షన్ని యూజ్ చేసి తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా లైట్కి పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది అనేది ప్రూవ్ చేయబడింది అనమాట. సో ఆ ప్రూఫ్ తర్వాత ఓకే లైట్కి పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ రెండు ఉన్నాయని ప్రూవ్ అయిపోయింది. దాన్ని యూజ్ చేసుకొని ఓకే వేవ్కి రెండు నేచర్లు ఉన్నప్పుడు పార్టికల్ కూడా రెండు నేచర్లు ఉండాలి కదా, సో అట్లా పార్టికల్కి కూడా వేవ్ నేచర్ ఉంటుంది అనేది మళ్ళీ ఫ్యూచర్లో ప్రూవ్ చేశారు. ఫైన్. సో విషయం ఏంటంటే ఇది మనకు పరంగా సో వాళ్ళు ఏం ప్రూవ్ చేశారు పక్కన పెడితే, మనకు నీట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్, చాలా స్కోప్ ఉందన్నమాట క్వశ్చన్స్ అడగడానికి. బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడగచ్చు, సో గ్రాఫ్స్ పరంగా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, అదేవిధంగా చిన్న చిన్న క్వశ్చన్స్, వర్క్ ఫంక్షన్, బేసిక్ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోతే క్వశ్చన్స్ చాలా కేక్ వాక్లా చేయొచ్చు. 70 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కానీ దాంట్లో సగానికి సగం సిమిలర్ మోడల్సే ఉంటాయి. ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, సేమ్ మోడల్స్, డేటా మారుతుంది అంతే. సో మనం 70 క్వశ్చన్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం కవర్ చేసేద్దాం ఈ సెషన్లో. ఓకేనా, ఫైన్. ఒక హాఫ్ అన్ అవర్ మీరు కానీ ఫోకస్ చేస్తే నేను కాన్సెప్ట్ మొత్తం చెప్పేస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం PYQs అన్నీ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను స్టాప్ చేయొచ్చు. రైట్. సో ఫాస్ట్గా ఒక మంచి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది మనకి ఇక్కడ. సో మీరు రేపు నీట్ ఎగ్జామ్ రాసే ముందు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు రిలేషనల్ ఎగ్జామ్ రాస్తే మీరు ఏ పొజిషన్లో ఉంటారు అని మీరు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే, మీ ప్రిపరేషన్ కరెక్ట్గా పోతుందా లేదా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, ఎవరో మీకు నీట్ ఎగ్జామ్ అయితే ఈ మంత్లో కండక్ట్ చేయరు. కానీ అలాంటి నీట్ లాంటి ఒక ఎగ్జామ్, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ MVSAT అనమాట. సో దీన్ని మెగా వేదాంతు స్కాలర్షిప్ అండ్ అడ్మిషన్ టెస్ట్ అని అంటారు. సో దీంట్లో మీకున్న ఉపయోగం, సీరియస్గా నీట్గా ప్రిపేర్ వాళ్ళకైతే ఉపయోగం ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మీకు ఒక ర్యాంక్ వస్తుంది. సో మీరు మీ ప్రిపరేషన్ని జడ్జ్ చేసుకోవచ్చు. మీ ప్రిపరేషన్ బాగుంటే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ ప్రిపరేషన్ బాగాలేకపోతే దీంట్లో వచ్చే రిజల్ట్ కూడా మీకు చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది, అరే నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు, ఇంకా టైం ఉంది, సఫిషియెంట్ టైం ఉంది, ఇప్పుడు మరి నీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే సూపర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కానీ నువ్వు మేల్కోలేదంటే పెద్దగా మంచి రిజల్ట్ తెచ్చుకునే అవకాశం ఉండదు అనేది మీకు ఈ రిజల్ట్ చెప్తుంది అనమాట. సో దాంతోపాటు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, 1 crore వర్త్ ఆఫ్ ప్రైజెస్ ఏవో ఉన్నాయి, అవి కూడా వస్తాయి మీకు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవడానికి, మీ ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, నా దృష్టిలో అయితే దానికోసం మీరు ఎగ్జామ్ రాయాలి. ఓకే, సో దాంతోపాటు మీరు ఫ్యూచర్లో వేదాంతులో అడ్మిషన్ తీసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి స్కాలర్షిప్ కూడా వస్తుంది. దాంతోపాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా స్టడీ మెటీరియల్ కూడా వస్తుంది. ఎనీవే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. రైట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డిస్కస్ చేయడం కన్నా ముందు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కన్నా ముందు, హలో ఆడియో క్లియర్ కదమ్మా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కన్నా ముందు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, కొన్ని చిన్న పారామీటర్స్ ఉన్నాయి లైట్కి సంబంధించి, వాటినన్నింటినీ కూడా ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వెళ్దాం. సో ఈ పారామీటర్స్ మీద బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడుగున్నారు ప్రీవియస్ ఇయర్స్లో. ఫస్ట్ పవర్ అంటే ఏంటో చెప్తారు ఒక్కసారి. ఎక్కడైనా పవర్ డెఫినేషన్ ఒకటే, ఏంటది? ఎనర్జీ పర్ యూనిట్ టైం. ఎనర్జీ పర్ యూనిట్ టైం, ఆర్ సింపుల్గా రాయాలి అంటే ఎనర్జీ డివైడెడ్ బై యావరేజ్ పవర్ కావాలంటే ఎనర్జీ డివైడెడ్ బై టైం లాగా రాసుకోవచ్చు. ఓకే, యూనిట్ ఆఫ్ పవర్ ఏంటి? యూనిట్ ఆఫ్ పవర్ వచ్చి వాట్స్. వాట్స్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి? జౌల్స్ పర్ సెకండ్. సో పవర్ అంటే మీనింగ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. సో పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంత ఎనర్జీ స్పెండ్ అవుతుంది, ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ స్పెండ్ చేయబడుతుంది అని చెప్పేదే పవర్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏసీ ఉంది, దాని పవర్ రేటింగ్ జనరల్గా 1.5 kW నుంచి 2 kW ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 kW అని తీసుకున్నాం. 2 kW అంటే ఏంటి? 2000 వాట్స్. 2000 వాట్స్, వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. 2000 వాట్స్ అంటే 2000 జౌల్స్ పర్ సెకండ్. అంటే ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ ఖర్చు చేస్తుంది ఏసీ? 2000 జౌల్స్ ఖర్చు చేస్తుంది. సో 2000 జౌల్స్ స్పెండ్ చేయబడుతుంది ప్రతి సెకండ్కి. సో పవర్ అంటే ఏంటి అంటే ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ స్పెండ్ చేయబడుతుంది అనే ఇన్ఫర్మేషన్ పవర్ ఇస్తుంది మనకు. ఓకే, సో పవర్ అంటే అర్థమైంది. సో పవర్ ఈజ్ ఎనర్జీ బై టైం.
నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఉంది, ఏంటది? ఇంటెన్సిటీ. మనం లైట్ గురించి మాట్లాడుతున్నాం, మనం రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాం. రేడియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పవర్ అనే పారామీటర్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ఇంటెన్సిటీ అనే పారామీటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఇంటెన్సిటీ? ఇంటెన్సిటీ ఇస్ పవర్ పర్ యూనిట్ ఏరియా. పవర్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో ఆర్ ఎల్స్ పవర్ డివైడెడ్ బై ఏరియా. పవర్ పర్ యూనిట్ ఏరియా అంటే పవర్ డివైడెడ్ బై ఏరియా అని అర్థం. ఓకే, ఆర్ ఎల్స్ సింపుల్గా మాట్లాడాలంటే P డివైడెడ్ బై ఏ అని ఫార్ములా లాగా రాసుకోవచ్చు. మరి పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఫార్ములా ఏంటి? ఎనర్జీ డివైడెడ్ బై టైం కదా. మరి పవర్ ప్లేస్లో ఎనర్జీ డివైడెడ్ బై టైం అని రాయొచ్చా? పవర్ ప్లేస్లో నేను ఎనర్జీ డివైడెడ్ బై టైం రాశాను. సో ఇంటెన్సిటీని ఇంకొకలాగా డిఫైన్ చేయాలంటే ఎనర్జీ రూపంలో డిఫైన్ చేయాలంటే ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ సిచ్యువేషన్లో ఏది వాడతారనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో డెఫినేషన్ అర్థమైంది. ఎనర్జీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పవర్ డెఫినేషన్ చెప్పాను. పవర్ గురించి కూడా మీరు నేర్చుకుని ఉంటారు వర్క్ పర్ ఎనర్జీ చాప్టర్లో. సో నేను కొత్తగా ఇంటెన్సిటీ గురించి చెప్తున్నాను అనమాట. ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే పవరే, అయితే పర్ యూనిట్ ఏరియా ఎంత పవరు అని చెప్తున్నాను. సపోజ్ లైట్ ఉంది. సో మీ ఇంట్లో స్విచ్ లైట్ ఆన్ చేసుకున్నారు. ఓకే, లైట్కి ఒక పవర్ కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 వాట్ బల్బ్ అనుకోండి. 20 వాట్స్ ఆఫ్ లైట్ని అది బయటికి పంపిస్తుంది. 20 వాట్స్ ఆఫ్ లైట్ని పంపిస్తుందంటే అది 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని పర్ సెకండ్ కన్జ్యూమ్ చేసుకుంటా ఉంది. ఓకే, 20 వాట్స్ ఆఫ్ లైట్ బయటకు వస్తుంటే అది దూరంగా, మీరు లైట్ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ లైట్ డిస్ట్రిబ్యూట్ అవుతుందిగా, పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుందిగా. ఓకే, మీరు లైట్ దగ్గరికి వెళ్తే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, మనకు తెలుసు. లేమన్ లాంగ్వేజ్లోనే ఎక్కువ ఇంటెన్సిటీగా ఉంటుంది, దూరంగా వెళ్తే తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. అవునా? లేమన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతాం కదా, ఇది లెస్ బ్రైట్గా ఉన్న చోట తక్కువ ఇంటెన్సిటీ ఉంది, ఎక్కువ దగ్గరికి వెళ్తే ఎక్కువ బ్రైట్నెస్ ఉందని చెప్తాం కదా. దాన్ని ఇంటెన్సిటీ అనే వర్డ్ కూడా వాడతాం కదా. సరే, ఏమవుతుందంటే లైట్కి దగ్గరికి వెళ్ళే కొద్దీ లైట్ నుంచి వచ్చే పవర్ అంతా కూడా తక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల దగ్గరికి వెళ్తే ఎక్కువ ఇంటెన్సిఫైడ్గా ఉంటుంది. అదే దూరంగా వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే సేమ్ లైట్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసి ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది కాబట్టి తక్కువ ఇంటెన్సిటీగా అనిపిస్తుంది. సో ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే పవరే, కాకపోతే ఒక 1 యూనిట్ ఏరియా అంటే 1 మీటర్ స్క్వేర్ ఏరియా తీసుకొని ఎంత పవర్ దీంట్లో వస్తుందో, అంటే నేను ఒక చిన్న సర్కిల్ గీసాను ఇక్కడ, 1 మీటర్ స్క్వేర్ ఉన్న సర్కిల్ గీస్తే దీంట్లోంచి ఎంత పవర్ ఆఫ్ ఎనర్జీ వస్తుందో కానీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇంటెన్సిటీ అంటాం. ఓకేనా? ఓకే, ఫైన్. నెక్స్ట్, సో ఇంటెన్సిటీ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు ఐన్స్టీన్ ఏం చెప్పాడు ఒకసారి చిన్న సింపుల్ విషయం నేర్చుకుందాం మనం. లైట్ కన్సిస్ట్ ఆఫ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ పవర్ఫుల్ పాయింట్. లైట్ కన్సిస్ట్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. మన పులిహోర పొట్లాల్లాగా ఎనర్జీ పొట్లాలు ఉంటాయంట. ఓకే, సో ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ, ఆ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీని మనం పార్టికల్స్ లాగా ఊహించుకోవచ్చు, చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఊహించుకోవచ్చు. మన కంటికి కనిపించవు అవి, బట్ అలా ఊహించుకోవచ్చు అని ఐన్స్టీన్ చెప్పాడు. లైట్ కన్సిస్ట్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ, వీ కెన్ కాల్ దమ్ యాజ్ పార్టికల్స్, ఆర్ దాన్ని తర్వాత ఫోటాన్స్ అని పేరు పెట్టారు. ఆ పార్టికల్స్ని ఫోటాన్స్ అని పేరు పెట్టారు. ఫోటాన్ అంటే ఏంటి? లైట్ పార్టికల్ని ఫోటాన్ అంటాం. సో ఫోటాన్ని మనం లైట్ పార్టికల్ అని చెప్పొచ్చు. లైట్ పార్టికల్, ఒక్కొక్క ఫోటాను ఒక్కొక్క ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఒక్కొక్క ఫోటాను ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఒక్కొక్క ఫోటాను ఒక్కొక్క ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. రైట్. సో లైట్ కన్సిస్ట్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ called photons. Each packet of energy or each photon has an energy of, ప్రతి ఫోటాన్లో ఎంత ఎనర్జీ ఉంటుంది మెజర్ చేయడానికి కూడా ఒక ఫార్ములా చెప్పాడు. హ్యాస్ ఎన్ ఎనర్జీ ఆఫ్ ఈ అంటే ఏంటి? ఇక్కడ ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్, ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీకి ఎంత ఎనర్జీ ఉంది అది ఈ అనమాట. ఈక్వల్ టు హెచ్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ఆర్ సింపుల్గా కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనే లెటర్ కూడా వాడుతుంటాం. ఎఫ్ అనే లెటర్ మోర్ కంఫర్టబుల్, కానీ చాలా బుక్స్లో మనకు దీన్ని న్యూ అని పిలుస్తారు. వీ లాగా ఉంది చూడటానికి, కానీ గ్రీక్ లెటర్ న్యూ అంటారు అనమాట దీన్ని. ఓకే, సో న్యూ కానీ ఎఫ్ కానీ ఏదైనా నోటేషన్ తీసుకోవచ్చు మనం.
సో రెండు నోటేషన్స్ పెట్టాను రాశాను నేను, ఎందుకంటే ఎఫ్ అనేది మోర్ కంఫర్టబుల్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ లెటర్ కాబట్టి. న్యూ అనేది కూడా బుక్స్లో వాడుతుంటే కూడా ఆ నోటేషన్ కూడా రాశాను. వీటికి ఇవేంటివి ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తున్నాయి. మనం లైట్ గురించి మాట్లాడుతున్నాగా, ప్రతి లైట్ అంటే దానికి వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుందిగా, ఆ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా. సో మనకు ఇంకొక విషయం తెలుసు ఇక్కడ. సో ఎనర్జీకి ఫార్ములా ఏంటి, హెచ్ న్యూ ఆర్ హెచ్ఎఫ్ అని రాసుకో. నేను హెచ్ఎఫ్ వాడతాను, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, హెచ్ఎఫ్ వాడతాను. న్యూ బదులు ఎఫ్ వాడుతున్నాను. ఓకే. సో మీకు లైట్కి స్పీడ్కి తెలుసు, లైట్ స్పీడ్కి ఫార్ములా తెలుసుగా, సి ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా, అవునా. సో ఎఫ్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, సి బై ల్యాండా అని రాసుకోవచ్చు కదా. ఎనీ వేవ్కి మనం స్పీడ్ ఆఫ్ ఎనీ వేవ్ ఇజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ టైమ్స్ వేవ్ లెంత్ అని రాసుకోవచ్చు. ఎనీ వేవ్ ఫ్రీక్వెన్సీ టైమ్స్ వేవ్ లెంత్ అని రాసుకోవచ్చు. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు స్పీడ్ డివైడెడ్ బై ల్యాండా. మనం లైట్ వేవ్ గురించి మాట్లాడుతున్నాం, రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాక్యూమ్లో, వేరే మీడియంస్లో మళ్ళీ మారిపోతుంది అది. సో సి బై ల్యాండా అని రాసుకోవచ్చు. సో ఎఫ్ ప్లేస్లో సి బై ల్యాండా రాసుకుంటే హెచ్సి బై ల్యాండా అని కూడా రాసుకోవచ్చు. వాట్ ఇస్ దిస్, ఇక్కడ ఏంటిది, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, ఒక్కొక్క ఫోటాన్, అట్లా లైట్లో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి, బోల్డ్ అని ఫోటాన్స్ ఉంటాయి, బోల్డ్ అని ఫోటాన్స్ ఉంటాయి. ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయో ఒకసారి మెజర్ చేద్దామా. దానికి మెజర్మెంట్కి ఎలా అంటే ఒక పారామీటర్ ఉంది, ఆ పారామీటర్ని యూజ్ చేసి మనం లైట్లో ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయో కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకే. సో ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం or rate at which photons are coming out of any light source అనొచ్చు. సో ఏంటి పర్ యూనిట్ టైం అంటే ఒక ప్రతి సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ బయటకు వస్తున్నాయి, ఒక లైట్ సోర్స్ నుంచి ఎన్ని ఫోటాన్స్ బయటకు వస్తున్నాయి అని కనుక్కోవాలి అంటే ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ బయటకు వస్తుందో తెలియాలిగా మనకు. ఫస్ట్ ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ బయటకు వస్తుంది, దాన్నే కదా పవర్ అంటున్నాము. పవర్ అంటే ఏంటి, ప్రతి సెకండ్కి పర్ యూనిట్ టైం ఎంత ఎనర్జీ బయటకు వస్తుందో అదే పవర్. ఆ పవర్ని ఒక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ ఉంది చూసారా, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్తో డివైడ్ చేస్తే, ఎనర్జీ ఆఫ్ ఒక్క ఫోటాన్తో డివైడ్ చేస్తే ఇదేంటిది, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ, టోటల్ ఎనర్జీ పర్ 1 సెకండ్. టోటల్ ఎనర్జీ పర్ 1 సెకండ్, ఇది పర్ యూనిట్ టైం కావాలి కదా. టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ టైం పక్కన వెళ్ళి టోటల్ ఎనర్జీ ఉంది, లైట్ ఎమిట్ చేస్తున్న టోటల్ ఎనర్జీ ఉంది. టోటల్ ఎనర్జీ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయో తెలిసిపోతుందిగా. సపోజ్ మనం పులిహార పట్లాలు కట్టామనుకోండి. ఓకే. టోటల్ మీ దగ్గర 10 kg రైస్ ఉంది. ఒక్కొక్క పులిహార పట్లానికి 100 గ్రామ్, మీరు 200 గ్రామ్స్ వాడితే ఓకే ఎన్ని పులిహార పట్లాలను క్యాలిక్యులేట్ చేయొచ్చా. 10 kg రైస్ ఉంది, 10 kg రైస్లో 200 గ్రామ్స్ ఒక్కొక్క ప్యాకెట్కి ఇస్తే ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి మొత్తం, 10 kgs డివైడెడ్ బై 200 గ్రామ్స్ అంటే 10 kgs డివైడ్ బై 0.2, అవునా, అంటే 100/2 అంటే 50 ప్యాకెట్స్ వస్తాయి. అట్లా ఎట్లా క్యాలిక్యులేట్ చేసామో అట్లా పులిహార ప్యాకెట్స్ లాగానే ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి. ఓకే. ఈ పర్ యూనిట్ టైంని పక్కన పెడదాం. పర్ యూనిట్ టైంని పక్కన పెడితే టోటల్ ఎనర్జీ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్, టోటల్ రైస్ డివైడెడ్ బై రైస్ ఇన్ 1 ప్యాకెట్ లాగా అనమాట. సో చేస్తే మనకు ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది కదా, ఎన్ని ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయో తెలిసిపోతుంది కదా. కానీ ఎనర్జీ ఇక్కడ టోటల్ ఎనర్జీ రాస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ వస్తాయి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి. ఓకే. కానీ పర్ యూనిట్ టైం పవర్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే, ఎనర్జీ బదులు పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు, టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఫోటాన్స్ బదులు టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ పర్ యూనిట్ టైం వస్తాయి. అర్థమవుతుంది కదా. సో చాలా సింపుల్. పవర్ తీసుకోండి, లైట్ సోర్స్కి పవర్ రేటింగ్ ఉంటుంది ఎప్పుడు. ఆ పవర్ రేటింగ్ని ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్తో డివైడ్ చేస్తే మనకు ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయి, ప్రతి సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ బయటకు వస్తున్నాయి అంటే పార్టికల్స్లో ఊహించుకుంటే లైట్ని ఎన్ని లైట్ పార్టికల్స్ బయటకు వస్తున్నాయి, ప్రతి సెకండ్కి ఎన్ని బయటకు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. చాలా సింపుల్ రిలేషన్ చూడండి ఒకసారి, చాలా సింపుల్ రిలేషన్. సో కావాలంటే దీన్ని ఎనర్జీలో కూడా రాసుకోవచ్చు మనం. పవర్ అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ డివైడెడ్ బై టైం, అవునా, ఇంటూ ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. Total energy divided by 1 photon energy gives you total number of photons. Total number of photons divided by time gives you number of photons per unit. ఓకేనా. మనం జనరల్గా ప్యాకెట్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ పులిహార ప్యాకెట్సే కదా. తెలుగు భాషలో మనం బాగా వాడుతుంటాం కదా ఫ్రీక్వెంట్గా. వరదలు వచ్చినాయంటే పులిహార పట్లాలు వేస్తుంటారు కదా, గుడికి పోతే పులిహార పట్లాలు ఇస్తుంటారు కదా. సో మనకు బాగా అలవాటు అయిన పదం అది. సో అందుకే ఆ ఎగ్జాంపుల్ వచ్చింది నాకు. ఎనీవే, సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం అర్థమైపోయింది కదా.
సో మనకి ఈ పారామీటర్ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ కూడా ఈ పారామీటర్ మీద అడుగున్నారు, చాలా చాలా సింపుల్. సో ఈ పారామీటర్ ఇంకొంచెం రాసుకుంటే మనం ముందుకెళ్ళి P డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ వన్ ఫోటాన్ ఎంత, హెచ్ఎఫ్ రాసుకోవచ్చు కదా, ఆర్ ఎల్స్ హెచ్సి బై లాంబ్డా అని కూడా రాసుకోవచ్చు. హెచ్ఎఫ్ బదులు హెచ్సి డివైడెడ్ బై లాంబ్డా అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. సరే, ఇంకొక పారామీటర్ కూడా నేర్చుకుందాం. అది దాంట్లో క్వశ్చన్స్ ఏం అడగలేదు, బట్ స్టిల్ ఇన్ ఫ్యూచర్లో అలా అడిగితే మీరు చేసే విధంగా నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం గురించి మాట్లాడాం కదా. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా మనం కావాలి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా దీనికి ఆన్సర్? నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా కావాలంట. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ తీసేయండి, ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా తెలుసుగా మనకు, దాన్నే కదా ఇంటెన్సిటీ అంటాం. ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా. దాన్ని ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా కదా. సో దీన్ని ఎనర్జీ ఆఫ్ వన్ ప్యాకెట్ ఆర్ ఎనర్జీ ఆఫ్ వన్ ఫోటాన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? టోటల్ ఎనర్జీ డివైడెడ్ బై వన్ ఎనర్జీ ఆఫ్ వన్ ఫోటాన్ గివ్స్ యూ టోటల్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది మనకు? నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. పవర్ని ఎనర్జీతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం వస్తుంది. ఇంటెన్సిటీతో డివైడ్ చేస్తే, ఇంటెన్సిటీని ఎనర్జీ ఆఫ్ వన్ ఫోటాన్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా వస్తుంది. సో దీన్నే మనం ఫోటాన్ ఫ్లక్స్ అని కూడా పిలుస్తారు. ఫోటాన్ ఫ్లక్స్ అంటే జనరల్గా పర్ యూనిట్ ఏరియా చెప్తుంటాం. ఓకేనా, సో దీన్ని నేను ఇలా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఈ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఎనర్జీ ఆఫ్ వన్ ఫోటాన్ మాకు తెలుసు ఫార్ములా, హెచ్ఎఫ్ హెచ్సి బై లాంబ్డా అని. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేస్తే ఫ్యూచర్లో ఏదో ఒక పారామీటర్ మిస్ చేసే అవకాశం ఉంది. 4 పారామీటర్స్ ఉన్నప్పుడు ఒక పారామీటర్తో మెస్ చేయడం చాలా ఈజీ కదా. సో మనం మెస్ చేయకుండా ఉండాలంటే బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది చాలు. ఫోటాన్ ఫ్లక్స్కి ఇది చాలు. దీన్ని మనం రాసుకోవచ్చు, ఇంటెన్సిటీ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ హెచ్సి బై లాంబ్డా ఆర్ హెచ్ఎఫ్ అని రాసుకోవచ్చు. ఐ డివైడెడ్ బై హెచ్సి బై లాంబ్డా. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ దాకా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇక్కడ దాకా. చాలా సింపుల్ పారామీటర్సే, కానీ చాలా పవర్ఫుల్. కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ పారామీటర్ సరిగా అర్థం చేసుకోకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకే కొంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది దీని మీద. ఓకే, ఇప్పుడు ఇంటెన్సిటీ గురించి ఇంకొంత మాట్లాడు, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. ఈ ఇంటెన్సిటీ అనే పారామీటర్ బోల్డ్ అనే చాప్టర్స్లో మీకు ఉపయోగపడుతుంది. మీరు గుర్తుంటే వేవ్ ఆప్టిక్స్లో కూడా నేను ఇంటెన్సిటీ గురించి డిస్కస్ చేశాను. వేవ్స్ అనే చాప్టర్లు కూడా ఇంపార్టెంట్. వేవ్స్ అనే చాప్టర్ అదేవిధంగా వేవ్స్ అనే చాప్టర్ వేవ్ ఆప్టిక్స్, అదేవిధంగా ఈ చాప్టర్లో కూడా ఇంటెన్సిటీ అనే పారామీటర్ మీద బాగా అవసరం ఉంటుంది, అండర్స్టాండింగ్ అవసరం ఉంటుంది. సో ఇంటెన్సిటీ గురించి ఇంకొకసారి మాట్లాడదాం. సపోజ్ ఒక లైట్ సోర్స్ ఉంది, ఒక లైట్ సోర్స్, ఇది ఒక సోర్స్ అనుకుందాం. దీని నుంచి లైట్ ఇలా పోతూ ఉంటుంది, అవునా, అన్ని డైరెక్షన్స్లో పోతూ ఉంటుంది. దీని పవర్ రేటింగ్ P అనుకుందాం. ఏదన్నా ఒక సోర్స్ ఇచ్చారంటే దాని యొక్క పవర్ రేటింగ్ ఎవరైనా ఇస్తారు. పవర్ రేటింగ్ అంటే ఎంత ఎనర్జీ, ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ ఇస్తుంది, ఎనర్జీ రేటింగ్ ఎవరు? పవర్ రేటింగ్ ఇస్తారు. ఎందుకంటే ఎంత ఎనర్జీ ఇస్తుంది అనేది ఎంతసేపు దాన్ని స్విచ్ ఆన్ చేసామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పవర్ అంటే ఏంటి? ప్రతి సెకండ్కి ఎంత ఎనర్జీ ఇస్తుంది అనేది పవర్ రేటింగ్. సో మీరు ఏ డివైస్ కన్నా తీసుకోండి, పవర్ రేటింగ్ ఇస్తారు, ఎనర్జీ రేటింగ్ ఎవరు? ఎందుకంటే పవర్ రేటింగ్ ఇస్తే ప్రతి సెకండ్కి ఎంత ఇస్తుందో తెలిసిపోతుంది. మీరు 10 సెకండ్లో ఆన్ చేస్తే పవర్కి 10 టైమ్స్ పవర్ రేటింగ్ ఎంత ఉందో దాన్ని ఇంటూ 10 చేయండి, అంత ఎనర్జీ యూస్ చేసినట్టు. 100 సెకండ్స్ వాడితే 100 టైమ్స్ యూస్ చేసినట్టు. సో ఎనర్జీ అనేది మనం ఎంతసేపు వాడితే అంత ఎక్కువ ఉంటుంది. పవర్ రేటింగ్ అనేది కాన్స్టెంట్ ఉంది, మీరు ఎంతసేపు వాడినా పవర్ రేటింగ్ అయితే కాన్స్టెంట్ పర్ యూనిట్ టైం కాబట్టి. కిరణ్ మాట్లాడదామమ్మా కాసేపు అయిన తర్వాత. ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేశాను, ఒక్క 10 మినిట్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, సో సోర్స్ P అనే పవర్తో లైట్ని ఎమిట్ చేస్తుంది అన్ని డైరెక్షన్స్లో. ఎన్ని డైమెన్షన్స్లో? 3 డైమెన్షన్స్లో ఎమిట్ చేస్తుంది. నేను చూపించిన డయాగ్రామ్ రేస్ వచ్చి ఓన్లీ 2 డైమెన్షన్లో ఉన్నాయి, కానీ అది 3 డైమెన్షన్స్లో రేస్ని ఎమిట్ చేస్తుంది, అవునా, రేస్ని ఎమిట్ చేస్తుంది. సో మనం ఇంటెన్సిటీని కనుక్కుందాం. ఇప్పుడు పవర్ తెలుసు కదా, ఇప్పుడు ఇంటెన్సిటీ కనుక్కుందాం. ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఇక్కడ ఇంటెన్సిటీ కనుక్కోవాలి అంటే మనం ఏం చేద్దామంటే మనం ఒక సర్కిల్ గీద్దాం, ఒక స్పియర్ గీద్దాం. సర్కిల్ కాదు, స్పియర్ గీద్దాం. ఓకే, స్పియర్ గీద్దాం. చూడండి, అక్కడ స్పియర్ గీసాను నేను. ఇక్కడ నేను ఒక స్పియర్ గీసాను.
చూడటానికి సర్కిల్లా ఉండొచ్చు ఇక్కడ, బట్ స్పియర్ అది స్పియర్ అనమాట. ఎందుకు స్పియర్ గీసానంటే దీని నుంచి వస్తున్న లైట్ యూనిఫామ్గా అన్ని డైరెక్షన్స్లోనూ డివైడ్ అయిపోతుందిగా. సో ఇది ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అదే ఇక్కడ కూడా ఉంది, అవునా, అదే ఇక్కడ కూడా ఉంది. సో అదే సేమ్ లైట్ ఆ లైట్ బల్బ్ ఆ సోర్స్ ప్రొడ్యూస్ చేసిన లైటే ఇక్కడ ఈ మొత్తం ఏరియాలో ఈ 4πr² రీజన్లో డిస్ట్రిబ్యూట్ అయింది. అదే కొంచెం దూరం వెళ్ళక ఈ పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొంచెం పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది కదా, అవునా. సో సేమ్ పవరే, కాకపోతే దూరంగా వెళ్ళే కొద్దీ ఎక్కువ దూరంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అవునా. ఆర్ ఎల్స్ మనం జనరల్గా ఒక వాటర్ చల్లామనుకోండి, ఒక వాటర్ గన్ ఉంటుంది మనకు బాత్రూంలో, దాంతో కొట్టామనుకోండి, స్టార్టింగ్లో డెన్స్గా ఉంటుంది వాటర్, దగ్గరగా ఉంటాయి వాటర్ లైన్స్. దూరంగా వెళ్ళే కొద్దీ కొంచెం దూరం వెళ్ళే కొద్దీ అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి దూరంగా. ఓకే, అదేవిధంగా లైట్ కూడా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. స్టార్టింగ్ ఇంటెన్సిఫైడ్గా ఉంటాయి, అన్ని దగ్గరగా ఉంటాయి, తక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి దూరంగా వెళ్ళే కొద్దీ ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల అవి లెస్ డెన్స్ అయిపోతాయి, ఆర్ లైట్ లాంగ్వేజ్లో మాట్లాడితే లెస్ ఇంటెన్స్ అవుతాయి. ఓకేనా, లెస్ ఇంటెన్స్ అయిపోతాయి. సరే, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ సపోజ్ ఈ రేడియస్ R1 అనుకుందాం. మనం R1 అనే డిస్టెన్స్లో ఈ పాయింట్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇంటెన్సిటీ సేమ్ ఉంటుంది. సేమ్ డిస్టెన్స్లో సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది. మీరు లైట్ ఉంది, దానికి 1 మీటర్ దూరంలో ఇక్కడ ఉన్నారు, ఈ పక్క ఉన్నారు, ఏ పక్క ఉన్న ఒక 1 మీటర్ డిస్టెన్స్లో ఉంటే సేమ్ ఇంటెన్సిటీనేగా ఉంటుంది. సేమ్ డిస్టెన్స్ ఏ పక్క ఉన్నా ఒకే ఇంటెన్సిటీ ఉంటుంది. సో ఈ స్పియర్ మీద ఏ పాయింట్ మీద అయినా సరే ఇంటెన్సిటీ ఒకటే ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ ఎంత? సో ఇంటెన్సిటీ బేసికలీ ఈజ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం ఆర్ పవర్ పర్ యూనిట్ ఏరియా. అదే కదా డెఫినేషన్. సో చిత్ర ఏం చెప్పాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తావు ఏ టాపిక్ అని, ఎందుకంటే నాకు డిలే ఉంటుంది కొంచెం, నాకు ఒక 15-20 సెకండ్స్ డిలే ఉంటుంది. ఓకే, సో దానివల్ల మీరు దేనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఒకసారి కొంచెం క్లియర్గా చెప్తే నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. అసలేం మొహాట్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రైట్, పవర్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ ఏరియా ఎంత ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది? ఈ పవర్, దీని నుంచి వస్తున్న పవర్ ఇక్కడ ఇంత పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది. ఏంది ఏరియా? ఎంత ఏరియా అయింది? స్పియర్ కదా, స్పియర్ ఏరియా ఎంత? 4πr², అవునా. సో ఇక్కడ ఏరియా ఎంత? ఇంటెన్సిటీ, ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ లెట్ మీ కాల్ ఇట్ as I1. పవర్ ఎంత? P, సోర్స్ యొక్క పవర్ ఎక్కడైనా సేమ్, డివైడెడ్ బై 4π, ఇక్కడ రేడియస్ R1 కాబట్టి R1² అని రాస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఇంటెన్సిటీ. ఇక్కడ దాకా రేడియస్ R2 అనుకుందాం, ఓకేనా. సో R2 డిస్టెన్స్లో ఉన్న ప్రతి పాయింట్కి ఇంటెన్సిటీ సేమ్ ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ ఎంత అంటే ఇంటెన్సిటీ ఈక్వల్ టు పవర్ డివైడెడ్ బై ఏరియా. సో ఈ సోర్స్ నుంచి వస్తున్న పవర్ ఈక్వల్గా అన్ని డైరెక్షన్స్లోనూ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ కావాలి అంటే ఈ పాయింట్లో అంటే అన్ని పాయింట్స్లోనూ సేమ్ ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నిటి మీద ఆ పవర్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో పవర్ ఎంత? P అనే పవరే ఈ మొత్తం మీద ఉంది, ఈ మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఆ పవర్ ఎంత ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది? 4πr² అనే స్పియర్ ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయింది. సో 4πr². సో ఇదేంటిది? ఇంటెన్సిటీ ఎట్ దిస్ సెకండ్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్ అనుకుందాం, ఇది ఫస్ట్ పాయింట్ అనుకుంటే ఇది సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ దగ్గర ఉన్న ఇంటెన్సిటీ ఆ సెకండ్ పాయింట్ యొక్క దూరం, సోర్స్ నుంచి ఎంత దూరంలో ఉందా అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇంటెన్సిటీ మీరు గమనిస్తే ఇంటెన్సిటీ అనేది డెఫినెట్గా పవర్కి ప్రపోర్షనల్ ఉంది. ఎక్కువ పవర్ ఉంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ లైట్ని తీసేసి కొంచెం ఎక్కువ పవర్ ఉన్న సోర్స్ని కనుక పెడితే ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుంది, మనకి ప్రతి పాయింట్ దగ్గర ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుంది. అదేవిధంగా ఇంటెన్సిటీ ఇంకో పారామీటర్ మీద కూడా డిపెండ్ అయింది. ఏంటది? డిస్టెన్స్ ఫ్రమ్ ద సోర్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. చూడండి, 4πr1², 4πr2². సో ఇంటెన్సిటీ ఈస్ ప్రపోర్షనల్ టు 1/r². సో ఒక సోర్స్ కనుక అన్ని డైరెక్షన్స్లో యూనిఫామ్గా రేడియేషన్ కనుక ఎమిట్ చేస్తుంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఓకేనా. రైట్, ఫైన్. అదేవిధంగా ఇంటెన్సిటీ
ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² కదా. సో ఇది లైట్ సోర్స్ కదా, ఆర్ఎల్స్ మనం మాట్లాడుతున్న సోర్స్ లైట్ని ఎమిట్ చేస్తుంది, ఆర్ఎల్స్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది కదా. సో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవేగా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయిగా. ఓకే, సుచిత్ర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయిగా. సో ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/r². కానీ హౌ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇంటెన్సిటీ బేసికలీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్క్వేర్. అదేవిధంగా ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్క్వేర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దాని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒక ఇంటెన్సిటీ ఉంటుందిగా ఈ, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బి ఇంకోటి ఉంటుందిగా. ఈ రెండు వాల్యూస్ జనరల్గా ఇంటెన్సిటీకి ప్రపోర్షన్. ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి స్క్వేర్ లాగా ఉంటుంది, స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్ రిలేషన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్లో ఎగ్జాక్ట్ రిలేషన్స్ కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకోండి. సో ఐ ప్రపోర్షనల్ టు ఈ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఈ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా బి ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతున్నాయి, దూరంగా వెళ్ళే కొద్దీ తగ్గుతున్నాయి, ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. కానీ ఎలా తగ్గుతున్నాయి అనేది స్లైట్గా డిఫరెంట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి దూరంగా వెళ్ళే కొద్దీ ఆర్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ లాగా ఉన్నాయి. అదేవిధంగా ఇంటెన్సిటీ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² లాగా ఉన్నాయి. ఓకేనా. సో ఇంటెన్సిటీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటెన్సిటీ అంటే ఏంటి అమ్మా? ఇంటెన్సిటీ అంటే ఏం లేదు, పవర్ పర్ యూనిట్ ఏరియా. సో లైట్ ఎమిట్ చేసిన పవరు చాలా దూరంగా వెళ్ళే కొద్దీ చాలా పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడికి వచ్చింది లైట్, ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఈ వైపు వచ్చింది, అన్ని వైపులు వెళ్ళిందిగా. ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ప్రతి టైం దగ్గర ఒక పర్టికులర్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దూరంగా వెళ్ళే కొద్దీ ఇంకొంచెం పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అంటే దూరంగా వెళ్ళే కొద్దీ చాలా పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో ఇంటెన్సిటీ అంటే బేసిక్గా ఏంటి అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా, అంతే సింపుల్. పవర్ పర్ యూనిట్ ఏరియా. ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయితే తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, తక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయితే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. పవర్ అయితే సేమే. ఈ లైట్ ఎమిట్ చేసిన పవర్ ఏం మారట్లేదు, లైట్ ఎమిట్ చేసిన పవర్ సేమే ఉంది. కానీ లైట్ దగ్గరలో చూసినప్పుడు అదే పవర్ తక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది. అందుకని ఇక్కడ తక్కువ ఇంటెన్సిటీ, ఇక్కడ ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. తక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. అదే దూరంగా వెళ్ళే కొద్దీ ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ రిలేషన్ మనం ఇంటెన్సిటీ డెఫినేషన్ వేసుకున్నాగా పవర్ పర్ యూనిట్ ఏరియా అని, అంటే పవర్ డివైడెడ్ బై ఏరియా అని. పవర్ డివైడెడ్ బై ఏరియా అని. సో ఆ పవర్ ఎంత ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది దానితో డివైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ లైట్ సోర్స్ నుంచి వచ్చే పవర్ P అనుకుంటే ఈ పాయింట్ 1 దగ్గర మనకు ఇంటెన్సిటీ కావాలి. అంటే పాయింట్ 1 ఎంత దూరంలో ఉందో అట్లాంటి దూరంలో ఉన్న పాయింట్స్ అన్నింటినీ కలపండి. కలిపేస్తే ఒక స్పియర్ వస్తుంది మనకు. ఆ స్పియర్ యొక్క ఏరియా ఎంత? 4πr1². అవునా. సో P అనే పవర్ 4πr1² అనే ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది. P అనే పవర్ ఇంత ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది. అంత ఏరియాతో డివైడ్ చేస్తే మనకి ఇంటెన్సిటీ వస్తుందిగా. సో అదే చేశాను ఇక్కడ. ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఎమిటెడ్ బై దిస్ డివైడెడ్ బై ఏరియా అక్రాస్ విచ్ ద పవర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. అదే కొంచెం దూరం పాయింట్ దగ్గర తీసుకుంటే సేమ్ పవరే ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది. పవర్ డివైడ్ బై టోటల్ ఏరియా 4πr2². ఓకేనా సుచిత్ర, అర్థమవుతుందా? ఆర్ యూ ఫాలోయింగ్? రైట్, నెక్స్ట్. సో ఈ బేసిక్ పారామీటర్స్ అయిపోయినాయమ్మా. ఒకసారి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కొంచెం ఫాస్ట్గా మాట్లాడేసుకుందామా? ఇక్కడ దా క్లారిటీ ఉందా లేదా? ఇక్కడ దా క్లారిటీ ఉంటే నేను ముందుకెళ్తాను. కిరణ్ ఉన్నావా? మేఘన పవర్ అనేది ఏరియా మీద డిపెండ్ అవుతుందమ్మా. పవర్ అనేది సేమే కదా, సోర్స్ ఎమిట్ చేస్తుంది. సోర్స్ ప్రతి సెకండ్కి ఒకే ఎనర్జీ ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్ పవర్ సోర్సే కదా జనరల్ సోర్సెస్ అంటే, మరి కాన్స్టెంట్ పవర్ సోర్సెస్ ప్రతి సెకండ్కి ఒకటే ఎనర్జీ ఎమిట్ చేస్తుంటాయి. కాకపోతే ఆ ఎనర్జీ దూరంగా వెళ్ళే కొద్దీ పెద్ద ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల పవర్ సేమే ఉంటుంది, పవర్ మారదు, అదే పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఫోటాన్స్ లాంగ్వేజ్లోకి వద్దాం. ఓకేనా, ఫోటాన్స్ లాంగ్వేజ్లోకి వద్దాం.
పవర్ అంటే మీనింగ్ ఏంటి? పవర్ అంటే ఒక పర్టికులర్ ఎనర్జీ ఒక సెకండ్కి వస్తుంది, అంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ బయటకు వస్తున్నాయిగా. పవర్ని ఫోటాన్స్ లాంగ్వేజ్లోకి మారిస్తే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ ఏరియా, యూనిట్ టైం తెలుసు కదా మనకు, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం. సో లెట్స్ సే ఒక పవర్ సోర్స్ 20 వాట్స్ పవర్ సోర్స్ అనుకుందాం, అంటే ప్రతి సెకండ్కి 20 వాట్స్ ఆఫ్ ఎనర్జీ, 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ బయటకు వస్తుంది. సో 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఒక్కొక్క ఫోటాన్కి ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ 1 వాట్ అనుకుందాం. ఒక్కొక్క ఫోటాన్కి ఎనర్జీ 1 జౌల్ అనుకుందాం, అంటే 20 ఫోటాన్స్గా బయటకు వస్తుంది. సో అంటే లైట్ సోర్సు 20 ఫోటాన్స్ని షూట్ చేస్తుంది అన్ని డైరెక్షన్స్లో. ఒక ఫోటాన్ ఈ డైరెక్షన్, ఇంకో ఫోటాన్ ఆ డైరెక్షన్లో. అది సో మీరు గమనిస్తే దగ్గరలో చూసాం అనుకో 2-3 ఫోటాన్స్ తగిలేస్తుంటాయి చేతికి. కొంచెం దూరంలో చేయబెట్టాం అనుకో ఒక ఫోటానే తగులుతుంది. ఇంకొంచెం దూరంగా వెళ్ళాం అనుకో ఒక ఫోటాన్ తగలడం కూడా కష్టమైపోతుంది. సేమ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ దూరంగా వెళ్ళే కొద్దీ అవి ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల మనకు డెన్సిటీ తగ్గిపోతుంది. ఆ డెన్సిటీని లైట్ డెన్సిటీ ఆఫ్ ఫోటాన్స్ని మనం ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ లాగా చెప్తున్నాం అనమాట. ఓకేనా? ఆర్ ఎల్స్ వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, వాటర్ స్ప్రింక్లర్స్ మీరు దగ్గరికి వెళ్ళి చేయబెట్టారనుకోండి, చాలా లైన్స్ ఆఫ్ వాటర్ మీ చేతికి తగులుతాయి. దూరంగా వెళ్తే చాలా తక్కువ తగులుతాయి, ఇంకా దూరంగా వెళ్తే 1-2 లైన్సే తగులుతాయి. సేమ్ అదే కాన్సెప్ట్ లైట్ కూడా ఒక డిఫరెంట్ రేస్ లాగా ఊహించుకోవచ్చు. దూరంగా వెళ్ళే కొద్దీ సేమ్ నెంబర్ ఆఫ్ రేసే ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, యా, సింపుల్ వాటర్ స్ప్రింక్లర్లా ఊహించుకోవచ్చు మనం. తేజేష్, సో న్యూ ఫర్ దిస్ సెషన్. తెలుసు కదా సెషన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాం. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా ఈ కాన్సెప్ట్. క్వశ్చన్స్ కూడా ఆడడానికి కూడా చాలా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అన్ని ఏరియాస్ ఆఫ్ కాన్సెప్ట్లోనే చిన్న కాన్సెప్ట్ అయినా చాలా స్కోప్ ఉంటుంది క్వశ్చన్స్ అడగడానికి. క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్ని మన పాకెట్లో వేసుకోవచ్చు. ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనం ఏం చేస్తామంటే ఓకే, సో ఈ డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రైట్, సో ఇది క్యాథోడ్ అంటాం. ఈ ప్లేట్ లాగా ఉంది కదా, దీన్ని క్యాథోడ్ అంటాం. ఈ పక్కన ఉన్నదాన్ని యానోడ్ అంటాం. ఓకే, సో ఈ 2 ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాటరీకి కనెక్ట్ చేసాం. బ్యాటరీకి డైరెక్ట్గా కనెక్ట్ చేయలే, మేము డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేసేయచ్చు, కానీ అలా కనెక్ట్ చేస్తే మనకు వోల్టేజ్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఏం చేశానంటే బ్యాటరీని ఒక వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేసాం. దీన్ని రియోస్టాట్ అని కూడా అంటాం. దీంట్లో ఈ వైర్ ఏం చూసారా, దీనికి డిఫరెంట్ పొజిషన్స్లో కనెక్ట్ చేసినప్పుడల్లా ఈ 2 ప్లేట్స్ మధ్య డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది V వోల్ట్స్ అనుకుందాం, ఈ V వోల్ట్స్ అనుకుందాం. ఓకే, సో కావాలంటే ఈ 2 ప్లేట్స్ మధ్య ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది మనం తెలుసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 100 వోల్ట్స్ అనుకుంటున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూసారా, నేను మొత్తం కనెక్ట్ చేయట్లా, దీన్ని కానీ ఇక్కడ కనెక్ట్ చేశాను అనుకో, ఈ వైర్ని కనుక కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. ఒకసారి అర్థం అయిపోతే మళ్ళీ చాలా బాగుంటుంది. సో ఈ మొత్తాన్ని కనెక్ట్ చేశాను అనుకో, 100 వోల్ట్స్ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ కదా.
సో ఈ రెండు మూలలో కనెక్ట్ చేసామనుకో 100 volts ఉంటుంది ఆ రెండు ప్లేట్స్ మధ్య. నేను ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని మార్చాలనుకున్నప్పుడల్లా ఏం చేయాలి, ఈ కనెక్షన్ ఉంది చూసారా, ఈ కనెక్షన్ నేనే మార్చుకుంటూ ఉండాలి, దీన్ని జరుపుకుంటూ ఉండాలి. ఇది జరిపే విధంగా మనం డివైస్ తీసుకుంటాం. ఇది రియోస్టాట్ తీసుకుంటాం. రియోస్టాట్లో ఈ పాయింట్ని మనం మూవ్ చేసినప్పుడల్లా మనకి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ టోటల్ మీద అయితే 100 volts ఉంటుంది. ఈ కాస్త దాకేది ఎంత ఉంటుంది, 80 volts ఉంటుంది. ఇంకొంచెం మూవ్ చేస్తే 50 volts ఉంటుంది. దీన్ని మూవ్ చేసుకుంటా ఉంటే ఈ వైర్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ మారుతూ ఉంటుంది. మన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ మీద ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ మార్చడం మన ఉద్దేశం. ఎందుకు మారుస్తామో మీకు కాసేపు అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో మీకు అర్థమైంది అనుకోండి ఈ సర్క్యూట్ ఎందుకు గీసాను, డైరెక్ట్గా బ్యాటరీ ఎందుకు కనెక్ట్ చేయలేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జస్ట్ మన రెఫరెన్స్ కోసం మనం ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేస్తాం మనకు తెలియాలిగా. ఇలా కనెక్ట్ చేసాం సరే, ఇలా కనెక్ట్ చేస్తే ఓవరాల్గా 80 ఉండొచ్చు లేకపోతే 70 ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు రఫ్గా. కానీ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో మనం తెలియాలి అంటే ఈ ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తే మనకు తెలిసిపోతుందిగా. జస్ట్ ఈ రెండు ప్లేట్స్ మధ్య ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుందని మెషర్ చేయడం కోసం వోల్ట్ మీటర్ వాడుకోవచ్చు. ఓకేనా. సో ఈ సర్క్యూట్లో ఎంత కరెంట్ పోతుందో తెలుసుకోవడం కోసం ఒక యామ్మీటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మన రెఫరెన్స్ కోసం ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకుని దాంట్లో రీడింగ్ చూసుకుంటూ ఉంటుంది. దీంట్లో యామ్మీటర్ కనెక్ట్ చేసి ఇక్కడ కరెంట్లో రీడింగ్ చూసుకుంటూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఎందుకు ఈ సెటప్ అంతా ఎందుకు చేశానంటే, సో ఇక్కడ క్యాథోడ్ అనేది మెటీరియల్ ఏదైతే ఉందో అదొక మెటల్ని తీసుకుంటాం. ఓకే, లైక్ సోడియం, పొటాషియం, ఇట్లాంటి మెటల్స్, ఆల్కలైన్ మెటల్స్ మనం తీసుకుంటాం అనమాట. సో ఇలాంటి మెటల్స్ ఎందుకు తీసుకుంటాం అంటే అవి ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఎమిట్ చేస్తాయి. సో ఇక్కడి నుంచి లైట్ని పంపిస్తున్నాం మనం, ఇక్కడ నుంచి లైట్ రేస్ని పంపిస్తున్నాం మనం, లైట్ వేవ్స్ని పంపిస్తున్నాం అంటే ఫోటాన్స్ని పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి లైట్ వేవ్స్ని పంపిస్తున్నాం. ఇక్కడ చూసారు క్లోజ్డ్ సెటప్ పెట్టా. ఎందుకు తెలుసా క్లోజ్డ్గా ఎందుకు పెట్టానంటే వాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే వాక్యూమ్ లేకపోతే ఏమవుతుంది, గ్యాసెస్ ఉంటాయి, అంటే ఏదో గ్యాషియస్ ఆటమ్స్ ఉంటాయి, హైడ్రోజన్, నైట్రోజన్ ఏదో ఒకటి ఉంటాయిగా. అవి ఉంటే మనకేం చేస్తాయంటే ఈ లైట్ని అవి డిస్టర్బ్ చేసే అవకాశం, అంటే ఆ లైట్ని అబ్జర్వ్ చేసేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు కరెక్ట్గా మనం అనుకున్నది జరగదనమాట. మనం అనుకున్నది జరగడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఏదైతే రీజన్ ఉందో ఇక్కడ మనం వీలైనంత వరకు ఉన్న గ్యాస్ని బయటికి తీసేయడానికి ట్రై చేస్తాం. కైండ్ ఆఫ్ వాక్యూమ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మన ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేయడం కోసం అది అవసరం మనకు. ఓకే కదా. సో సెటప్ అర్థమవుతుంది అనుకుంటా. ఈ రెండు ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు మెయింటైన్ చేస్తాం కాసేపు ఎందుకు మీకు అర్థమవుతుంది. సో లైట్ని మనం ఇంపింజ్ చేస్తున్నాం, లైట్ని దీని మీద ఫోకస్ చేపిస్తున్నాం అనమాట. సో లైట్ అంటే దీంట్లో వచ్చే ఈచ్ ఫోటాన్, లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకుందాం. లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకుంటే ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎంత ఉంటుంది, ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎంత ఉంటుంది, హెచ్ఎఫ్ అవునా, ఆర్ హెచ్ న్యూ అని చెప్పొచ్చు, ఆర్ hc/λ అని చెప్పొచ్చు, హెచ్ఎఫ్ అని చెప్పొచ్చు, hc/λ. ఏం ఎనర్జీ ఇది, లైట్ మొత్తం ఎనర్జీ కాదు. లైట్లో చాలా పార్టికల్స్ ఉంటాయని అనుకున్నాం కదా మనం, లైట్లో చాలా పార్టికల్స్ ఉంటాయి అనుకున్నాం. ఆ పార్టికల్స్లో ఒక్కొక్క పార్టికల్కి ఉన్న ఎనర్జీ, లైట్లో ఉన్న ఒక్కొక్క పార్టికల్ని మనం ఫోటాన్ అంటాం. ఆ ప్రతి ఫోటాన్ యొక్క ఎనర్జీని మనం అలా మెషర్ చేస్తాం. అలాంటి ఫోటాన్స్ బోల్డ్ ఉంటాయి. ఎంత ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే అన్ని ఫోటాన్స్ ఉంటాయి. ఒకసారి ఆయనకి వెళ్దాం మళ్ళీ. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎన్ అని చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, మీరు ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డిస్కషన్లో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఓకే, సో p/hf అని చెప్పొచ్చు. లేదంటే దీని ఇంటెన్సిటీలో రాస్తే పవర్ని ఇంటెన్సిటీలో ఎలా రాస్తాం మనం, ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా అని రాయొచ్చా. ఇంటెన్సిటీ ఈజ్ పవర్ బై ఏరియా కదా, ఇంటెన్సిటీ ఈజ్ పవర్ పర్ యూనిట్ ఏరియా. ఎక్కడది ఫార్ములా, యా, ఇంటెన్సిటీ ఈజ్ పవర్ పర్ యూనిట్ ఏరియా, ఇంటెన్సిటీ I ఈజ్ పవర్ పర్ యూనిట్ ఏరియా. సో పవర్ ప్లేస్లో మనం ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా అని రాసుకోవచ్చు కదా, అవునా. సో ఒక్కసారి మనం వెనక్కి వస్తే ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో పవర్ ప్లేస్లో మనం ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా అని రాసుకుంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ. అంటే ప్రతి సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ వచ్చి పడుతున్నాయి, మన ఎక్స్పెరిమెంట్లో లైట్ వచ్చి పడుతుంది అంటున్నాగా, అంటే చాలా ఫోటాన్స్ వచ్చి పడుతున్నాయి, చాలా లైట్ పార్టికల్స్ వచ్చి పడుతున్నాయి. ఎన్ని లైట్ పార్టికల్స్ వస్తున్నాయి అనేది ఇంటెన్సిటీని బట్టి ఆధారపడి ఉంటాయి. ఎక్కువ ఇంటెన్సిటీ లైట్ మనం వేసామంటే ఎక్కువ ఫోటాన్స్ వచ్చి పడుతున్నాయి. ఇంటెన్సిటీ ఒక్కటే చెప్పేస్తుంది మనకు ఎన్ని ఫోటాన్స్ వచ్చి పడుతున్నాయి అనేది. ఎక్కువ ఫోటాన్స్ అంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే ఎక్కువ ఫోటాన్స్ పడుతుంది, తక్కువ ఇంటెన్సిటీ ఉంటే తక్కువ ఫోటాన్స్ పడుతుంది. ఎన్ని ఫోటాన్స్ పడుతున్నాయి మనకు మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో ఈ ఎక్స్పెరిమెంట్ అర్థమైంది. ఈ ఎక్స్పెరిమెంట్ మనం డిస్కషన్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది లైట్కి పార్టికల్ నేచర్ ఎలా ప్రూవ్ అయింది ఎక్స్పెరిమెంట్ ద్వారా అని. సో లైట్ యొక్క ఇంటెన్సిటీ I అనుకుందాం.
హై అనే ఇంటెన్సిటీతో అంటే చాలా ఫోటాన్స్ పడుతున్నాయి. ఓకే, ఏ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే కొద్దీ ఎక్కువ ఫోటాన్స్ వచ్చి పడుతున్నట్టు. ప్రతి ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇలా ఉంది, ప్రతి ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇలా ఉంది. ఓకే రైట్, ఏంటి ఇక్కడ స్టోరీ ఏంటంటే, సో ఈ లైట్ వచ్చి ఇక్కడ పడినప్పుడు అంటే చాలా ఫోటాన్స్ వచ్చి పడుతున్నాయి. పడినప్పుడల్లా ఏమవుతుంది తెలుసా, ఈ ఈ ఈ మెటల్ చూసింది, ఈ క్యాథోడ్ ఉంది కదా, కైండ్ ఆఫ్ మెటల్ ఇది. ఈ క్యాథోడ్కి ఒక వర్క్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. వర్క్ ఫంక్షన్, డబ్ల్యూ అంటే వర్క్ ఫంక్షన్ అనమాట. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటో ఒకసారి డిఫైన్ చేస్తాను, చూడండి ఒకసారి. వర్క్ ఫంక్షన్, వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, మీరు జనరల్గా ఒక క్రిస్టల్ ఉందనుకోండి, మెటల్ ఉందనుకోండి, మెటల్లో యాటమ్స్ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజీగా ఉంటాయి మెటల్స్లో. ఇది మెటల్ కనుక అయితే మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ చాలా సరదాగా ఈజీగా దొరికేస్తాయి. చాలా బోల్డ్ అని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్, బోల్డ్ అని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవునా. సో ఇట్లా చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది ఆటమ్ నుంచి, అది పాజిటివ్ అయన్గా ఉంటుంది. ఓకే, సో మెటల్లో బోల్డ్ అని లెక్కలేనన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పోనీ ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ కదా అని ఆ ఎలక్ట్రాన్ ఈ మెటల్ నుంచి బయటికి ఏమైనా వచ్చేస్తుందా? రాదు. మెటల్ ఎలక్ట్రాను విత్ ఇన్ ద మెటీరియల్ ఉంటుందే కానీ ఆ మెటీరియల్ని ఎస్కేప్ అయిపోయితే రాదు. మెటీరియల్ని ఎస్కేప్ అయిపోయి రావాలి అంటే దానికి ఎవరన్నా ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి. ఎంత ఎనర్జీ ప్రొవైడ్ చేస్తే అది బయటకు వస్తుందో దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. అర్థమవుతుంది అనుకుంటా. వర్క్ ఫంక్షన్ is the energy required for an electron, for a free electron. యాటమ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్ కాదు, యాటమ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్కి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే యాటమ్ కంట్రోల్లో లేదు, అది యాటమ్ కంట్రోల్ లేదు, యాటమ్ నుంచి బయటకు వచ్చేసి న్యూక్లియస్ కంట్రోల్లో లేదు, బయటకు ఉంది. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే అది ఈ క్రిస్టల్ లోపల ఫ్రీగా తిరగచ్చు, అంతేకాని దీని నుంచి బయటకు వెళ్ళడానికి దానికి పర్మిషన్ లేదు. దీని నుంచి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ కావాలంటే అది కొంత ఎనర్జీని తీసుకొని ఎనర్జీతో కొనుక్కోవాలన్నమాట. ఓకే, ఏ విధంగా అయితే మనం పర్మిషన్ కొనుక్కుంటామో, కల్కిలో ఉంటుంది కదా సినిమాలో, ఏంటది అదేదో స్పేస్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, తను 10 మిలియన్ యూనిట్స్ సంపాదిస్తే ఒక వేరే ప్రపంచం ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోవాలంటే ఉంటాడు కదా, కమలాసన్ డిజైన్ చేసిన ప్రపంచంలోకి. సో 10 మిలియన్ యూనిట్స్ ఇచ్చి కొనుక్కోవాలి కదా. అదేవిధంగా ఎలక్ట్రాన్ కూడా కొంత ఎనర్జీని ఇచ్చి, ఓకే, ఈ మెటల్ నుంచి పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. ఆ ఎంత ఎనర్జీ అనేది అది వర్క్ ఫంక్షన్. సో అక్కడ కల్కిలో అది 10 మిలియన్ యూనిట్స్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఎంత ఎనర్జీ కావాలో దాన్ని వర్క్ ఫంక్షన్ అంటున్నాం. అది మెటల్కి మారిపోతుంది. మెటల్కి వర్క్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో వర్క్ ఫంక్షన్ ఇస్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్. మీకు గమనించాల్సింది అంటే ఏదో ఒక ఎలక్ట్రాన్ కాదు, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్. యాటంలో బోల్డ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి డిఫరెంట్ ఆర్బిట్స్లో, కానీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ యాటమ్ లోపల ఉంటాయి, యాటమ్ బయట ఉంటాయి, కానీ క్రిస్టల్ లోపల ఉంటాయి. క్రిస్టల్ లోపల ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, అందుకే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాం. సో వర్క్ ఫంక్షన్ ఇస్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద మెటల్. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇది మెటల్కి డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాను నేను. వర్క్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటల్స్. మెటల్కి మారిపోతుంది. మనం క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు, చూడండి ఇక్కడ. సీసీఎంకి మనం తర్వాత చేద్దాం ఈ క్వశ్చన్. సీసీఎంకి 2.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్, అదేవిధంగా పొటాషియంకి 2.30 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సోడియంకి 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్. చూసారా, మెటల్కి వర్క్ ఫంక్షన్ మారుతోంది. ఓకే, సో కానీ చాలా చిన్న ఎనర్జీస్. ఎలక్ట్రాన్ అంటే చాలా చిన్న ఛార్జ్ కదా, చిన్న మాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఎనర్జీస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సార్ ఎనర్జీ అంటే మనకు జౌల్స్ అనే యూనిట్ తెలుసు, కానీ ఎలక్ట్రాన్ వోల్ట్ అనే యూనిట్ తెలీదా? ఎలక్ట్రాన్ వోల్ట్ అనే యూనిట్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇలా చిన్న పార్టికల్స్ సంబంధించిన ఎనర్జీ మెషర్ చేసేటప్పుడు మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే యూనిట్ వాడతాం, జౌల్స్ అనే యూనిట్ వాడడం. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడు ఓ 10⁻⁻19 10⁻20 జౌల్స్ అని చెప్పడం కన్నా చాలా ఈజీ నెంబర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో చెప్పడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మన చిన్న ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మెషర్ చేస్తాం. ఎస్ కీర్తన, కరెక్ట్. మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్, బై అన్ ఎలక్ట్రాన్ కాదు, బై ఎ ఫ్రీ ఎలక్ట్రాన్. ఏదో ఒక ఎలక్ట్రాన్ కాదు, యాటమ్ లోపల కూడా బోల్డ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
యాటమ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్కి బోల్డ్ అంత ఎనర్జీ ఇవ్వాలి. మీకు తెలుసుగా, నేర్చుకుని ఉంటారు అటామిక్ ఫిజిక్స్, అటామిక్ కెమిస్ట్రీలో కూడా నేర్చుకుని ఉంటారు. ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇవ్వాలి. అప్పుడు యాటమ్ నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొంచెం ఎనర్జీ ఇస్తే మెటల్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి మళ్ళీ వర్క్ ఫంక్షన్ ఎంత ఎనర్జీ ఇచ్చి మెటల్ నుంచి బయటకు తీసుకురావాలి. ఏదో ఒక ఎలక్ట్రాన్కి ఇచ్చే ఎనర్జీ వేరు, ఫ్రీ ఎలక్ట్రాన్కి ఇచ్చే ఎనర్జీ వేరు. ఫ్రీ ఎలక్ట్రాన్ ఎంత ఎనర్జీ ఇచ్చి బయటికి తీసుకురావచ్చో, ఓకే, దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. సో కొంత ఎనర్జీని ఎలక్ట్రాన్కి ఇచ్చి బయటకు తెచ్చేసుకోవచ్చు అనమాట. ఆర్ఎల్స్ కొనుక్కోవచ్చు ఎలక్ట్రాన్, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. మనం ఇక్కడ ఎనర్జీ ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఎంత ఎనర్జీ ఇచ్చి కొనుక్కోవాలనేది వర్క్ ఫంక్షన్. ఓకే, అంతకన్నా ఎక్కువ ఎనర్జీ ఇస్తే ప్రాబ్లం లేదు. ఎలక్ట్రాన్కి మినిమం అంత ఎనర్జీ ఇవ్వాలి. వర్క్ ఫంక్షన్ ఎంత అంత ఎనర్జీ ఇస్తే బయటకు వచ్చేస్తుంది హ్యాపీగా. ఎక్కువ ఎనర్జీ ఇస్తే బయటకు వచ్చి ఎంజాయ్ చేసుకుంటుంది. ఓకే, సపోజ్ అతను 10 రూపాయలు అడిగాడు, 20 రూపాయలు ఇచ్చాం. సో 10 రూపాయలు టోల్ గేట్ ఫీజు కట్టేసి మిగిలిన డబ్బులతో హ్యాపీగా ఆయన కొనుక్కుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. సో అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఎక్కువ ఎనర్జీ ఇస్తే నాకు తప్పలేదు, తక్కువ ఎనర్జీ ఇచ్చామనుకో రిజెక్ట్ చేసేస్తుంది. సో అతను 10 రూపాయలు ఇస్తే టోల్ గేట్ ఫీజు కట్టుకొని బయటకు వస్తాడు. సో 10 రూపాయలు కాకుండా 5 రూపాయలు ఇస్తే రాలేడు బయటికి. 9 రూపాయలు ఇచ్చినా రాలేడు. 10 రూపాయలు మినిమం ఇవ్వాలి. దానికన్నా ఎక్కువ ఇస్తే హ్యాపీగా బయటకు వచ్చి దాన్ని వేరే దానికి కూడా ఖర్చు పెట్టుకుంటాడు. సేమ్ అదే స్టోరీ ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే డబ్బులు కాకుండా ఎనర్జీ రూపంలో మనం మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. సో వర్క్ ఫంక్షన్ అంటే అర్థమైంది కదా. సో ప్రతి మెటల్కి కూడా వర్క్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ మెటల్ వాడుతున్నాం దానికి సంబంధించిన వర్క్ ఫంక్షన్ క్వశ్చన్లో ఇస్తారు. ఆ వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎంత ఎనర్జీ కావాలి. ఓకే, ఒక్క ఎలక్ట్రాన్ బయటికి రావడానికి ఎంత ఎనర్జీ కావాలి. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక్క ఎలక్ట్రాన్కి సంబంధించిన ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్కి సంబంధించిన ఎనర్జీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, టోటల్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్లో ఒక్క ఫోటాన్ ప్రొవైడ్ చేస్తుందా, ఒక్కొక్క ఎలక్ట్రాను ఒక ఫోటాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఎంత ఆకలేసినా ఓకే 4-5 ఫోటాన్లు తిందు, ఒక్క ఎలక్ట్రాన్ ఒక్క ఫోటాన్ని మాత్రమే తీసుకుంటుంది. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక ఫోటాన్ని తీసుకొని, దీనిలో ఒక్క ఫోటాన్ని తీసుకొని బయటకు రాగలుగుతుందా, బయటకు రాగలుగుతుందా. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, ఇఫ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈస్ గ్రేటర్ దాన్ వర్క్ ఫంక్షన్ కన్నా ప్రతి ఫోటాన్ యొక్క ఎనర్జీ కనుక వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఉంటే హ్యాపీగా ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది, విడుదలైపోతుంది, స్లేవరీ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఎన్ని ఫోటాన్స్ పడితే అన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. 1000 ఫోటాన్స్ పడితే 1000 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఓకే, 10,000 ఫోటాన్స్ పడితే 10,000 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. అలా ఫోటాన్స్ పడతానే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా బయటకు వస్తూనే ఉంటాయి. ఓకేనా. సో మనం హెచ్ఎఫ్ కనుక ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కనుక వర్క్ ఫంక్షన్ అంతే కనుక ఇస్తే జస్ట్ బయటకు వస్తాయి. ఓకే, సో ఈ మినిమం ఎంత ఉండాలా, ఎనర్జీ మినిమం, ఫోటాన్కి మినిమం ఎనర్జీ ఎంత ఉండాలా. మనకు ఎలక్ట్రాన్ బయటికి రావాలి అంటే ఎనర్జీ ఎంతైనా ఉండొచ్చు ఫోటాన్కి, బట్ మనకు ఎలక్ట్రాన్ బయటికి రావాలి అంటే ఫోటాన్ యొక్క మినిమం ఎనర్జీ ఎంత ఉండాలమ్మా. వాట్ ఈస్ ద ఫోటాన్స్ మినిమం ఎనర్జీ ఆర్ ఫోటాన్స్ ఎనర్జీ is if it is anything greater than or equal to work function, what happens, electrons will get emitted. ఇలా జరిగితే ఎనర్జీ కనుక దీని వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ కమ్ అవుట్ ఆఫ్ మెటల్. ఎనర్జీ కనుక వర్క్ ఫంక్షన్ కన్నా తక్కువ ఉంటే ఫోటాన్స్ పడతాయి కానీ ఎలక్ట్రాన్స్ ఏవి అబ్జర్వ్ చేసుకోవు. ఆ లైట్ రిఫ్లెక్ట్ అయిపోవడమో ఇంకో రకం ఇంకేదో జరిగిపోవడమో జరుగుతుంది. ఆ ఫోటాన్స్ని ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే గ్యారంటీగా ఎనర్జీ వర్క్ ఫంక్షన్తో అంతకన్నా ఎక్కువే ఉండాలి. అంతకన్నా తక్కువ ఇస్తే అవి రిజెక్ట్ చేసేస్తాయి. ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకోదు ఇంతకన్నా తక్కువ ఉంటే. సరే, మినిమం ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉండాలా తెలుసు కదా, వర్క్ ఫంక్షన్ ఎంత ఉండాలా. మినిమం ఫోటాన్ ఎనర్జీ మనం ఏం చెప్పొచ్చు, హెచ్ఎఫ్ అని చెప్పొచ్చు. HF0 అంటారు. హెచ్ఎఫ్ అంటే జనరల్గా దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్, కానీ మనం మినిమం గురించి మాట్లాడుతున్నాం కదా. ఓకే, సో మినిమం ఎనర్జీ వచ్చేసి మినిమం ఎనర్జీ కావాలంటే హెచ్ఎఫ్ అనే ఫార్ములాలో ఎఫ్ కూడా మినిమం ఉండాలిగా. సో అంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ కనుక్కోవచ్చుగా మనం ఇక్కడ. మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ కనుక్కోవచ్చు కదా. అదేవిధంగా ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ హెచ్ఎఫ్ కాకుండా hc/λ అని రాస్తాను. ఎనర్జీ మినిమం ఉండాలంటే వేవ్ లెంత్ మ్యాక్సిమం ఉండాలిగా. సో దీన్ని λ0 అంటాను నేను. ఓకే, సో ఒక మినిమం ఫ్రీక్వెన్సీకి ఆర్ ఒక మ్యాక్సిమం వేవ్ లెంత్కి మాత్రమే ఉంటేనే ఆ ఫోటాన్కి ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎమిట్ అవుతుంది. అంటే దానికి మినిమం ఎనర్జీ ఉండాలి కదా. మినిమం ఒక పర్టికులర్ ఎనర్జీ ఉండాలంటే దానికి ఒక పర్టికులర్ మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి. మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలంటే ఒక పర్టికులర్ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉండాలి.
ఓకే, సో ఇవి వర్క్ ఫంక్షన్కి రిలేషన్స్. కాబట్టి మీరు F0 మినిమం ఈక్వల్ టు W/H అని రాసుకోవచ్చు. λ0 మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు HC/W అని రాసుకోవచ్చు. అదే సపరేట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మినిమం ఫోటాన్ ఎనర్జీ W, అది గుర్తుంటే చాలు. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనకి ఫార్ములాస్ HF λc అనేసి, HC/λ అనేసి. ఓకే, సో ఈ లాంబ్డా సో ఇది మినిమం మ్యాక్సిమం అన్నాను కదా, మినిమం అనేది తీసేస్తాను కొంచెం కంఫర్టబుల్గా ఉండడం కోసం. ఈ λ0 అనుకుందాం. సో F0 ఇస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ ఫర్ ఎమిషన్. Minimum frequency of photon for emission. What emission? Electron emission. Electron emission. ఒకసారి ఇమిట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, అది ఈ ఫోటాన్స్ హెల్ప్తో బయటకు వచ్చినాయి కాబట్టి వాటిని ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలవచ్చు. మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలవచ్చు, ఎందుకంటే ఫోటాన్స్ని హెల్ప్తో తీసి బయటకు వచ్చినాయి కాబట్టి ఫోటో ఎలక్ట్రాన్స్ అని పిలవచ్చు. ఎలక్ట్రాన్స్ ఒక మెటల్ నుంచి బయటకు రావాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఓకేనా, చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఇది ఒక మార్గం మాత్రమే. వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఎట్లా? హీట్ని ఇచ్చామనుకో, హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం కూడా ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఓకే, అదేవిధంగా అట్లా కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాను అప్పుడు కూడా బయటకు వస్తాయి. ఓకే, ఉన్న 3-4 రకాల పద్ధతుల్లో మనం ఎలక్ట్రాన్స్ని బయటకు తీసుకురావచ్చు. దాంట్లో ఒక పద్ధతి లైట్ని ఇచ్చి బయటకు తీసుకురావడం. లైట్ని ఇచ్చి ఎలక్ట్రాన్ లైట్ని తీసుకొని బయటకు వస్తుంది, లైట్ ఎనర్జీని తీసుకొని బయటకు వస్తుంది. అదే హీట్ ఇచ్చి హీట్ ఎనర్జీని తీసుకొని కూడా బయట రావచ్చు. అప్పుడు హీట్ ఎనర్జీని తీసుకొని బయటకు వస్తే దాన్ని థర్మల్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకే, అలా కాకుండా ఎలక్ట్రాన్స్ని పంపించి ఎలక్ట్రాన్స్ దానిపై గుద్దేసి ఎలక్ట్రాన్స్ బయటికి తీసుకొచ్చేస్తాయి, దాన్ని సెకండరీ ఎమిషన్ అంటాం. అట్లా చాలా రకాల పద్ధతుల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ని బయటికి తీసుకురావచ్చు. దాంట్లో లైట్ని యూజ్ చేసి, అంటే ఫోటాన్స్ని యూజ్ చేసి బయటకు తీసుకురావడం ఒక పద్ధతి. అలా ఫోటాన్స్ని యూజ్ చేసి మనం బయటికి తీసుకొస్తే దాంట్లో ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. హీట్ని యూజ్ చేసి తీస్తే థర్మల్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా ఎందుకు ఫోటో ఎలక్ట్రాన్స్ అంటున్నామా? యా, సో ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి. సో జస్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. F0 λ0 గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఇది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ ఫర్ ఎమిషన్. అంటే ఈ లైట్ యొక్క వేవ్ లెంత్ ఈ λ0 చూసారా, ఈ λ0 కన్నా తక్కువే ఉండాలి. తక్కువ ఉంటేనే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అప్పుడే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. ఆర్ ఎల్స్ ఈ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతకన్నా ఎక్కువ ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ఉండాలి. ఈ రెండింటికి రిలేషన్ ఉంది. λ0 = C/F0. ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది. మనల్ని క్వశ్చన్స్లో λ0 గురించి అని అడగచ్చు, F0 గురించి అని అడగచ్చు. వీటిని మనం అంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఆర్ మ్యాక్సిమం వేవ్ లెంత్ కాబట్టి వీటిని మనం ఏమంటాం తెలుసా? వీటిని మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆర్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అంటుంటాం. వీటికి వేరే పేర్లు ఉన్నాయి. F0 λ0ని మనం థ్రెషోల్డ్, అంటే థ్రెషోల్డ్ దాన్ని తక్కువ అయితే అసలు ఏం జరగదు. ఇక్కడ మనం ఇచ్చే ఫోటాన్కి ఈ ఫ్రీక్వెన్సీకి తక్కువ అయితే ఏమీ జరగదు ప్రాసెస్. ఇక్కడ ఎంతకన్నా వేవ్ లెంత్ ఎక్కువ అయితే అప్పుడు కూడా ఏమీ జరగదు. సో వీటిని థ్రెషోల్డ్ వాల్యూస్ అంటాం అనమాట. మనం వీటిని థ్రెషోల్డ్ వాల్యూస్ అంటాం. దిస్ ఇస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, అండ్ దిస్ ఇస్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. అర్థమవుతుంది కదా? థ్రెషోల్డ్ అంటే ఏంటి? కట్ ఆఫ్ లాంటిది. దానికి మించితే దాన్ని దాటినప్పుడు ఏం జరగదు. దాని ఆ వాల్యూ కట్ ఆఫ్ వాల్యూ, దానికన్నా ముందు ఒకలా జరుగుతుంది, దాని తర్వాత వేరేలా జరుగుతుంది. అలాంటి బార్డర్ వాల్యూనే కట్ ఆఫ్ వాల్యూ అంటాం, ఆర్ థ్రెషోల్డ్ వాల్యూ అంటాం. సో అట్లా ఈ ఎక్స్పెరిమెంట్ జరగాలంటే, ఈ ఎక్స్పెరిమెంట్లో మనం అనుకున్న విషయం జరగాలి అంటే ఇవి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ ఆర్ కట్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ ఆర్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఆర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఓకే కదా? సో ఇంత ఫ్రీక్వెన్సీ ఉంటే మనకు కావాల్సిన ఎనర్జీ ఆ ఫోటాన్లో ఉంటుంది. కావాల్సిన ఎనర్జీ ఫోటాన్లో ఉంటే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఫోటాన్ తగిలే కొద్దీ ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తుంటుంది. వచ్చిన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? వచ్చేసి బయట ఉంటాయి, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే, సో ఇచ్చిన ఎనర్జీ కనుక ఫోటాన్ ఎనర్జీ కానీ వర్క్ ఫంక్షన్ అంతే ఉంటే జస్ట్ బయటకు వచ్చి హ్యాపీగా చల్లగాలిని ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. కానీ మనం ఇచ్చిన ఎనర్జీ, లైట్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కనుక ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో దానికి కావాల్సినంత తీసేసుకొని బయట రావడానికి మిగిలిన ఎనర్జీ దాంతోనే పెట్టుకుంటుందిగా. ఏ ఫామ్లో పెట్టుకుంటుంది? కైనెటిక్ ఎనర్జీ రూపంలో పెట్టుకుంటుంది. సో ఒక్కసారి ఫోటాన్ పడంగానే ఎలక్ట్రాన్, లోపల ఉన్న ఎలక్ట్రాన్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీ హెల్ప్తో బయటకు వచ్చేసి, బయటకు రావడానికి కొంత టోల్ ఫీజు కట్టాలి, దాన్నే వర్క్ ఫంక్షన్ అంటున్నాం. ఆ వర్క్ ఫంక్షన్ పోగా మిగిలింది ఏదైతే ఉందో అది కైనెటిక్ ఎనర్జీగా ఉంటుంది. సో అంటే ఈ ఎలక్ట్రాన్స్కి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ ఎంతో చెప్తారా? కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది?
దీని ఎనర్జీలో కొంత వర్క్ ఫంక్షన్కి పోగా మిగిలిన చిల్లర ఏదైతే ఉందో అది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, సో ఫోటాన్ ఎనర్జీ ఎంత హెచ్ఎఫ్ అని రాయొచ్చు, లేదంటే hc/λ అని రాయొచ్చు, అవునా. దాని యాక్చువల్ ఎనర్జీ హెచ్ఎఫ్ మైనస్ దాంట్లోంచి వర్క్ ఫంక్షన్ తీస్తే ఫోటాన్ యొక్క ఎనర్జీ హెచ్ఎఫ్, దాంట్లోంచి బయటకు రావడానికి కట్టాల్సిన టోల్ ఫీజ్ ఏదైతుందో వర్క్ ఫంక్షన్ దాన్ని తీసేస్తే మిగిలిన ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీ రూపంలోకి మారిపోతుంది. సో దీన్ని మనం కైనెటిక్ ఎనర్జీ కాకుండా మ్యాక్సిమం పాసిబుల్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఆర్ఎల్స్ దీన్నే మనం hc/λ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ వర్క్ ఫంక్షన్ ప్లేస్లో మనం hf0 కానీ hc/λ0 కానీ రాసుకుంటే దీన్ని మనం hf మైనస్ hf0 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం hc/λ మైనస్ hc/λ0 అని కూడా రాసుకోవచ్చు. వర్క్ ఫంక్షన్కి ఇలా రాసుకుంటున్నాం కదా, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అండ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీలో. సో ఇక్కడ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంటున్నాను. అదేంటి సార్, ప్రతి ఎలక్ట్రాన్కి అదే కైనెటిక్ ఎనర్జీ ఉండాలి కదా అని అడగచ్చు మీరు, కానీ ఉండకపోవచ్చు. ఎందుకో చెప్పగలుగుతారు ఎవరైనా? ప్రతి ఎలక్ట్రాన్కి ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉండదు, ఉండాలి కదా అనొచ్చు మీరు. ఉండకపోవచ్చు. ఎందుకు ఎలక్ట్రాన్ ఫోటాన్ అబ్జర్వ్ చేసేసుకుంది, దానికి విపరీతమైన ఎనర్జీ వచ్చేసింది. ఆ ఎనర్జీ హెల్ప్లో ఈ మెటల్ నుంచి బయటకు దూకేసింది, దానికి కొంత ఎనర్జీ ఖర్చు అయిపోయింది. మిగిలిన ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీగా మారాలి, కరెక్టే. కానీ ఈ మెటల్ నుంచి బయటకు వస్తున్న ప్రాసెస్లో ఏం ఫ్రీ హైవే, నేషనల్ హైవే లేదు కదా ఫ్రీగా వచ్చేయడానికి. మధ్యలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, యాటమ్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కొలైడ్ అవుతుందిగా. అలా కొలైడ్ అవుతూ కొంత ఎనర్జీని లూజ్ అయ్యే అవకాశం ఉంది. అలా కొంత ఎనర్జీని లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి బయటకు వచ్చేసరికి దానికి అవసరమైన వర్క్ ఫంక్షన్ ఎనర్జీ కాకుండా ఇంకొంచెం ఎనర్జీ ఖర్చు అయిపోతుంది కొలిషన్స్ వల్ల. కొలిషన్ అయిందంటే ఏంటి, హీట్ రూపంలో కొంత ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. సో అలా అందువల్ల కొన్ని ఎలక్ట్రాన్స్కి ఏ కొలిషన్స్ లేకుండా బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్కి మొత్తం మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఫోటాన్ ఎనర్జీలోంచి వర్క్ ఫంక్షన్ తీసేస్తే మిగిలిన ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయిపోతుంది. కొన్ని ఎలక్ట్రాన్స్కి కొలిషన్ వల్ల మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ రాదు, కొంచెం తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే కొంత ఎనర్జీ లాస్ అయిపోయింది కాబట్టి. సో ప్రతి ఎలక్ట్రానిక్ కూడా బయటకు వచ్చిన ప్రతి ఎలక్ట్రానిక్ కూడా ఇంతే కైనెటిక్ ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఎలక్ట్రాన్స్కి మాత్రం ఇంత ఉంటుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ జీరోనే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ కొలిషన్స్ అయిందనుకోండి ఒక్కోసారి బయటకు కూడా రాకపోవచ్చు. ఒకసారి లోపల ఎక్కువ కొలిషన్స్ అయితే జస్ట్ బయటకు వచ్చేసి బయట మూవ్ అవ్వలేకపోవచ్చు, అంటే కైనెటిక్ ఎనర్జీ జీరో కూడా అవ్వచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ ప్రతి ఎలక్ట్రానిక్ ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది? ప్రతి ఎలక్ట్రానిక్ కూడా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 0 నుంచి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంది సరే, అంతలోపు ప్రతి ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీ ఎంతో కొంత ఉండొచ్చు. ఈ రేంజ్లో ఎంతైనా ఉండొచ్చు. వాట్ ఈస్ ప్రపోర్షనాలిటీ బిట్వీన్ కేఈ అండ్ వర్క్ ఫంక్షన్? ప్రపోర్షనాలిటీయా రాఘవ? కైనెటిక్ ఎనర్జీకి వర్క్ ఫంక్షన్కి ఎటువంటి ప్రపోర్షనాలిటీ లేదమ్మా. వర్క్ ఫంక్షన్కి కైనెటిక్ ఎనర్జీకి సంబంధమే లేదు అసలు. ఫోటాన్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి సంబంధం ఉంది. ఫోటాన్ ఎనర్జీ ఎక్కువ ఉంటే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ఫోటాన్ ఎనర్జీ లేకపోతే కైనెటిక్ ఎనర్జీ రాదు. ఫోటాన్కి సరిపోయినంత ఎనర్జీ లేకపోతే ఫోటాన్ అసలు ఎలక్ట్రానే బయటికి రాదు. అంతేకాని కైనెటిక్ ఎనర్జీకి వర్క్ ఫంక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? వచ్చిన ఫోటాన్ ఎనర్జీ తీసుకొని బయటకు వస్తుంది. వర్క్ ఫంక్షన్ అనేది మెటల్కి సంబంధించిన ప్రాపర్టీ. మెటల్ మారిస్తే వర్క్ ఫంక్షన్ మారుతుంది, మెటల్ మారిస్తే వర్క్ ఫంక్షన్ మారుతుంది. ఓకే, లైట్ మారిస్తే ఫోటాన్ ఎనర్జీ మారుతుంది. ఫోటాన్ ఎనర్జీ మారిపోతే ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ మారిపోతుంది, అంటే బయటకు వచ్చిన తర్వాత దాని కైనెటిక్ ఎనర్జీ మారుతుంది. ఓకేనా? ఇంకేమైనా ఫాలోఅప్ క్వశ్చన్ ఉంటే అడగచ్చు. రైట్, సో స్టోరీ అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్రతి ఎలక్ట్రాన్కి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది? 0 నుంచి ఈ కైనెటిక్ ఎనర్జీలోపు ఎంతైనా ఉండొచ్చు. అది ప్రొవైడెడ్ మనం ఇచ్చిన లైట్కి ఇంతకన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటేనే ఇదంతా జరుగుతుంది. అంతకన్నా తక్కువ ఎనర్జీ ఉంటే అసలు ఫస్ట్ ఎలక్ట్రాన్సే బయటికి రావు. ఇది అర్థమైతే మనం నెక్స్ట్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఇఫ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఆర్ హెచ్ఎఫ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్, ఏ ఫోటాన్ అయితే పడుతుందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ. ఇఫ్ హెచ్ఎఫ్ ఈజ్ లెస్ దెన్ వర్క్ ఫంక్షన్, ఏం జరుగుతుంది చెప్తారా ఎవరన్నా? హెచ్ఎఫ్ ఈజ్ లెస్ దెన్ వర్క్ ఫంక్షన్, ఏం జరుగుతుంది? హెచ్ఎఫ్ ఈజ్ లెస్ దెన్ వర్క్ ఫంక్షన్, వాట్ హ్యాపెన్స్? ఇఫ్ హెచ్ఎఫ్ ఈజ్ లెస్ దెన్ వర్క్ ఫంక్షన్ అంటే హెచ్ఎఫ్ ఏంటి? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కదా. మనం లైట్ ఏదైతే వేస్తున్నామో ఆ లైట్లో ఉన్న ఫోటాన్ యొక్క ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కనుక వర్క్ ఫంక్షన్ కన్నా తక్కువ ఉంటే
electrons or free electrons are not emitted. అంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అసలు బయటికే రావు. సరే నెక్స్ట్ స్టోరీ చూద్దాం. హెచ్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్. ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ జస్ట్ ఎమిట్ అయిపోయినాయి అండ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ 0. కరెక్టేనా? జస్ట్ బయటకు వస్తాయి, దానికి ఎక్సెస్ ఏం ఎనర్జీ ఉండదు. సో టోల్ గేట్ దాటి రావాలి, 10 రూపాయలు కావాలి టోల్ గేట్ దాటాలంటే. సో మనం 10 రూపాయలు ఇచ్చాం, సో టోల్ గేట్ జస్ట్ దాటుతాయి, వాళ్ళ దగ్గర ఏం బ్యాలెన్స్ ఉండదు, చిల్లర బ్యాలెన్స్ ఉండదు. సో అదేవిధంగా ఇక్కడ కూడా వాటికి ఎంత కావాలో అంతే ఎనర్జీ ఇచ్చాం. ఫోటాన్కి అంతే ఎనర్జీ ఉంటే జస్ట్ బయటకు వస్తాయి, కైనెటిక్ ఎనర్జీ ఏమి ఉండదు. సరే, ఇఫ్ హెచ్ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ వర్క్ ఫంక్షన్, ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్, నాట్ జస్ట్ ఎమిట్ అవ్వడం కాకుండా ఎమిటెడ్, అండ్ దే హ్యావ్ ఎ కైనెటిక్ ఎనర్జీ. అండ్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ? 0 నుంచి దే హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. ఆ కైనెటిక్ ఎనర్జీ 0 నుంచి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీలోకి ఎంత అయినా ఉండొచ్చు. ఆ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎంత చెప్తారా? సో మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ మనం ఇచ్చిన ఎనర్జీ ఇంత, కొంత వర్క్ ఫంక్షన్కి పోయింది, మిగిలిందంతా కూడా మాక్సిమం కైనెటిక్ ఎనర్జీగా ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఇజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్, ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ మైనస్ వర్క్ ఫంక్షన్. ఇది మాక్సిమం ఎందుకు రాశాను? వర్క్ ఫంక్షన్ పోగా మిగిలిందంతా ఇదంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి కదా. కొలిషన్స్ వల్ల కొంచెం ఎనర్జీ లాస్ అవ్వచ్చు. అలా లాస్ అయినప్పుడల్లా దానికి ఎనర్జీ దానికి వచ్చే కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. కొన్నిటికి ఎక్కువ కొలిషన్స్ జరగచ్చు, ఎక్కువ తగ్గిపోవచ్చు. కొన్నిటికి తక్కువ కొలిషన్స్ జరగచ్చు, తక్కువగా కైనెటిక్ ఎనర్జీ తగ్గచ్చు. సో అందుకనే బయటకు వచ్చిన ప్రతి ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఉండకపోవచ్చు. కొన్ని ఎలక్ట్రాన్స్కి మాక్సిమం ఉంటుంది, కొన్ని ఎలక్ట్రాన్స్కి చాలా తక్కువ ఉంటుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ 0 కూడా ఉండొచ్చు. మనం ఇచ్చిన ఎనర్జీ ఎక్కువైనా కూడా జరగచ్చు అట్లా. ఓకేనా? సో మీరు గ్రాఫ్ కనుక గీస్తే కైనెటిక్ ఎనర్జీకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మనం కనుక గ్రాఫ్ గీస్తే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చిన గ్రాఫ్ గీస్తే ఎట్లానో ఉంటుంది. సో మనకు చాలా ఎలక్ట్రాన్స్కి కైనెటిక్ ఎనర్జీ, ఇది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ చాలా కొద్ది ఎలక్ట్రాన్స్కి ఉంటాయి. చాలా వాటికి సగం మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ సగం చూసారా, దానికన్నా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఎలక్ట్రాన్స్ సగం కైనెటిక్ ఎనర్జీకి అటు ఇటుగా ఉంటాయి. ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఎంత ఎనర్జీ ఉందనేది, బట్ రఫ్గా ఈ విధంగా ఉంటుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే తక్కువ 0 కైనెటిక్ ఎనర్జీ కూడా చాలా తక్కువ ఉంటాయి, మ్యాక్సిమం ఉండేవి కూడా తక్కువ ఉంటాయి. ఎక్కువ వాటికి మీడియం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. హైయెస్ట్ వాల్యూకి సగం ఉంటుంది కదా, దాని దగ్గరలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎనర్జీ ఆ రేంజ్లో ఉంటుంది. అర్థమవుతుంది కదా? రైట్. సో ఈ సిచ్యువేషన్లో ఇంతకుముందు రాసిందే మనం మళ్ళీ ఒకసారి రాసుకుందాం. సో మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ మైనస్ వర్క్ ఫంక్షన్. సో హెచ్ఎఫ్ మైనస్ వర్క్ ఫంక్షన్ మనం హెచ్ఎఫ్ నాట్ అని రాసుకోవచ్చు. సో ఆర్ ఎల్స్ హెచ్సి బై లాంబ్డా అని రాసుకోవచ్చు. హెచ్ఎఫ్ బదులు మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా కనుక అయితే, ఫ్రీక్వెన్సీ బదులు ఒకసారి వేవ్ లెంత్ కూడా ఇస్తుంటారు. హెచ్సి బై లాంబ్డాని మనం ఇచ్చిన లైట్ యొక్క వేవ్ లెంత్, వర్క్ ఫంక్షన్ వచ్చేసి హెచ్సి లాంబ్డా నాట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అవసరాన్ని బట్టి మనం ఎలా అయినా రాసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఇస్తే ఈ విధంగా రాసుకోండి, వేవ్ లెంత్ ఇస్తే అలా రాసుకోండి. ఓకేనా? సరే, మనం వర్క్ ఫంక్షన్కి ఏం రాసుకున్నాం? మనం హెచ్ఎఫ్ నాట్ అని రాసుకున్నాం, ఆర్ ఎల్స్ హెచ్సి బై లాంబ్డా నాట్ అని రాసుకున్నాం. అవునా? సో ఈ వేవ్ లెంత్ని కట్ ఆఫ్ వేవ్ లెంత్ అంటాం. సో జనరల్గా మనకు కట్ ఆఫ్ వేవ్ లెంత్ చాలా కామన్ క్వశ్చన్ మనకు అడిగే క్వశ్చన్లో. సో హెచ్సి డివైడెడ్ బై వర్క్ ఫంక్షన్ అని రాసుకోవచ్చు. ఇది ఒక సపరేట్ ఫార్ములా, అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, మీకు వర్క్ ఫంక్షన్ రిలేషన్ తెలుసు, సో దాన్ని యూజ్ చేసి మనం రాయొచ్చు. సో ఈ హెచ్సి వాల్యూ ఉంది చూసారా, మీరు ఎప్పుడు కూడా హెచ్ ఇంటూ సి వాల్యూ ఏదైతే ఉందో, మీరు కనుక హెచ్కి వాల్యూ తెలుసు కదా, 6.6 × 10⁻34. సి వాల్యూ ఎంత? 3 × 10⁸ కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏదో వాల్యూ వస్తుంది కదా, కానీ చాలా చాలా చిన్న వాల్యూ వస్తుంది. చూడండి, 10⁻26 రేంజ్లో వస్తుంది. అంటే ఎంత చిన్న వాల్యూ చూడండి. చాలా తక్కువ వేవ్ లెంత్, చాలా తక్కువ ఎనర్జీ. కాబట్టి మనం ఏం చేయాలంటే తక్కువ ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మనం డీల్ చేస్తాం. అదేవిధంగా వేవ్ లెంత్ని యాంగ్స్ట్రామ్స్లో డీల్ చేస్తాం.
సో అందుకని మనం ఇదే ఫార్ములా నేనేం రాస్తున్నానంటే 12,400 అప్రాక్సిమేట్గా 12,400 డివైడెడ్ బై వర్క్ ఫంక్షన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. వర్క్ ఫంక్షన్ అంటే ఎనర్జీనేగా. ఎనర్జీని మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో జౌల్స్లో ఇవ్వరు. ఓకే, జౌల్స్లో ఇచ్చిన మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్కి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే మోస్ట్లీ క్వశ్చన్స్లో ఇస్తుంటారు. నేను మీకు ఇంతకుముందు కూడా క్వశ్చన్ చూపించాను చూడండి. ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తారు. చిన్న ఎనర్జీస్ని ఇప్పుడు కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఇస్తారు. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. వాళ్ళు జౌల్స్లో ఇచ్చినా మీరు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వేవ్ లెంత్ చూసారా, అది యాంగ్స్ట్రామ్స్లో వస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. నెక్స్ట్ చాప్టర్ అటామిక్ ఫిజిక్స్ డిస్కస్ చేస్తాను నేను. రేపు అటామిక్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో కూడా ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఈ ఫార్ములాని ఇంకొకసారి రాస్తాను చూడండి ఒకసారి. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ ఎనర్జీ ఫార్ములాని ఒకసారి రాస్తాను. E ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. హెచ్ వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి నేను హెచ్సి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జౌల్స్లో వస్తుంది ఎనర్జీ. ఎస్ఐ యూనిట్స్లో రాస్తే జౌల్స్లో వస్తుంది. కానీ నేను ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మారుస్తాను. ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మార్చడం అంటే ఏంటి తెలుసా, ఎనర్జీ ఇన్ జౌల్స్ డివైడెడ్ బై 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత 1.6 × 10⁻⁻19 అంతే. చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. జౌల్స్లో ఉన్న ఎనర్జీని 1.6 × 10⁻⁻19 అంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ ఉంది సార్, దాంతో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూనే ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా, ఆర్ ఎల్స్ రివర్స్ కావాలి. ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది, మీరు జౌల్స్లోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తారు, 1.6 × 10⁻⁻19తో మల్టిప్లై చేయండి, అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్తో మల్టిప్లై చేయండి, దీన్ని జౌల్స్లోకి మారిపోతుంది. చాలా చాలా సింపుల్. ఎలక్ట్రాన్ ఛార్జ్తో డివైడ్ చేస్తే జౌల్స్లో ఉన్నదాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మారిపోతుంది. ఓకేనా, ఇది క్లారిటీ ఉంటే ఇక్కడ హెచ్సి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసేసి ఇందాక చేసాం కదా అదేవిధంగా 6.6 × 10⁻34 దీనికి 3 × 10⁸ సబ్స్టిట్యూట్ చేసేసి వచ్చిన దాన్ని దీంతో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 12,400 ఇంతకుముందు రాసిన ఫార్ములానే రివర్స్లో రాస్తున్నాను నేను, డివైడెడ్ బై లాంబ్డా ఇన్ యాంగ్స్ట్రామ్స్. చూడండి ఫార్ములా చాలా సింపుల్. మీకు వేవ్ లెంత్ కనుక తెలిస్తే దాన్ని యాంగ్స్ట్రామ్స్లో కన్వర్ట్ చేయండి. వాళ్ళు ఎట్లయినా ఇవ్వచ్చు, వాళ్ళు 10⁻⁻8 మీటర్స్ అనో లేదంటే నానో మీటర్స్లోనే ఇవ్వచ్చు, కానీ మీరు దాన్ని యాంగ్స్ట్రామ్స్లో కన్వర్ట్ చేయండి. యాంగ్స్ట్రామ్ అంటే తెలుసు కదా, 10⁻−10 మీటర్స్. 10⁻−10 మీటర్స్లోకి రాసుకొని 10⁻−10 తీసేసి యాంగ్స్ట్రామ్స్లోకి రాయండి. రాస్తే లాంబ్డాన్ కానీ యాంగ్స్ట్రామ్స్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. చాలా చాలా సింపుల్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చాలా ఈజీగా ఎనర్జీ కనుక్కోవచ్చు. ఆర్ ఎల్స్ ఎనర్జీ ఇస్తే వేవ్ లెంత్ కనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ వేవ్ లెంత్ నటు పంపించారు, ఎనర్జీని పక్క పెట్టండి. వేవ్ లెంత్ కూడా చాలా ఈజీ కనుక్కోవచ్చు. ఒక ఫోటాన్కి సంబంధించిన ఎనర్జీ ఇస్తే వేవ్ లెంత్ కనుక్కోవచ్చు, వేవ్ లెంత్ ఇస్తే ఎనర్జీ కనుక్కోవచ్చు. చాలా పవర్ఫుల్ ఫార్ములా. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చి 12,375 ఏదో వస్తుంది, కానీ మీరు అది అంత అవసరం లేదు. 12,400 వాడండి, క్యాలిక్యులేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇదే ఫార్ములా మళ్ళీ నేను రివర్స్లో రాస్తాను. వేవ్ లెంత్ కావాలి, వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్స్లో కావాలి అంటే 12,400 డివైడెడ్ బై ఇచ్చిన ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే ఫార్ములా మళ్ళీ రాస్తాను. దాన్ని సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, సేమ్ ఫార్ములా. ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తే వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్స్లో కనుక్కోవచ్చు. వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్స్లో వాళ్ళు ఇవ్వకపోయినా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇస్తే ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మనం మార్చుకోవచ్చు. ఎనర్జీకి వేవ్ లెంత్ చూడండి ఎంత సింపుల్ రిలేషన్ ఉందో. మీరు అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేషన్స్ చేసేసుకోవచ్చు. మీరు ఆన్సర్స్లో ఏది దగ్గరగా ఉంటే దాన్ని తీసేసుకోవచ్చు. కొంచెం పెద్ద నెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇక్కడ. ఈ ఫార్ములా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫార్ములా వాడలేదనుకో మనకే నష్టం, ఎందుకంటే మళ్ళీ హెచ్సి బై లాంబ్డా నుంచి కనుక్కోవాలి. హెచ్ వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వాటిని క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని నిమిషాలు అయిపోతాయి. ఎగ్జామ్లో మనకు అది మంచి ఆలోచన కదా, హెచ్సి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి రాబట్టుకోవడం. సో అందుకే ఇది పవర్ఫుల్ ఫార్ములా, చాలా హెల్ప్ఫుల్ ఫార్ములా. అటామిక్ ఫిజిక్స్ అవ్వచ్చు, ఈవెన్ న్యూక్లియర్ ఫిజిక్స్లో కూడా పనికొస్తుంది అనుకుంటా. దీంట్లో కూడా ఈ చాప్టర్లో కూడా డ్యూయల్ నేచర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ మొత్తం ఈ ఫార్ములా కొన్ని వందల సార్లు మీరు వాడాల్సి వస్తుంది. సో మనం గమనిస్తే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఫార్ములా కూడా అదే. ఇక్కడ ఈ బదులు డబ్ల్యూ అని రాశాను అంతే. ఈ అంటే ఎనర్జీ, డబ్ల్యూ కూడా ఎనర్జీనే. వర్క్ ఫంక్షన్ కూడా ఎలక్ట్రానిక్ కావాల్సిన ఫ్రీ ఎలక్ట్రాన్ ఫోటో ఎలక్ట్రాన్గా మారడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ. ఇక్కడ డబ్ల్యూ కూడా ఎనర్జీనే, ఓన్లీ ఇక్కడ వర్క్ ఫంక్షన్ అనే ఎనర్జీ కాబట్టి డబ్ల్యూ అని రాస్తున్నాను అంతే తేడా. ఓకేనా, సో ఇది అర్థమైపోతే
ఒకసారి వెనక్కి వెళ్దాం. యా, ఈ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ట్రావెల్ అయిపోయినాయి, ఇక్కడ దాకా ట్రావెల్ అయిపోయినాయి, ఇక్కడ దాకా ట్రావెల్ అయిపోయినాయి. ట్రావెల్ అయిపోయి ఇక్కడ యానోడ్ ఉంది చూసారా, యానోడ్ లోపల నుంచి ఈ వైర్లోకి వెళ్ళిపోయినాయి. ఈ వైర్ లోపలికి వెళ్ళిపోతే ఈ కరెంట్ మనం ఇక్కడ కరెంట్ రీడింగ్ చూడవచ్చు. ఎన్ని ఎలక్ట్రాన్స్ దీనిలోకి వస్తే అంత కరెంట్ రీడింగ్ ఎక్కువ చూడవచ్చు మనం ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, కరెంట్ దీనిలోకి వస్తే కరెంట్ ఈ సర్క్యూట్లోకి వెళ్ళిపోద్ది కదా, కరెంట్ ఈ సర్క్యూట్లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సిన కరెంట్ జనరేట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు మీరు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎనర్జీ కన్వర్షన్ చేస్తున్నాం. లైట్ రూపంలో ఉన్న ఎనర్జీని ఆర్ఎల్స్ ఫోటాన్స్ రూపంలో ఉన్న ఎనర్జీని కరెంట్ రూపంలోకి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. యూఆర్ కన్వర్టింగ్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ వోల్టేజ్ని చూసారా, ఇక్కడ 100 volts అని కాదమ్మా, మీకు అర్థం కావడం కోసం ఏదో ఒక వోల్టేజ్ తీసుకున్నాను నేను. కానీ ఈ వైర్ పొజిషన్ మార్చే కొద్దీ మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మారుస్తూ ఉంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ రాడ్స్ కాథోడ్ యానోడ్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతుందో దాన్ని నేను V అంటున్నాను. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మారిస్తే స్టోరీ ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో స్టార్టింగ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అనుకుందాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కరెంట్ వస్తుందా? వర్క్ ఫంక్షన్ ఈజ్ డెఫినెట్లీ డిపెండెంట్ ఆన్ మెటల్. మెటల్ ఎలా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే దాన్ని బట్టి వర్క్ ఫంక్షన్ ఉంటుంది. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా, ఫ్రీ ఎలక్ట్రాన్ మెటల్ లోపల తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్న ఫ్రీ ఎలక్ట్రాన్ బయటికి రావాలంటే మెటల్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ని చూసారా, దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మెటల్స్ ఒకలా ఉంటాయి, ఇంకో మెటల్స్ ఇంకోలా ఉంటాయి. వాటి క్రిస్టల్ స్ట్రక్చర్ మీరు కెమిస్ట్రీలో చదువుకున్నట్టుగా క్రిస్టల్ స్ట్రక్చర్స్ అని, ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ని బట్టి ఒక ఎలక్ట్రాన్ బయటికి రావడం కష్టమా ఈజీ అనేది ఆధారపడి ఉంటుంది. ఈజీగా రాగలిగిన చోట తక్కువ ఎనర్జీ సరిపోతుంది, అంటే వర్క్ ఫంక్షన్ తక్కువ. ఓకేనా? ఓకే, ఫైన్. సో సపోజ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ 0, అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య ఏం పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ లేదు మధ్యలో. మనం దీన్ని యూస్ చేసి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 మెయింటైన్ చేస్తే ఇక్కడ ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. అంటే జస్ట్ మనం తక్కువ ఎనర్జీ ఇచ్చాం. ఎలక్ట్రిక్ వర్క్ ఫంక్షన్ అంతే ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్స్ వచ్చి బయట గమ్మున ఉంటాయి, అవి ఆ పక్కకి వెళ్ళవు. ఆ పక్కకి వెళ్తేనే వైర్లోకి వెళ్ళి కరెంట్ క్రియేట్ అయ్యేది. ఈ ఎలక్ట్రాన్స్ ఆ పక్క రీచ్ అవ్వడం మన ఉద్దేశం కదా, రీచ్ అయితేనే మనం కరెంట్ రూపంలో కన్వర్ట్ చేస్తాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తాం. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటే బయటకు వచ్చి ఎనర్జీ 0 ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ ఆ పక్కకి వెళ్ళవు. అదే కనుక నేను ఈ పొటెన్షియల్ ఎనర్జీ కనుక పాజిటివ్గా మెయింటైన్ చేస్తే, సపోజ్ పాజిటివ్ మెయింటైన్ చేస్తాను. పాజిటివ్ అంటే ఇది మనం బ్యాటరీ ఇలా కనెక్ట్ చేసాం కాబట్టి, సపోజ్ మనం ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ టెర్మినల్ అనుకుందాం. ఇది అంటే ఈ రాడ్ పాజిటివ్ టెర్మినల్లో ఉంది, ఈ రాడ్ నెగిటివ్ టెర్మినల్ ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, అంటే పాజిటివ్ చార్జెస్ పెడితే ఇలా వెళ్తాయి, ఎలక్ట్రాన్స్ పెడితే ఇలా వెళ్తాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయిపోయింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్, అంటే పాజిటివ్ చార్జ్ ఈ డైరెక్షన్లో పోతుంది, నెగిటివ్ చార్జ్ అయితే ఆ డైరెక్షన్లో పోతుంది. ఇది పాజిటివ్ ప్లేట్ ఏం చేస్తే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్కి ఏ ఎనర్జీ లేకపోయినా కూడా మనం కనుక కొంత పాజిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే ఏ ఎనర్జీ లేని ఎలక్ట్రాన్స్ కూడా ఆ పక్కకి వెళ్ళిపోతాయి. ఆ పక్కకి వెళ్ళిపోతే మనకు కరెంట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ పెంచే కొద్దీ, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ అన్ని ఎలక్ట్రాన్స్ ఆ పక్కకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ కొంచెం సఫిషియెంట్గా కొంచెం ఇంక్రీజ్ చేస్తే బయటకు వచ్చిన ప్రతి ఎలక్ట్రాన్కి ఆ పక్కకు చేరుతుంది. ఓకే, సపోజ్ 100 ఫోటాన్స్ ఇచ్చామంటే 100 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ సఫిషియెంట్గా ఒక 3 or 4 volts పెట్టామనుకో, ఇక్కడ 100 ఫోటాన్స్ వస్తే 100 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి 100 ఎలక్ట్రాన్స్ ఆ పక్కకి రీచ్ అయిపోతాయి. దానికన్నా ఎక్కువ కరెంట్ రావడానికి మనకు అవకాశమే లేదు. అలాంటి కరెంట్ని మనం సాచ్యురేషన్ కరెంట్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ కొన్నిటికి తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, కొన్నిటికి 0 కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అవి ఆ పక్కకి వెళ్ళలేవుగా. సో 0 కైనెటిక్ ఎనర్జీ అంటే మనం ఎంతో కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఇక్కడ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అవి ఆ పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఎలక్ట్రాన్ మధ్య కొలిషన్ జరుగుతుందిగా. ఈ లైట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది, ఎలక్ట్రాన్స్ బయటకు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. వాటి మధ్య కొలిషన్స్ వల్ల కూడా కొన్ని ఎలక్ట్రాన్స్ ఆగిపోవచ్చు కదా. అలా కూడా ఆగిపోకుండా ఉండాలి అంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే అన్ని ఎలక్ట్రాన్స్ ఆ పక్కకు చేరుతాయి. అంటే మనకు రావాల్సిన మ్యాక్సిమం కరెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక మనం రివర్స్ చేసామనుకో, ఇప్పుడు ఈ ప్లేట్ని పాజిటివ్, ఈ ప్లేట్ని నెగిటివ్ మెయింటైన్ చేస్తున్నాం కదా.
అలా కాకుండా రివర్స్ మెయింటైన్ చేస్తాం. ఇది ఈ ప్లేట్ని పాజిటివ్, ఈ ప్లేట్ నెగిటివ్ చేసాం అనుకో, ఈ ప్లేట్ పాజిటివ్ అయితే ఏమవుతుంది, అటుపక్క వెళ్ళి ఎలక్ట్రాన్స్ కూడా ఇట్లా లాగేస్తుంది అది. సో సపోజ్ ఈ డైరెక్షన్ మనం పాజిటివ్ అనుకుందాం, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం నెగిటివ్ చేసాం అనుకో, అంటే ఈ పక్క పాజిటివ్, ఆ పక్క నెగిటివ్, అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేట్ పాజిటివ్ అయిపోతుంది, ఆ ప్లేట్ నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ ప్లేట్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ రిపెల్ చేస్తుంది, పాజిటివ్ ప్లేట్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్లో ఏవైతే గమనం ఉన్నాయో వాటిని ఇది లాగేసుకుంటుంది, ఇది పోనీదటు. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీతో అటుపక్క వెళ్తున్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, వాటిని కూడా వెనక్కి లాగేస్తుంది, వాటిని కూడా స్లో డౌన్ చేసేస్తుంది. అంటే ఆ పక్క రీచ్ అవ్వాల్సిన ఎలక్ట్రాన్స్ని వీలైనంత వరకు స్టాప్ చేసేస్తుంది, ఇది నెగిటివ్ చేస్తే. అలా దీన్ని నెగిటివ్ ఎక్కువ చేస్తా పోతే అన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఆగిపోతాయి, ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఆ పక్కకి వెళ్తాం. దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. ప్రతి ఎలక్ట్రాన్ని వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్ళనీయకుండా స్టాప్ చేసేసే పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే సో అర్థమైంది అనుకుంటా. ఇది మీకు అర్థమైతే మనం కొన్ని గ్రాఫ్స్ గీద్దాం. గ్రాఫ్స్ బేస్ చేసుకొని మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. రైట్, potential difference V, potential difference across cathode and anode, cathode and anode, దాన్ని మనం V గా తీసుకున్నాం. సో V x యాక్సిస్ మీద కరెంట్, దాన్ని ఫోటో కరెంట్ అంటాం మనం, PEC అని రాస్తాను, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. PEC అంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఐ అనేది ఎందుకు వాడట్లేదు అంటే, నేను ఐ అనేది ఆల్రెడీ ఇంటెన్సిటీకి వాడేసాం కదా మనం, అందుకోసం కరెంట్కి నేను ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అని వాడుతున్నాను. ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడం వల్ల, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడం వల్ల ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో పోతున్నాయంటే పాజిటివ్ చార్జెస్ వేరే డైరెక్షన్లో వెళ్తాయి కదా, సో కరెంట్ ఈ డైరెక్షన్లో క్రియేట్ అవుతుంది. ఓకే, దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనొచ్చు, PEC అనొచ్చు. వెళ్తున్న ఈ కరెంట్ ఏదైతుందో అదే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్కి మనం గ్రాఫ్ గీస్తున్నాం. ఓకే, సో గ్రాఫ్ గీద్దాం. సో గీస్తే సి పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉంది అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటే విషయం, ఈ కరెంట్ 0 కనుక ఉంటే, ఇది కనుక 0 ఉంటే అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కనుక ఉంటే, చూడండి ఒకసారి గ్రాఫ్ ఇది చూడండి ఒకసారి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 మెయింటైన్ చేస్తే బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్కి కొన్నిటికి 0 కైనెటిక్ ఎనర్జీ, కొన్నిటికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉన్నాయి కూడా ఈ పక్కకి రీచ్ అవుతుంది. సో ఎన్నో అంటే 100 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే, 100 ఫోటాన్స్ ఇస్తే 100 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే, దాంట్లో ఒక 50 ఫోటాన్స్కి సరిపోయిన మినిమం కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుందిగా, ఆ ఫోటాన్స్ అన్ని కూడా ఈ పక్కకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో లెట్స్ ఆ 50 ఫోటాన్స్ కలిపి కొంత ఫోటో కరెంట్ క్రియేట్ చేస్తున్నాయి. సో అదే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే, ఇక్కడ అడ్జస్ట్ చేసి, రియోస్టాట్ని అడ్జస్ట్ చేసి మనకి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేస్తే, ఇది పొటెన్షియోమీటర్ లాంటిది అనుకోవచ్చు. ఈ పొటెన్షియోమీటర్ సెటప్ మీరు గుర్తుంటే, ఇది పొటెన్షియోమీటర్ సెటప్ ఎగ్జాక్ట్గా. సో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని మార్చుకుంటూ ఉండొచ్చు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక ఇక్కడ మారుస్తూ ఉంటే, మనం ఇట్లా పొటెన్షియల్ డిఫరెన్స్ని పాజిటివ్ చేస్తూ పోతే, అంటే దీన్ని పాజిటివ్ టెర్మినల్, దీన్ని నెగిటివ్ టెర్మినల్, దీని పాజిటివ్ పొటెన్షియల్ అంటే ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది, అంటే ఎలక్ట్రాన్స్ని కొంత హెల్ప్ చేస్తున్నాం, కరెంట్ ఎలక్ట్రాన్స్ ఈ పక్కకు రీచ్ అవ్వడానికి కొంత హెల్ప్ చేస్తున్నాం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేసి. అలా ఇంక్రీజ్ చేస్తూ పోతే, పాజిటివ్కి ఇంక్రీజ్ చేస్తూ పోతే అన్ని ఎలక్ట్రాన్స్, కొన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఈ పక్కకు రీచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒక పర్టికులర్ పొటెన్షియల్ తర్వాత అన్ని ఎలక్ట్రాన్స్ ఈ పక్కకు రీచ్ అయిపోతాయి. దాని తర్వాత ఎంత ఇంక్రీజ్ చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ పెద్దగా ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఆ పక్కకు రీచ్ అయిపోతాయి. కరెంట్ ఇంకా అంతకన్నా ఎట్లా పెరుగుతుంది? ఈ మాక్సిమం కరెంట్ ఏదైతే ఉందో, దాన్ని మనం సాచ్యురేషన్ కరెంట్ అంటాం. సాచ్యురేషన్ కరెంట్ అంటాం. ఈ హైయెస్ట్ కరెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు వస్తుంది? అది ఆల్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ రీచింగ్ ద యానోడ్. అన్ని ఫోటో ఎలక్ట్రాన్స్ యానోడ్ రీచ్ అయిపోతే అది ఆ వచ్చే కరెంటే మనకు సాచ్యురేషన్ కరెంట్ ఆర్ హైయెస్ట్ కరెంట్. దానికి మించిన కరెంట్ మనం ఏం చేసినా రాదు. ఓకేనా. స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ వర్క్ ఫంక్షన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ డెఫినెట్లీ ఎస్. మన స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఒక రిలేషన్ రాద్దాం అమ్మా డెఫినెట్గా. సో స్టాపింగ్ పొటెన్షియల్ కూడా రాద్దాం. సో మనం గమనిస్తే ఇక్కడ, సో ఇది రివర్స్ చేస్తే
చూడండి ఇక్కడ రివర్స్ చేస్తే ఇదే దీన్ని నెగిటివ్ చేస్తే అంటే దీన్ని పాజిటివ్ ఇటు పాజిటివ్ ప్లేట్ ఇది నెగిటివ్ ప్లేట్ కదా జనరల్గా మనం రివర్స్ చేసాం దీని పాజిటివ్ ప్లేట్ దీన్ని నెగిటివ్ ప్లేట్ చేసామంటే ఇది పాజిటివ్ ప్లేట్ అయితే ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ ఇటు పక్క వెళ్ళే ఎలక్ట్రాన్స్ కూడా స్లో చేసేస్తుంది అదేవిధంగా దీన్ని ఎక్కువ పాజిటివ్ ప్లేట్ చేసేసే కొద్దీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ని స్లో చేసేసి ఆ పక్కకి వెళ్ళనీకుండా చేస్తుంది అంటే కరెంట్ని తగ్గించేస్తూ ఉంటుంది. మనం ఏమి అప్లై చేయకపోతే ఇక్కడ ఒక 50 ఎలక్ట్రాన్స్ ఆ పక్కకి వెళ్తాయి. అదే దీన్ని పాజిటివ్ ప్లేట్ చేసి దీన్ని నెగిటివ్ ప్లేట్ చేసామనుకో కొంత నెగిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్తో అప్పుడు ఏమవుతుంది 50 బదులు 25 వెళ్తాయి. దీన్ని ఇంకొంచెం ఎక్కువ పాజిటివ్ పొటెన్షియల్ దీనికి ఎక్కువ నెగిటివ్ పొటెన్షియల్ చేసామనుకో ఆ 25 కూడా ఆగిపోతాయి. సో దాన్నే నేను గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నాను. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ మనం నెగిటివ్ చేస్తే ఏమవుతుంది నెగిటివ్ చేసే కొద్దీ మనకి రావాల్సిన కరెంట్ తగ్గిపోతూ వస్తుంది. ఏ పొటెన్షియల్ దగ్గర అయితే మనకు జీరో కరెంట్ వస్తుందో దాన్నే మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటున్నాం. అంటే హైయెస్ట్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ కెన్ బి అప్లైడ్ ఆన్ క్యాథోడ్ అండ్ యానోడ్ టు స్టాప్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ రీచింగ్ ద అదర్ ఎండ్. అన్ని ఎలక్ట్రాన్స్ని ఆ పక్కకి వెళ్ళనీయకుండా స్టాప్ చేసేయడానికి ఏ పొటెన్షియల్ అయితే వాడుతుందో దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అనొచ్చు. ఓకే, స్టాపింగ్ పొటెన్షియల్. సో ఒక్కసారి స్టాపింగ్ పొటెన్షియల్కి మన మేఘన అడిగినట్టుగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. సో స్టాపింగ్ పొటెన్షియల్కి అదేవిధంగా వర్క్ ఫంక్షన్కి వాటికి సంబంధించిన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. సో ఒకటి క్యాథోడ్ యానోడ్ ఉంది కదా, క్యాథోడ్కి యానోడ్కి నేను ఆ గ్రాఫ్ని మళ్ళీ ఇంకొకసారి గీస్తున్నాను. మనం రివర్స్ డైరెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తాం. ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాం అంటే ఇది పాజిటివ్ ప్లేట్ అవుతుంది, ఇది నెగిటివ్ ప్లేట్ అవుతుంది. ఈ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఎట్లా ఉంటుంది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ అటు పక్క పోనీయకుండా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది క్యాథోడ్. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎనర్జీ రిక్వైర్డ్ ఎనర్జీ ఆన్ వర్క్ డన్ ఆన్ 1 యూనిట్ ఛార్జ్. వర్క్ డన్ ఆన్ 1 యూనిట్ ఛార్జ్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V కనుక అయితే, ఓకే, ఇక్కడ V కనుక అయితే దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంది, దీనికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇది ఈ కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా, దీన్ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్లో చేస్తుంది. చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, సో దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫోర్స్ E ఇంటూ E ఉంటుంది ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల ఇది కైనెటిక్, ఇది కొంత స్పీడ్తో వెళ్తుంది, హాఫ్ mv², V అనే స్పీడ్తో వెళ్తుంది ఇది. సో వెళ్తుంది ఫోర్స్ అటు ఉండటం వల్ల స్లో అయిపోయి ఈ పక్కకు వచ్చేసరికి 0 స్పీడ్కి వచ్చేయాలి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనే విషయం గుర్తుందా మీకు వర్క్ ఎనర్జీ థియరం నుంచి? సో వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ వచ్చి E అనే ఛార్జ్ మీద జరిగిన వర్క్ ఎంత? EV. V అంటే ఏంటి? వర్క్ డన్ ఆన్ 1 యూనిట్ ఛార్జ్. ఎలక్ట్రాన్ మీద జరిగిన వర్క్ ఎంత? EV. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వర్క్ డన్. వర్క్ డన్ ఆన్ ఎలక్ట్రాన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఎనర్జీ థియరం యూస్ చేసి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అవునా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? దాని దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ. అవునా? కానీ వర్క్ డన్ చూస్తే మీరు గమనిస్తే ఫోర్స్ ఇటు ఉంది, ఎలక్ట్రాన్ అటు వెళ్ళింది, అంటే వర్క్ నెగిటివ్ కదా, అంటే -EV. సో EV ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి 0 అయిపోవాలి కదా. సో దాన్ని 0 కావాల్సిన పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో, మనం EV ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అని రాసుకోవచ్చు. కానీ మనం మ్యాక్సిమం హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్ ఉంటే చూసారా, దానికి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్ ఉంటే చూసారా, దాన్ని కూడా స్లో చేసేయగలగాలి. అలాంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అప్లై చేయాలి. అలాంటి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్ కూడా స్లో చేయాలి అంటే మనం ఒక పర్టికులర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి కదా, ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి కదా. ఆ ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటున్నాం. స్టాపింగ్ పొటెన్షియల్ మనం అప్లై చేస్తే ఇక్కడ V0 అప్లై చేస్తే దీని మీద జరిగిన వరకు EV0 అవుతుంది. ఆ EV0 మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి సమానం అయితే అన్ని ఎలక్ట్రాన్స్ని స్టాప్ చేసేస్తుంది. ఓకేనా? అన్ని ఎలక్ట్రాన్స్ని స్టాప్ చేసేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ maximum kinetic energy and stopping potential. సరే, మరి maximum kinetic energy రిలేషన్ ఏంటి? maximum kinetic energy దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఇచ్చిన ఫోటాన్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఇచ్చిన ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత? మనం ఇచ్చిన ఫోటాన్ యొక్క ఎనర్జీ hf అవ్వచ్చు, hc/λ అనొచ్చు. మైనస్ దాంట్లోంచి వర్క్ ఫంక్షన్ తీసేస్తే వచ్చిన మిగిలిన ఎనర్జీ ఉంది సరే, అది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది.
సో ఏదైతే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉందో దాన్ని యూజ్ చేసి మనం స్టాపింగ్ పొటెన్షియల్ కనుక్కోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఇస్ హెచ్ఎఫ్, ఫోటాన్ ఎనర్జీ. దాంట్లోంచి వర్క్ ఫంక్షన్ ఎనర్జీ తీసేస్తే మిగిలిపోయిన ఎనర్జీ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని ఎలక్ట్రాన్ కూడా స్టాప్ చేయగలిగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అని పిలుస్తున్నాం. ఓకేనా, క్లియరే కదా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. మేఘ్నా, రాఘవ, ఓకే. సో ఇది ఒక గ్రాఫ్ గీసాం మనం. ఇంకొక గ్రాఫ్ మనం ఇంకొక కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం మనం. Intensity of light, number of photoelectrons మధ్య రిలేషన్ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుంది? మనం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసే కొద్దీ, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఎందుకంటే ఇంటెన్సిటీకి రిలేషన్ మీకు తెలుసు కదా. ఇంటెన్సిటీకి రిలేషన్ ఏంటి? ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మనం నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం రిలేషన్ రాసాం కదా. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైమ్ ఇస్ పవర్ డివైడెడ్ బై ఎనర్జీ, హెచ్ఎఫ్, పవర్ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్, పవర్ డివైడ్ బై హెచ్ఎఫ్ ఆర్ హెచ్సి బై లాంబ్డా అని రాసుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఇంటెన్సిటీ రాయాలంటే ఐ ఇంటూ ఏ లాంబ్డా డివైడెడ్ బై హెచ్సి అని రాసుకోవచ్చు. సో ఇంటెన్సిటీ ఈక్వల్ టు హెచ్సి ఇంటూ ఎన్ డివైడెడ్ బై ఏ లాంబ్డా. సో ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ టైం, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం ఇంక్రీజ్ అవుతుంటే ప్రతి ఫోటాను ఒక ఫోటో ఎలక్ట్రాన్ క్రియేట్ చేస్తుంది. సో ఇంటెన్సిటీ ఎంత పెరుగుతుంటే లీనియర్గా నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కూడా అంతే పెరుగుతాయి. సో ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ప్రతి ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆర్ ఈక్వల్ టు అని కూడా చెప్పొచ్చు. సో యాజ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజెస్, ఫోటో ఎలక్ట్రాన్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్కి నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్కి లీనియర్ రిలేషన్షిప్, ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్కి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్కి రాస్తే అది కూడా లీనియర్ రిలేషన్షిప్. ఓకే కదా? ఓకేనా, రైట్. సో ఇంకొక గ్రాఫ్ గీద్దాం. చాలా గ్రాఫ్స్ ఉంటాయి మా దీంట్లో. ఒక 3-4 గ్రాఫ్స్ గీస్తే మీకు అర్థమైపోతుంది, స్టోరీ అర్థమైపోతుంది. కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ గ్రాఫ్స్ కూడా ఉంటాయి. సో గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా క్వశ్చన్స్, గ్రాఫ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ అని చెప్పొచ్చు. గ్రాఫ్ ఎఫ్కి మనం ఇన్సిడెంట్ చేస్తున్న ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ, అదేవిధంగా మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ, ఈ రెండింటి మధ్య రిలేషన్. ఓకే, ఈ రెండింటి మధ్య గ్రాఫ్ గీయాలి. సో ఈ రెండు మధ్య గ్రాఫ్ గీయాలంటే ఫస్ట్ ఆ రెండింటి మధ్య రిలేషన్ తెలియాలి. ఓకే, సో ఆ రెండింటి మధ్య రిలేషన్ ఒక్కసారి రాద్దామా. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? మీరు ఏది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఫస్ట్ వర్క్ ఫంక్షన్గా ఉపయోగపడుతుంది కొంచెం, మిగిలిందంతా కూడా మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అవునా? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ని మనం హెచ్ఎఫ్ అని రాయొచ్చు, వర్క్ ఫంక్షన్ని హెచ్ఎఫ్0 అని రాయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. సో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం is equal to hf minus hf0. చూడండి ఇక్కడ. సో ఇది y అనుకుంటే, y యాక్సిస్లో కైనెటిక్ ఎనర్జీ ఉంది. y ఈక్వల్ టు mx ప్లస్ సి లాగా కనిపిస్తుంది. అవునా? m ప్లేస్లో ఏముంది? మనకు h ఉంది. m ప్లేస్లో h ఉంది. ఓకే, సో ఎట్ f ఇది స్ట్రైట్ లైన్, పాజిటివ్, స్లోప్ పాజిటివ్గా ఉంది.
స్లోప్ పాజిటివ్గా ఉంది. సో ఇంక్రీజింగ్ స్ట్రీక్ లైన్, బికాస్ స్ట్రీక్ లైన్ గ్రాఫ్ లాగా ఉంది కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఉంది, వై ప్లేస్లో కైనెటిక్ ఎనర్జీ ఉంది, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఇలా కనిపిస్తుంది, అంటే స్ట్రీట్ లైన్ గ్యారంటీగా. కాకపోతే ఎక్కడ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది కనుక్కోవాలంటే ఎక్కడ కైనెటిక్ ఎనర్జీ జీరో అవుతుంది చూడండి, ఎఫ్ నాట్ అయినప్పుడు జీరో అవుతుంది. ఎఫ్ నాట్ అయినప్పుడు జీరో అవుతుంది అంటే మినిమం ఫ్రీక్వెన్సీ లేకపోతే అసలు ఎమిట్ అవ్వదుగా ఫోటాను. అసలు ఫోటాన్ ఎమిట్ అవ్వకపోతే కైనెటిక్ ఎనర్జీ ఉండదుగా. సో మినిమం ఎఫ్ నాట్ అనే ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్ ఇస్తేనే దానికి ఎంతో కొంత కైనెటిక్ ఎనర్జీ ఉండడం స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు ఈ ఫ్రీక్వెన్సీ కన్నా ముందు ఏమవుతుంది, అసలు ఎలక్ట్రాన్ ఎమిట్ అవ్వట్లేదు, ఫోటో ఎలక్ట్రాన్ ఎమిట్ అవ్వట్లేదు. సో ఈ ఫ్రీక్వెన్సీ పెంచుతున్న కొద్దీ ఈ టోటల్ వాల్యూ పెరిగిపోతుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. చూస్తే మనం రిలేషన్ స్ట్రీట్ లైన్ రిలేషన్ లాగా ఉంది కాబట్టి స్ట్రీట్ లైన్ అని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో అదేవిధంగా మనం కావాలంటే ఈ గ్రాఫ్ని మనం ఇంకొంచెం ఇంటర్పోలేట్ చేసి, ఈ గ్రాఫ్ లేదు ఇక్కడ అసలు, మనం కనుక ఒక డాటెడ్ లైన్ గీసుకుంటే, అసలు గ్రాఫ్ లేదు ఇక్కడ, కానీ ఒకవేళ ఈ డాటెడ్ లైన్ గీస్తే ఇది ఎక్కడ మీట్ అవుతుంది, ఈ లైన్ మీద ఈ వై యాక్సిస్ కదా, వై యాక్సిస్ మీద ఏంటి ఎక్స్ జీరో, వై యాక్సిస్ మీద ఎక్స్ జీరో, ఇక్కడ ఎక్స్ ఏముంది, ఎఫ్ ఉంది, ఎఫ్ జీరో అవడం, ఎఫ్ జీరో అవుతుందంటే అది ఎక్కడ జీరో అవుతుంది, ఎఫ్ జీరో ఎక్కడ అవుతుంది, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ మీకు కనుక తెలిస్తే, ఓకే, ఎఫ్ జీరో అయింది అనుకోండి, ఎఫ్ జీరో కనుక అయితే సో మైనస్ ఓకే కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది ఇక్కడ, మైనస్ హెచ్ఎఫ్ నాట్, అంటే మైనస్ ఆఫ్ వర్క్ ఫంక్షన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ వై యాక్సిస్ని ఎక్కడైతే ఈ లైన్ కనుక మనం గీస్తే, కింద గీస్తే డాటెడ్ లైన్ గీస్తే ఎక్కడైతే మీట్ అవుతుందో అది మనకు వర్క్ ఫంక్షన్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ లైన్ లేదు, ఇక్కడ లైన్ లేదు, ఒకవేళ గీస్తే అది అక్కడ మీట్ అవుతుంది, మీరు గమనించండి ఇక్కడ. సో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ మైనస్ హెచ్ఎఫ్ నాట్ అంటే వర్క్ ఫంక్షన్. సో ఈ లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్ జీరో అంటే ఎఫ్ జీరో చేస్తే అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, మైనస్ ఆఫ్ వర్క్ ఫంక్షన్ వచ్చింది. సో చూడండి నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఎందుకు, నెగిటివ్ వై యాక్సిస్ని మీట్ అవుతుంది. సో ఈ విధంగా గ్రాఫ్ని అర్థం చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే సరే, ఇంకా కొన్ని గ్రాఫ్స్ గీద్దాం. ఇప్పుడు ఆల్రెడీ బేసిక్ గ్రాఫ్స్ గీసేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంత ఒక గ్రాఫ్ చూసాం, ఇంటెన్సిటీకి ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్కి మధ్య గ్రాఫ్ చూసాం, అవునా. సపోజ్ నేను రెండు సిచ్యుయేషన్స్ తీసుకున్నాను, ఆ రెండు సిచ్యుయేషన్స్లో కూడా ఏం చేశానంటే డిఫరెంట్ ఇంటెన్సిటీస్ తీసుకున్నాను, I1 గ్రేటర్ దాన్ IT, రెండింటికి డిఫరెంట్ ఇంటెన్సిటీస్ తీసుకున్నాను. రెండు సిచ్యుయేషన్స్, ఒకసారి ఎక్కువ ఒక ఇంటెన్సిటీ I1 తీసుకున్నాను, తర్వాత తక్కువ ఇంటెన్సిటీ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, I1 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంత కరెంట్ వస్తుంది, తర్వాత మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఎలాగో మన గ్రాఫ్ దీని మీద కాదు. గ్రాఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వర్సెస్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్, మనం ఆల్రెడీ చూసాం ఈ గ్రాఫ్, ఇదే గ్రాఫ్. కాకపోతే మల్టిపుల్ సిచ్యువేషన్స్, మనం ఏదో ఒక పారామీటర్ చేంజ్ చేద్దాం, దాంట్లో ఒక పారామీటర్ చేంజ్ చేసి గ్రాఫ్లు గీద్దాం. ఓకే, సో ఇంటెన్సిటీస్ మార్చి గీద్దాం గ్రాఫ్. ఒక ఇంటెన్సిటీకి గ్రాఫ్ గీస్తున్నాను నేను. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాసేపు అయిన తర్వాత సాచురేషన్ కరెంట్ వస్తుంది, అవునా. కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేస్తే సాచురేషన్ కరెంట్ వస్తుంది, వెనక్కి పోతే స్టాపింగ్ పొటెన్షియల్ వస్తుంది, -V0 స్టాపింగ్ పొటెన్షియల్ వస్తుంది. ఓకే, సో స్టాపింగ్ పొటెన్షియల్కి మీకు రిలేషన్ గుర్తుంది కదా, ఈ V0 అనేది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి సమానం, అవునా. ఈ V0 అనేది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి సమానం, వచ్చేసి ఈక్వల్ టు హెచ్ఎఫ్ మైనస్ వర్క్ ఫంక్షన్, అవునా. సో V0 యొక్క వాల్యూ మనకు తెలుసు. ఓకే, సో సెకండ్ ఇది గీద్దాం. ఇది ఫస్ట్ది ఇంటెన్సిటీ I1 ఉన్న గ్రాఫ్, ఇది ఇంటెన్సిటీ I2 ఉన్న గ్రాఫ్ ఒకసారి గీద్దాం. ఇంటెన్సిటీ I2, ఇంటెన్సిటీ మార్చాము, వేరేది ఏం మార్చలా. ఇక్కడ రెండు సిచ్యుయేషన్స్లో ఇంటెన్సిటీ మార్చాం, కానీ మనం యూస్ చేసిన లైట్ అయితే సేమ్ ఉంది, అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మారలా, వేవ్ లెంత్ మారలా. సో ఫ్రీక్వెన్సీ మారకపోతే మెటల్ మారకపోతే వర్క్ ఫంక్షన్ మారదు.
As long as metal does not change, work function does not change. As long as the frequency of light does not change, total energy of each photon does not change. అప్పుడు maximum kinetic energy కూడా చేంజ్ అవ్వదు. maximum kinetic energyనే మనం ఈ V0 గా రాసుకుంటున్నాం. V0 అనేది స్టాపింగ్ పొటెన్షియల్, HF minus W. సో maximum kinetic energy is same as ఈ V0. ఎందుకు స్టాపింగ్ పొటెన్షియల్ అప్లై చేస్తాం? అన్ని ఫోటాన్స్, అన్ని ఎలక్ట్రాన్స్ని మనం స్టాప్ చేయడానికి అప్లై చేసే పొటెన్షియలే స్టాపింగ్ పొటెన్షియల్. హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ని స్టాప్ చేయడానికి మనకు V0 అనే పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటున్నాం. ఓకే, రైట్. సో ఇంటెన్సిటీ పెరిగిందంటే ఏమవుతుంది? ఎక్కువ ఫోటాన్స్ పడుతున్నాయి. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయిగా. ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే ఆబ్వియస్గా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఆ పక్కకు రీచ్ అయిపోయి కరెంట్ క్రియేట్ చేస్తాయి కదా. దీంతో పోలిస్తే సెకండ్ కేసులో తక్కువ ఇంటెన్సిటీ అంటే తక్కువ ఎలక్ట్రాన్, తక్కువ ఫోటాన్స్ అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ఆ పక్కకు రీచ్ అవుతాయి. మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అది కూడా ఇంక్రీజ్ అయ్యి సాచురేషన్ కరెంట్ వస్తుందిగా. సో ఇది I2 కేసు. ఇంటెన్సిటీ తగ్గితే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ తగ్గిపోయినాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా తగ్గిపోతాయి, అండ్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ కూడా తగ్గిపోతుంది. అవునా? కాకపోతే ఒకటి మాత్రం మారదు. ఏంటది? మనం ఫ్రీక్వెన్సీ మార్చలా. సో ఆ ఇంటెన్సిటీ మార్చాం కానీ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అయితే వర్క్ ఫంక్షన్ ఎలాగో మారదు, మెటల్ మారదు కాబట్టి. సో స్టాపింగ్ పొటెన్షియల్ ఆల్సో షుడ్ బి సేమ్. సో స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్ అవుతుంది. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్ అయితే ఈ గ్రాఫ్లో రెండు ఒకే చోట మీట్ అవుతాయి. ఓకే, సరే, ఇంకో గ్రాఫ్ గీద్దాం. ఇలాంటి సిచ్యువేషన్, ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషనే. పొటెన్షియల్ డిఫరెన్స్ వర్సెస్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ గ్రాఫే గీద్దాం. కాకపోతే ఇక్కడ I కాన్స్టెంట్, ఇంటెన్సిటీ కాన్స్టెంట్. రెండు సిచ్యువేషన్స్ తీసుకున్నాం. ఇక్కడ మూడు సిచ్యువేషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంటెన్సిటీ ఏ సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుందో దానికి గ్రాఫ్ పైకి వస్తుంది, దానికి సాచురేషన్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే సాచురేషన్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెకండ్ గ్రాఫ్లో ఇదే గ్రాఫ్ గీద్దాం, కాకపోతే I కాన్స్టెంట్ తీసుకుంటున్నాను. రెండు సిచ్యువేషన్స్లో I కాన్స్టెంట్, ఇంటెన్సిటీ సేమ్ ఉంచుతున్నాను, కాకపోతే రెండు ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటున్నాను, F1 F2. F1 గ్రేటర్ దాన్ F2 అని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గ్రాఫ్ గీద్దాం. సో ఫస్ట్ F1 గ్రాఫ్ గీస్తాను. సో సేమ్ స్టోరీ. సో ఒక కరెంట్ వస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సాచురేషన్ కరెంట్ వస్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ చేసే కొద్దీ కరెంట్ తగ్గిపోతూ ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటున్నాం. సో ఫస్ట్ స్టాపింగ్ పొటెన్షియల్ V0 అంటున్నాను. ఇప్పుడు రెండో దానికి గీద్దాం. ఇంటెన్సిటీ సేమ్ కదా. ఇంటెన్సిటీ సేమ్ అయితే ఇంటెన్సిటీ ఈజ్ సేమ్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈజ్ సేమ్. Number of photons is same, number of photoelectrons is same. Number of photoelectrons coming out of the cathode is same, then the maximum number of electrons that can reach the other end is same, which means saturation current should be same. So intensity is same for two different cases means then saturation current should be same. ఇదే ఈ గ్రాఫ్లో మనం గీసి చూపిస్తాం. ఓకేనా? సో సాచురేషన్ కరెంట్ సేమ్ ఉండాలి. సో సాచురేషన్ కరెంట్ సేమ్ ఉండాలా? సో అంటే సాచురేషన్ కరెంట్ సేమ్ ఉండాలంటే ఇలా ఉండాలా అనా? కాకపోతే ఫ్రీక్వెన్సీ ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ. సో F1కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందమ్మా చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే వర్క్ ఫంక్షన్ సేమే ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్, అంటే మనం ఏం పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయకపోతే ఒక కేసుతో పోలిస్తే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కేసులో కొన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆ పక్కకు చేరుతాయిగా. సో F1 కేసులో అంటే ఇది ఫస్ట్ కేసు అనుకుందాం, గ్రీన్ కేసు అయితే ఫస్ట్ కేసు అనుకుందాం, గ్రీన్ కేసు F1 అనుకుందాం. ఈ రెడ్ కేసు ఏదైతే ఉందో అది F2 కేసు అనుకుందాం. సో ఇక్కడ కాన్స్టెంట్ గీసి ఇక్కడ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. ఎందుకు? ఇంటెన్సిటీ సేమ్ అని అనుకున్నాం కాబట్టి సాచురేషన్ కరెంట్ సేమ్గానే ఉండాలి. కాకపోతే ఫ్రీక్వెన్సీ F1కి ఎక్కువగా ఉంది అంటే గ్రీన్ దానికి ఎక్కువగా ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే సో గ్రీన్ దానికి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ మనం ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయనప్పుడు
ఫస్ట్ ఫ్రీక్వెన్సీ F1 కేసులో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఆ పక్కకి వెళ్తాయా, F2 కేసులో ఆ పక్కకి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్తాయా? F1 కేసులో ఫ్రీక్వెన్సీ ఎక్కువ అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ F2 కేసుతో పోలిస్తే ఫస్ట్ F1 కేసులో ఎక్కువ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఆ పక్కకి రీచ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా F1 కేసులో ఉంటాయి. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కేసులో ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్తాయి. సో రెడ్ కేసులో తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కేసులో కొంచెం తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫైనల్గా సాచురేషన్ కరెంట్ సేమే ఉంటుంది. కాకపోతే F2 తక్కువ కాబట్టి దీనికి తక్కువ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. F తక్కువ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఆ హైయెస్ట్ ఎనర్జీ ఎలక్ట్రాన్ స్టాప్ చేయాలంటే కావాల్సిన పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్గా ఉంటాయో చూడండి, F మారితే ఈ V0 కూడా మారిపోతుంది, F తగ్గితే ఈ V0 కూడా తగ్గిపోతుంది. సో మీరు దీన్ని V02 అనుకోవచ్చు. F మారిపోయింది కాబట్టి V కూడా మారిపోయింది. ఇది V01, ఇది V0. సో ఇదే గ్రాఫ్ డిఫరెంట్ ఒక పారామీటర్ చేంజ్ చేస్తూ ఉంటే గ్రాఫ్లు మారుతూ ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా చాలా ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ గ్రాఫ్ ఇంకొకసారి గీద్దాం మనం. ఈ గ్రాఫ్ ఇది కూడా డిఫరెంట్ కేసెస్కి మనం గీయచ్చు. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది వేరే మెటల్కి గీసాం అనుకోండి, వేరే మెటల్కి అయితే వేరే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వేరే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ మెటల్ 1 అనుకుంటే, ఇది మెటల్ 1 అనుకుంటే మెటల్ 2కి గ్రాఫ్ ఎలా ఉంటుంది? మెటల్ 2కి వర్క్ ఫంక్షన్ ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో మెటల్ మారే కొద్దీ వర్క్ ఫంక్షన్ మారుతుంది. సో దీని వర్క్ ఫంక్షన్ W1 అనుకుంటే దీని వర్క్ ఫంక్షన్ W2 ఇస్ గ్రేటర్ దెన్ W1 అనుకుంటే వర్క్ ఫంక్షన్ ఎక్కువ ఉండే కొద్దీ కట్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇదే స్ట్రైట్ లైన్ కొంచెం జరిపి ఉంటుంది, ఎందుకంటే దీనికి F02 అందాం, దీన్ని F01 అందాం. F02 ఎక్కువగా ఉంటుంది కదా. ఈ నోట్స్ అంతా కూడా నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు కాపీ చేసుకోవడం మీద ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం. సో మనం ఇంతకుముందు గీసిన గ్రాఫ్ ఇప్పుడు వేరే సిచ్యువేషన్లో గీసిన గ్రాఫ్. ఓకేనా? సో వర్క్ ఫంక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ ఈ పాయింట్ వర్క్ ఫంక్షన్ గురించి చెప్తుంది కదా. సో ఇది షిఫ్ట్ అయింది కాబట్టి ఈ వర్క్ ఫంక్షన్ వాల్యూ కూడా కొంచెం బిగ్గర్ నెగిటివ్ వాల్యూ ఉంటుంది. రైట్, ఐ థింక్ దట్ ఈస్ ప్రెటీ మచ్. సో అదే మన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క స్టోరీ మొత్తం చెప్పాను, చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ టైం పట్టింది యాక్చువల్లీ. సో 45 minutes అలా అనుకున్నాను, కానీ టైం అయితే 1.5 hours పైన పట్టేసింది. బట్ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. సో లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్స్. వర్క్ ఫంక్షన్ ఆఫ్ సీసియం, పొటాషియం అండ్ సోడియం ఓకే ఇచ్చారు 2.14, 2.30, 2.75 అని. If the incident electromagnetic radiation has an energy of 2.2 electron volts, which of these photosensitive surfaces may emit photoelectrons? ఏది ఎమిట్ చేస్తుంది? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఎనర్జీ ఎంతంట? ఇది ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎంత? 2.20 electron volts. 2.20 electron volts. ఓకే, సో అంటే ఇది HF అవునా, ఆర్ HC/λ అని రాసుకోవచ్చు మన లాంగ్వేజ్లో మాట్లాడితే. సరే, ఈ ఫోటాను సీసీఎం మీద పడింది అనుకో, సీసీఎం యొక్క వర్క్ ఫంక్షన్ ఎంత? 2.14. సరిపోతుందా? సరిపోతుంది కదా. 2.20 అంటే 2.14 కన్నా ఎక్కువే కదా. 2.14 మినిమం ఎనర్జీ ఇవ్వగలిగితే ఏ ఫోటాన్ అయినా హ్యాపీగా అది ఫోటో ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. అంతకన్నా తక్కువ ఎనర్జీ ఇస్తే మాత్రం ఒక ఫోటాన్ కూడా కదలదు. సో 2.20 దీనికి సరిపోతుంది, హ్యాపీగా సరిపోతుంది, సీసీఎంకి సరిపోతుంది. పొటాషియంకి 2.30 ఉంది, అంటే 0.1 తక్కువ ఉంది. సో 0.1 తక్కువ అప్పు తీసుకునే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశాలు ఏమి ఉండవు. ఓకే, ఎలక్ట్రాన్స్ బయట రావాలంటే దానికి ఎంత కావాలో అంత ఇచ్చేయాల్సిందే, దానికన్నా తక్కువ ఇస్తే కుదరదు. సో పొటాషియం కేసులో కుదరదు. 2.75 కావాలా సోడియంకి, అది కూడా కుదరదు.
సో దేని నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి? ఓన్లీ సీసీఎం నుంచి మాత్రమే బయటకు వస్తాయి. ఓన్లీ సీసీఎం నుంచి బయటకు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ ఫోటోఎలక్ట్రిక్ మెటల్ ఇస్ V0. న్యూ లాంటి సింబల్ అది, V0 అనుకోండి. If light of frequency 4V0 is incident on this metal, then the maximum kinetic energy of emitted electrons will be, okay, threshold frequency of photoelectric metal. Threshold frequency V0 అంట. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే వర్క్ ఫంక్షన్ గురించి చెప్పేది కదా. వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు HF0 అంటాం మనం, ఆర్ Hν0. వాళ్ళు ఇచ్చిన μ0 ఇచ్చారు, HF0 బదులు. సో లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 4V0. సో బేసిక్గా ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ is equal to వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఎప్పుడైనా మీరు ఇదే రాసుకోండి ఫస్ట్, ఏది బై హార్ట్ చేయాల్సిన అవసరం, ఇది రాసుకోండి ఫస్ట్. మనం ఇచ్చిన ఫోటాన్ యొక్క ఎనర్జీ ఫస్ట్ వర్క్ ఫంక్షన్ బయటకు రావడానికి పనిచేస్తుంది, మిగిలిందంతా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. అవునా? సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత అంట? వాళ్ళు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ 4V0 కాబట్టి H × 4V0 అనుకుందాం. ఇది ఎనర్జీ ఆఫ్ ఫోటాను. దాంట్లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ V0 అంటే వర్క్ ఫంక్షన్ ఎంత? HV0. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏం చెప్తోంది? వర్క్ ఫంక్షన్ చెప్తోంది. వర్క్ ఫంక్షన్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఓకే, సో వర్క్ ఫంక్షన్ ఎంత? HV0 ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. చూడండి, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అని రాయట్లా, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని రాస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రాన్కి ఇంతే ఎనర్జీ ఉండదు. ఎందుకని? ఈ HV0 ఈ పక్కకు వస్తే 3HV0 అవుతుంది. దట్ ఈస్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ దట్ ఏ పర్టికులర్ ఎలక్ట్రాన్ కెన్ హ్యావ్. ఇంత కైనెటిక్ ఎనర్జీ చాలా తక్కువ ఎలక్ట్రాన్స్కి ఉంటాయి. ఎందుకని? మిగతా ఎలక్ట్రాన్స్ అన్నిటికీ కూడా కొల్యూషన్స్ వల్ల అవి ఎనర్జీ లాస్ అయిపోయి కైనెటిక్ ఎనర్జీ వాటికి హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ కన్నా తక్కువే ఉంటాయి చాలా వాటికి. నెక్స్ట్, ద లైట్ రేస్ హ్యావింగ్ ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీ 4.2 electron volts. చదవండి క్వశ్చన్. ఆర్ ఫాలింగ్ ఆన్ ఎ మెటల్ సర్ఫేస్ హ్యావింగ్ ఏ వర్క్ ఫంక్షన్ ఆఫ్ 2.2 electron volts. సో స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ ద సర్ఫేస్. చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? వచ్చిందా క్వశ్చన్ ఆన్సర్? ఓకే, సో స్టాపింగ్ పొటెన్షియల్ ఫస్ట్ మనం బేసిక్ ఈక్వేషన్ రాసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఈక్వేషన్ రాసుకోండి. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ maximum kinetic energy. So energy of photon, light rays having photons of energy. Photonic energy ఎంత ఇచ్చారు వాళ్ళు 4.2 electron volts అని ఇచ్చారు. So metal surface having a work function ఎంత అంటే 2.2 electron volts అంట. So plus kinetic energy maximum మనం కనుక్కుందాం ఫస్ట్. సో మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఏదన్నా కొన్ని ఎలక్ట్రాన్స్కి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అది ఎంత అంట ఈ 2.2 ఆ పక్కకి వెళ్తే 2 electron volts అవుతుంది. మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ 2 electron volts. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది, అది ఆన్సర్ అయి ఉంటుంది. మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ
కాకుండా మనల్ని ఏమడిగారు వాళ్ళు, స్టాపింగ్ పొటెన్షియల్ అడిగారు. స్టాపింగ్ పొటెన్షియల్కి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఉందిగా. ఒక మ్యాక్సిమం కైనెటిక్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనే ఎలక్ట్రాన్ని స్టాప్ చేయడానికి వాడే పొటెన్షియల్ డిఫరెన్సే స్టాపింగ్ పొటెన్షియల్. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ని ఈ పక్క నుంచి అక్కడ పక్క లోపల రెస్ట్లోకి వచ్చేయాలి. అంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత మారాలంటే అది ఎంత వర్క్ చేస్తుందో అంత మారాలి. సో అది చేస్తున్న వర్క్ EV0 స్టాపింగ్ పొటెన్షియల్, ఈ టైమ్ స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఇది బేసిక్ రిలేషన్ మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు కూడా. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఎక్కువ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంటే ఎక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ కావాలి. సో మీరు గమనిస్తే EV0 ఎంత ఉంది ఈ కేసులో, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఎలక్ట్రాన్ క్యాన్సిల్ చేస్తే స్టాపింగ్ పొటెన్షియల్ వచ్చేసి 2 వోల్ట్స్ ఉంది. ఓకేనా, వెరీ గుడ్ రాఘవ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏదో మిస్టేక్ ఉందమ్మా. ఈ క్వశ్చన్లో మిస్టేక్ ఉంది, ఇన్ఫర్మేషన్ నాట్ సఫిషియంట్. ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. మీరు గమనిస్తే ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ V/2 అంట. మరి స్టాపింగ్ పొటెన్షియల్ మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇస్తే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా పెరగాలి కదా. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇచ్చామనుకోండి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ ఉంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఎక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ కేసులో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది, ఎక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ ఫస్ట్ కేసులో ఉండాలి, కానీ సెకండ్ కేసులో ఉంది. ఈ కేసులో మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు, మీకు అన్డిఫైన్డ్ ఆన్సర్లు వస్తాయి. సో ఈ క్వశ్చన్లో ఏదో మిస్టేక్ ఉంది. ఐ థింక్ నేను ప్రీవియస్ ఇయర్ ఏదో బుక్ నుంచి కాపీ చేశాను, వాళ్ళు కూడా సొల్యూషన్ అన్డిఫైన్డ్ అని ఇచ్చారు. మీరు క్యాలిక్యులేట్ చేస్తే కూడా మీకు అదే వస్తుంది. ఎందుకంటే మీ కామన్ సెన్స్ కానీ తెలిసిపోతుంది తప్పు క్వశ్చన్. ఇది ఎక్కువ ఉంటే, ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉండాలి, కానీ రివర్స్లో ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ ఆన్ అన్ యావరేజ్. ఇది నీకు స్టార్టింగ్ క్లాస్ ఫస్ట్ 10 minutesలో మాట్లాడాను దీని గురించి. ఎవరు చేస్తారు ఈ క్వశ్చన్? The number of photons per second on an average emitted by the source of monochromatic light of wavelength 600 nanometers when it delivers the power of 3.3 into 10 power minus 3 watt. So power entanta 3.3 into 10 power minus 3 watts. Okay na? సరే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ అంటే ఎన్ అడుగుతున్నారు వాళ్ళు. గుర్తుందా, నీకు స్టార్టింగ్ క్లాస్లో డిఫైన్ చేశాను. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం, అది మనకి ఇంపార్టెంట్ పారామీటర్. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం మనకు కావాలి, ఎన్ కావాలి. దాన్ని ఎలా డిఫైన్ చేసాం మనం? నెంబర్ ఆఫ్ ఎనర్జీ పర్ యూనిట్ టైం మనకు తెలుసు, దాన్ని యూజ్ చేసి ఎనర్జీ ఆఫ్ సింగిల్ ఫోటాన్తో డివైడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం వస్తాయి. దిస్ ఇస్ ఎనర్జీ పర్ యూనిట్ టైం, టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ టైం. దాన్ని ఎనర్జీ పర్ ఫోటాన్తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం వస్తుంది. ఓకేనా, సో ఇది బేసిక్ రిలేషను. దీనికంటే మీరు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ని మీరు hc/λ లాగా రాసుకోవచ్చు. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తా. ఫార్ములా నూరికే కాంప్లికేట్ చేయడం ఎందుకు? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఫార్ములా ఏంటి? hc/λ రాస్తున్నా. hf రాసుకోవచ్చు, hc/λ రాసుకోవచ్చు. 600 నానోమీటర్స్ ఇచ్చారు. 600 నానోమీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? 600 ఇంటూ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు, నానో అంటే 10 power minus 9 meters. కానీ మీకు గుర్తుంటే నేను ఒకటి చెప్పాను మీకు. సో ఎనర్జీకి 12,400 డివైడెడ్ బై లాంబ్డా ఇన్ యాంగ్స్ట్రామ్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. గుర్తుంది కదా ఈ రిలేషన్? చాలా పవర్ఫుల్ రిలేషన్. మనం డైరెక్ట్ కూడా తెచ్చుకోవచ్చు, కానీ టైం టేకింగ్ అవుతుంది. ఇది నేను మీకు ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా సింపుల్ రిలేషన్, చాలా పవర్ఫుల్ రిలేషన్. సో లాంబ్డా మనకి యాంగ్స్ట్రామ్స్లో తెలియాలి. యాంగ్స్ట్రామ్స్లో కన్వర్ట్ చేద్దామా? సో 600, ఓకే. సో 10 మల్టిప్లై చేయండి, 10 డివైడ్ చేయండి. 10 డివైడ్ చేస్తే 10 power minus 10 అయిపోతుంది. ఓకే, సో ఇది 6000 యాంగ్స్ట్రామ్స్ అవుతుంది. 6000 యాంగ్స్ట్రామ్స్. సో మీరు గమనిస్తే, సో పవర్ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్. ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎంత? 12,400 డివైడెడ్ బై లాంబ్డా వచ్చేసి 6000. సో 6000 ఇన్ యాంగ్స్ట్రామ్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే, యాంగ్స్ట్రామ్ రాయాల్సిన అవసరం లేదు. యాంగ్స్ట్రామ్లో ఎంత వాల్యూ ఉందో అంత రాసేయండి, దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. యాంగ్స్ట్రామ్లో వాల్యూ వస్తుంది, యాంగ్స్ట్రామ్ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. 6000 రాసేయండి. వచ్చిన ఆన్సర్ ఏదైతుందో అది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. సో ఇది 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 124 డివైడెడ్ బై 60 అంటే రఫ్గా 2.1 ఏదో వస్తుంది, 2 పాయింట్ సంథింగ్. ఆర్ఎల్స్ 2 రాసుకోండి, పర్లేదు. ఓన్లీ 2 రాసుకుందాం. 2 కన్నా కొంచెం ఎక్కువ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనకు ఆన్సర్లు ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే 2 మనకు వచ్చిన ఆన్సర్ కన్నా కొద్దిగా పెద్ద వాల్యూ తీసుకోవాలి. ఓకే, సో
యా ఫైన్. సో ప్రస్తుతానికి అలా ఉంచుదాం. టూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కన్నా కొద్దిగా ఎక్కువ. సో పవర్ మనకి ఇచ్చారు, ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ కూడా మనకు తెలుసు. సో పవర్ ఎంత? పవర్ వచ్చేసి ఎన్నో వాట్స్ అని ఇచ్చారు. ఓకే, సో 3.3 ఇంటూ 10⁻³ వాట్స్. వాట్స్ అంటే ఏంటి? జౌల్స్ పర్ సెకండ్. మరి ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో తెలుసుగా, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో రాసుకున్నాం. కానీ ఇక్కడ పవర్ మాత్రం వాట్స్లో అంటే జౌల్స్ పర్ సెకండ్లో ఇచ్చారు కాబట్టి ఏదో ఒక దాన్ని మనం వేరే యూనిట్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. ఎలక్ట్రాన్ తీసేసేయండి, ఎలక్ట్రాన్కి ఎలక్ట్రాన్ ఛార్జ్తో రాసేస్తే మనకు వోల్ట్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, 10⁻19 ఇది ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్. ఎలక్ట్రాన్ వాల్యూ రాసేస్తే ఇక్కడ మనకి ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చిందని ఎలక్ట్రాన్ ప్లేస్లో ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ రాసేయండి, అది మనకు జౌల్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎనర్జీకి జౌల్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా 3.2 ఆర్ 3.3 అట్లా రావచ్చు. 3.2 ఇంటూ 10⁻19. సో 3.2 ఇంటూ 10⁻19. మీరు ఇక్కడ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఇక్కడ 2 వస్తుంది, దీంతో మల్టిప్లై చేసిన తర్వాత 3.3 వచ్చి ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం 3.3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తే రఫ్గా అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేసేద్దాం. ఈ 10⁻19 పైకి వెళ్ళిపోతే 10⁻+19 అవుతుంది. +19కి 3 యాడ్ చేసేస్తే 10⁻16 అవుతుంది. అవునా? సింపుల్ రిలేషన్. 2021 క్వశ్చన్. వెరీ గుడ్ రాఘవ. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మన డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ని కూడా కొంత లింక్ చేశారు. సింపుల్ రిలేషనే, సింపుల్ లింకింగే. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా అంటే ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎంత? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా అయితే దాంట్లో ఉన్న ఈచ్ ఫోటాన్ యొక్క వేవ్ ఎనర్జీ hc/λ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎ ఫోటో సెన్సిటివ్ సర్ఫేస్ ఆఫ్ నెగ్లిజిబుల్ వర్క్ ఫంక్షన్. నెగ్లిజిబుల్ వర్క్ ఫంక్షన్ అంటే వర్క్ ఫంక్షన్ ఎంత తీసుకుందాం? అప్రాక్సిమేట్గా 0 తీసుకోవచ్చు అని చెప్తున్నారు. నెగ్లిజిబుల్ అంటే అది కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంటే 0కి దగ్గరలో ఉంది అని అర్థం. ఇఫ్ m is the mass of photoelectron, photoelectron యొక్క మాస్ m అంట, is emitted from the surface has a de Broglie wavelength lambda d. So lambda d, de Broglie wavelength formula ఏంటి? h divided by momentum of the momentum of electron. h divided by mass of electron into speed of electron. ఇది de Broglie wavelength. మరి వెలాసిటీ కనుక్కోవచ్చా మనం? వెలాసిటీ కూడా కనుక్కోవచ్చు కదా. వెలాసిటీ కనుక్కోవాలి మనం ఇప్పుడు. సరే, ఇచ్చే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఎనర్జీ ఆఫ్ ఫోటాను ఫస్ట్ కొంత వర్క్ ఫంక్షన్గా ఉపయోగపడుతుంది, మిగిలినంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అవునా? కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. వర్క్ ఫంక్షన్ 0 ఇచ్చారు వాళ్ళు. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వచ్చేసి hc/λ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. సో ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మనం 12mv² రాసుకోవచ్చు. అవునా? ఓకే, ఇది మ్యాక్సిమం స్పీడ్ కొన్ని ఎలక్ట్రాన్స్కి ఉంటుంది, ఆ స్పీడ్ ఇది. అన్ని ఎలక్ట్రాన్స్కి ఇంత స్పీడ్ ఉంటుంది, ఇంత కైనెటిక్ ఎనర్జీ. కొన్ని చాలా వాటికి దీనికన్నా తక్కువ ఉంటుంది. సో మనం గమనిస్తే దీని Vmax ఇదేంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. Vmax is equal to 2 ఆ పక్కకు పంపించండి, 2hc/λ. m కూడా ఆ పక్కకు పంపించండి, m కూడా ఈ పక్కకు వస్తుంది. స్క్వేర్ని కూడా ఆ పక్కకు పంపిస్తే రూట్ ఇట్లా వస్తుంది. సో Vmax వచ్చేసింది మనకు. సో Vmaxని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Vmax అయినప్పుడు లాంబ్డా మినిమం అవుతుందిగా, వాళ్ళు అదేగా అడుగుతున్నారు. If m is the mass of photoelectron emitted from the surface as a de Broglie wavelength lambda d, then okay, substitute చేద్దాం. h divided by mass into velocity ఎంత చెప్తారు? 2hc divided by lambda. ఈ లాంబ్డా ఏంటి? దాని యొక్క లాంబ్డా. ఓకే, లాంబ్డా ఇంటూ m. అవునా? వచ్చింది. సో లాంబ్డా d is equal to h divided by ఈ m ఆ m క్యాన్సిల్ చేస్తే రూట్ లాంబ్డా పైకి వెళ్ళిపోయింది. సో ఈ m ఆ m క్యాన్సిల్ చేస్తే రూట్ m మిగులుతుంది, రూట్ ఆఫ్ 2hcm. ఈ h కూడా క్యాన్సిల్ చేసి ఉండొచ్చుగా, మనం క్యాన్సిల్ చేస్తే ఇది రూట్ h అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? c మిగులుతుంది, m మిగులుతుంది. అవునా? సో మనం అయిపోయింది.
ఓకే ఫైన్. సో ఇంకొకసారి ఫాస్ట్ చేద్దాం, ఏదో డిలీట్ అయిపోయింది. ఓకే ఫైన్. సో మనం ఆప్షన్స్ చూస్తే మనకి ఈ విధంగా వచ్చింది ఆన్సరు. హెచ్ కూడా తీసేస్తే రూట్ హెచ్ పోతుంది. మనం ఆప్షన్స్ కనుక చూస్తే సాఫ్ట్వేర్ వాడుతున్నాను, సాఫ్ట్వేర్ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఓకే ఫైన్. సో ఎనీవే మనం ఇంకొకసారి చేద్దాం దీన్ని ఫాస్ట్గా. సో హాఫ్ ఎంవి స్క్వేర్ is equal to hc by lambda, అవునా? సో v is equal to 2hc by m lambda. ఓకే, యా అంతా స్క్వేర్లోనే, రూట్ ఎక్కడ కనిపించట్లేదు, అంటే v స్క్వేర్ అనే రాసుకుంటాను. సో అదేవిధంగా డి బ్రాగ్లీ వేవ్ లెంత్ ఈక్వల్ టు h డివైడెడ్ బై mv. సో mv m స్క్వేర్ v స్క్వేర్ is equal to h డివైడెడ్ బై lambda d స్క్వేర్. ఓకేనా? ఓకే, సో దీన్ని జస్ట్ స్క్వేర్ చేశానమ్మా, హెచ్ స్క్వేర్ డివైడెడ్ బై లాంబ్డా డి స్క్వేర్. సో వి స్క్వేర్ ప్లేస్లో మనం ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ ప్లేస్లో 2hc డివైడెడ్ బై ఎం లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తే ఐ థింక్ మనకు కావాల్సిన ఆన్సర్ కనిపిస్తుంది. ఒక హెచ్ క్యాన్సిల్, ఒక ఎం క్యాన్సిల్. ఓకే, సో ఏమి ఇచ్చారు మనకు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాంబ్డా అన్ని రకాలుగా ఇచ్చారు ఆప్షన్స్. సో లాంబ్డా ఆ పక్కకి వెళ్ళిపోతే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి స్క్వేర్ని ఈ పక్కకు తీసుకొచ్చేయండి. మిగిలింది 2mc by h. లాంబ్డా డి స్క్వేర్, యా 2mc by h. ఈ హెచ్ ఆ పక్కకి వెళ్తుంది, 2mc మిగిలింది, ఈ హెచ్ ఆ పక్కకి వెళ్ళిపోయింది, 2mc by h. ఆప్షన్ డి. ఓకేనా? రైట్. సో కాన్వర్జేషన్స్ ఓన్లీ సబ్జెక్ట్కి లిమిట్ చేసుకోవాలమ్మా. పర్సనల్ కాన్వర్జేషన్స్ కోసం అయితే క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? పర్సనల్ కాన్వర్జేషన్స్ కోసం అయితే నేను బ్లాక్ చేసేస్తాను, ఆర్ఎల్స్ మా టీం వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. అన్నెసరీ చాటింగ్ కోసం అయితే ఇక్కడికి రావద్దు. ఓకే, తక్కువ మంది వచ్చిన ప్రాబ్లం లేదు, బట్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటే చాలు నాకు. ఓకే, మీ గురించి అనట్లేదు, ఇంతకుముందు ఎవరైతే అన్నెసరీ డిస్కషన్ చేస్తున్నారో వాళ్ళైతే టీం వాళ్ళు ఐ థింక్ హైడ్ చేసినట్టున్నారు. దానికి ఏమనుకోవద్దు, బికాస్ ఈ క్లాస్ ఇట్ ఈస్ ద మీనింగ్, ది క్లాస్ పర్పస్ వేరే కదా. మీరు వచ్చి ఏదో చాటింగ్లు చేసుకుంటా మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తారు, చదువుకునే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తే ఉపయోగం లేదు కదా. సో కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి. యా, నెక్స్ట్. Light of frequency 1.5 times the threshold frequency is incident on a photosensitive material. What will be the photoelectric current if the frequency is halved and intensity is doubled? చూడండి ఒకసారి, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ గురించి అడుగుతున్నారు. ఫ్రీక్వెన్సీ సగం చేశారంట అండ్ ఇంటెన్సిటీ డబుల్ చేశారంట. లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1.5 times the threshold frequency is incident on a photosensitive material. Okay, if the frequency is halved and intensity is doubled. Okay, సో ఎంత ఫ్రీక్వెన్సీతో ఇన్సిడెంట్ అవుతుందంట, 1.5 times ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే తెలుసు కదా, మినిమం ఎంత ఫ్రీక్వెన్సీతో మనం లైట్ని ఇన్సిడెంట్ చేస్తే ఫోటాన్స్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయో ఆ ఫ్రీక్వెన్సీని మనం
యా అన్ని పీవైక్యూస్ ఏమో నేను మేబీ కొన్ని చోట్ల ఇయర్స్ రాసుండకపోవచ్చు, నేను కాపీ చేసే ప్రాసెస్లో కొంచెం టైం ఎక్కువ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల డిలీట్ అయిపోతుంటాయి. బట్ ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది 2020 క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా 2021 క్వశ్చన్. అన్ని చోట్ల ఇయర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఏదైనా ఒకటి 2 క్వశ్చన్స్లో మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓన్లీ పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయమ్మా, ఇంకొక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. నేను ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో, మీరు ఓన్గా సాల్వ్ చేయండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో నేను ఇంకొక 5 to 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను, అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. అన్ని మోడల్స్ కవర్ అయిపోతే మిగతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఓన్గానే సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఆల్రెడీ నేను చాలా వరకు మోడల్స్ కవర్ అయిపోయినాయి ఇప్పుడు చేసిన 4-5 క్వశ్చన్స్లోనే. ఇంకొక 4-5 క్వశ్చన్స్ చేద్దాం, మీరు కాన్ఫిడెంట్ అన్నప్పుడు నేను స్టాప్ చేస్తాను క్లాసు. మిగతా క్వశ్చన్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్లో నా దగ్గర మిగతా క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ టైప్డ్ క్వశ్చన్స్ అన్ని నేను మీకు పంపిస్తాను, మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సిమిలర్ క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ ఫాస్ట్గా వెళ్దాం, ఏ క్వశ్చన్స్ కష్టంగా అనిపిస్తే ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా చేయొచ్చు. మనం క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు చాలా టైం పట్టేస్తుంది మనం సాల్వ్ చేయడానికి. ఇంకొక 2 hours కూడా పట్టచ్చు అన్ని క్వశ్చన్స్ చేయాలంటే. అంత ఓపిక మీకు లేదు, నాకు కూడా లేదు. కాబట్టి కాన్సెప్ట్ అయితే నేను డిస్కస్ చేశాను డీటెయిల్డ్గా, సో దట్ మీరు ఏ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అనేసి. సో కాన్సెప్ట్ డిస్కస్ చేసే కాబట్టి క్వశ్చన్ చేయడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఈజీ కాన్సెప్ట్ ఇది, అంత పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, బేసిక్ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. సరే, మన ఫ్రీక్వెన్సీ ఇంత ఉంది కదా, సో ఫ్రీక్వెన్సీ ఇంత ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, వాట్ విల్ బి ద ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ హాఫ్. ఫ్రీక్వెన్సీ సగం చేశారంట. ఫ్రీక్వెన్సీ సగం చేయడం అంటే ఏంటి, f/2 చేశారంట. అంటే 1.5 f0 డివైడెడ్ బై 2 ఆర్ 0.75 f0. వాళ్ళు ఎంత ఫ్రీక్వెన్సీ లైట్ పడుతుందంట, 0.75 f0 అంట. f0 కన్నా తక్కువ ఉంటే అసలు ఎలక్ట్రానే బయటికి రాదుగా. ఎంత ఇంటెన్సిటీ వేస్తే, విపరీతమైన ఇంటెన్సిటీ వేసిన ఎలక్ట్రాన్కి f0 అనే ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటేనే కుదురుతుంది, ఆర్ ఎల్స్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ కన్నా తక్కువ ఉంటేనే కుదురుతుంది. ఇచ్చిన ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సిన థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువగా ఉంది, సో అప్పుడు ఒక్క ఎలక్ట్రాన్ కూడా బయటికి రాదు. సో ఇంటెన్సిటీని డబుల్ కాదు, 10 times చేసుకోండి, 100 times చేసుకోండి, మనకు ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఉండదు. ఓకేనా, ఓకే. అది హాఫ్ చేయకుండా నార్మల్గా ఉంచుంటే ఇంటెన్సిటీని డబుల్ చేస్తే ఏమవుతుంది, ఇదే క్వశ్చన్ ఇంకోలా అడుగుతున్నాను. ఓకే, సో సపోజ్ ఫ్రీక్వెన్సీ హాఫ్ చేయలేదు, ఫ్రీక్వెన్సీ హాఫ్ చేయకుండా నార్మల్గా ఉంచారు, అప్పుడు ఏమవుతుంది, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ కూడా డబుల్ అవుతుంది. ఇంటెన్సిటీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ చేస్తే అన్ని ఎక్కువ ఫోటాన్స్ వస్తాయి, అన్ని ఎక్కువ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి, అంత ఎక్కువ కరెంట్ కూడా వస్తుంది. ఓకేనా, ఓకే, గుడ్. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ లాంగెస్ట్ వేవ్ లెంత్ లైక్ దాట్. ఇలాంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు చూడలేదు, చాలా ఈజీ క్వశ్చనే, బట్ ఒకసారి చేద్దాం. సిమిలర్ క్వశ్చన్స్ అన్ని వదిలేద్దాం. లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ దట్ కెన్ కాస్ ఫోటో ఎమిషన్ ఫ్రమ్ ద సబ్స్టెన్స్. సో లాంబ్డా ఇస్ ఈక్వల్ టు hc/E అని రాయొచ్చా మనం, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈక్వల్ టు hc/λ, అవునా. వర్క్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈక్వల్ టు hc/λ. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత ఉండాలి, బేసిక్గా ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనం ఏం రాస్తాం, వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ 0 కూడా ఉండొచ్చుగా, అప్పుడు కూడా ఫోటాన్ ఎమిట్ అవుతుందిగా. అంటే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మినిమం అయితే వర్క్ ఫంక్షన్ కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి, అవునా. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత ఉండాలి మినిమము. సో లీస్ట్ ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉండాలి అంటే ఇక్కడ 4 electron volts ఉండాలంట. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చారు కదా, మరి మనకి ఏదో అడ్వాంటేజ్ ఉందంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తే హెచ్సి ప్లేస్లో 12,400 రాసుకుందాం. 12,400 డివైడెడ్ బై ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్తే మనకి యాంగ్స్ట్రామ్లో వస్తుంది. సో 12,400 ఆ ఎనర్జీ ఎంత వర్క్ ఫంక్షన్ ఉందో, వర్క్ ఫంక్షన్ ఇంతో కాబట్టి మినిమం ఎనర్జీ ఫోటాన్కి అంత ఎనర్జీ ఉండాలి. కాబట్టి నేను 4 electron volts సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎలక్ట్రాన్ వోల్ట్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఎంత అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. వచ్చిన ఆన్సర్ మాత్రం యాంగ్స్ట్రామ్స్లో వస్తుంది. సో 4తో డివైడ్ చేస్తే 4 3s 4 1s, సో 3,100 యాంగ్స్ట్రామ్స్. సో ఇది లీస్ట్ ఎనర్జీ కాబట్టి లీస్ట్ ఎనర్జీ పెడితే మనకు ఎక్కువ వేవ్ లెంత్ వస్తుంది, హైయెస్ట్ వేవ్ లెంత్ వస్తుంది. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ అన్న హైయెస్ట్ వేవ్ లెంత్ అన్న రెండు ఒక్కటే. సో ఆన్సర్ ఎంత, 3,100 యాంగ్స్ట్రామ్స్. యాంగ్స్ట్రామ్స్లో లేదు ఆన్సర్. సో 3,100 యాంగ్స్ట్రామ్స్ని నానోమీటర్స్లోకి మార్చుకుందాం.
సో 3100 యాంగ్స్ట్రామ్స్ అంటే ఏంటి 10⁻⁻10 మీటర్స్. సో నానోమీటర్స్ అంటే ఏంటి 10⁻�9 కావాలి. ఓకే 10⁻�9 కావాలి అంటే 10⁻10 తీసుకొచ్చాను. 10⁻10 -1 అంటే 10⁻1 తీసేయండి దీనిలోంచి అంటే 0.1 ఇది మల్టిప్లై చేస్తే 310 అవుతుంది. సో 310 10⁻9 మీటర్స్ని నానోమీటర్స్ అని రాయొచ్చు. 310 నానోమీటర్స్. సింపుల్ క్వశ్చనే, సింపుల్ అది ఈ ఐడియాని బేస్ చేసుకున్నదే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఓకే సో photoelectric threshold wavelength of silver is this much. The velocity of the electron ejected from a silver surface by ultraviolet light of wavelength. ఇంత వేవ్లెంత్ సరిపోతుందా లేదా? ఇది థ్రెషోల్డ్ వేవ్లెంత్ అన్నారు. థ్రెషోల్డ్ వేవ్లెంత్ కన్నా తక్కువ ఉండాలి. మనం ఇచ్చే లైట్ యొక్క వేవ్లెంత్ తక్కువ ఉంటే ఎమిట్ అవుతుంది. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా మనం ఇచ్చే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి, అప్పుడు ఎమిషన్ జరుగుతుంది. సో మీరు గమనిస్తే ఆన్సర్లో ఎక్కడ జీరో లేదు, అంటే ఎమిట్ అవుతుందని అర్థం. ఓకే సో ఇది క్వశ్చన్ని మనం ఈ ఫార్ములాని వాడలేదు, బట్ అన్నీ సేమ్ ప్రాసెసే, అంతకుమించి ఏం లేదు. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ కావాలంటే కైనెటిక్ ఎనర్జీ వస్తే వెలాసిటీ వచ్చేస్తుందిగా. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్ ఫ్రమ్ సిల్వర్ సర్ఫేస్ బై అల్ట్రావైలెట్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వచ్చేసి hc by lambda or else 12,400 divided by lambda of the photon, lambda of photon in electron volts. Substitute చేస్తే one second, energy lambda of photon దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కాదు, లాంబ్డా వేవ్ లెంత్ వచ్చి యాంగ్స్ట్రామ్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఆన్సర్ మనకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. వర్క్ ఫంక్షన్ వచ్చేసి మనం hc by lambda నాట్ అని రాసుకోవచ్చు. లాంబ్డా నాట్ యాంగ్స్ట్రామ్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మనకు అప్పుడు ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ ఫార్ములా ఏమి మారలా, కాకపోతే జస్ట్ కన్వర్షన్, యూనిట్స్ కన్వర్షను అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అలవాడడం కోసం ఇంకొక చేస్తున్న క్వశ్చన్ ఇది కూడా. ఓకే సో చెప్పండి, ఇక్కడ 12,400 డివైడెడ్ బై లాంబ్డా ఆఫ్ ఫోటాన్ ఎంత? 2536 ఇంటూ 10 to the power of -10. -10 మీటర్స్ అంటే యాంగ్స్ట్రామ్స్లో కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. సో -10 సబ్స్టిట్యూట్ చేయట్లేదు నేను, ఎందుకంటే ఆ 10⁻10 తీసేస్తేనే యాంగ్స్ట్రామ్స్లో మనం రాయొచ్చు. సో దీన్ని మనం 2536 యాంగ్స్ట్రామ్స్లో రాస్తాం. దీన్ని 3250 యాంగ్స్ట్రామ్స్ అని రాయొచ్చు. యాంగ్స్ట్రామ్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఈ ఫార్ములాని వాడటం మీరు అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్ ఫార్ములానే, బట్ అలవాటు లేకపోతే మీకు వాడటం అర్థం కాదు. సో దీన్ని కూడా hc ప్లేస్లో 12,400 డివైడెడ్ బై లాంబ్డా నాట్ ఎంత? 3250. వచ్చే ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఓకేనా. కొంచెం క్యాలిక్యులేషన్ పరంగా డిఫికల్టీ ఉంది ఇక్కడ దీంట్లో. సో మీరు గమనిస్తే 2500 కదా, 2500 అంటే ఒకటి, 2500 ఫోర్స్, ఇది 125లా చూడండి, ఇది 25లా చూడండి, చాలా ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. అంటే 5 times అప్రాక్సిమేట్లీ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. కరెక్టేనా? అప్రాక్సిమేట్లీ 5 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. 125 ఉంటే ఓకే, కానీ లేదు కదా, అంటే 4.9 అట్లా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. ఏం కాదు, అప్రాక్సిమేట్గా చేయొచ్చు మనం, తప్పేం లేదు. ఒక 4.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇది చూస్తే 3.20 కదా, 3 3s are 9 అంటే 3 times, సో 3 3s 3 4 4s 3 4s are 12 కదా, 3 4s are 12. 4 కన్నా తక్కువ ఉంటుంది ఇది. సో 4 కన్నా తక్కువ ఉండాలా, అంటే 3.7 3.8 ఏదో ఉంటుంది అనుకో. అప్రాక్సిమేట్గా తీసుకోండి, ఏం కాదు. ఓకే అప్రాక్సిమేట్గా తీసుకోండి, రఫ్గా తీసుకున్నాను నేను, ఏం కాదు. 3.9 ఈ పక్కకు పంపించేస్తే 4.9 నుంచి 3.8 పోతే 1.1 1.2 వస్తుంది. 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ మనం ½ mv² రాసుకోవచ్చు. అవునా. ఎలక్ట్రాన్ వోల్ట్ని ½ mv² రాస్తున్నాం అంటే వెలాసిటీ SI యూనిట్స్లో రావాలి, అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉండకూడదు, జౌల్స్లో ఉండాలి మనకు. సో జౌల్స్లో ఉండాలంటే ఏం చేద్దాం మనం? 1.6 ఇంటూ 10 to the power of -90 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఎలక్ట్రాన్ అంటున్నారు కదా, ఎలక్ట్రాన్ మాస్ తెలుసుగా మనకు, 9 ఇంటూ 10 to the power of -31 ఇంటూ v². సో క్యాలిక్యులేషన్ చేయండి ఇక్కడ. సో 2ని పక్కకు తీసుకెళ్ళి 9 ఆ పక్కకు తీసుకొచ్చేయండి. 1.1 ఇంటూ 1.6 ఇంటూ 2 పైకి వచ్చింది, 9 కిందకి వచ్చేసింది. అవునా. సో ఇక్కడ 10⁻−19 ఉంది, ఆ 10⁻−31 ఈ పక్కకు వస్తే 10⁻−31 + 19. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు v². ఓకే కదా, 2 ఆ పక్కకు వచ్చింది, 9 ఈ పక్కకు వచ్చింది. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పవరే. సో పవర్ వచ్చేసి ఎంత వచ్చింది? 10⁻−19 31 కలిపితే 12. ఓకే 12 చూడండి, v² 12 అయితే వీకి ఎంత వస్తుంది? 10⁻6 వస్తుంది. సో 10⁻6లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది కూడా.
సో 1.6 into 2 is 3.2. సో ఈ 1.1 ఇగ్నోర్ చేయండి. 3.2 divided by 9. 3.2 divided by 9. 3.2 divided by 9. 3.2 divided by 9 అప్రాక్సిమేట్గా 9 3s are 27 అనుకోవచ్చు కదా. 9 3s are 27, 9 4s are 36. అప్రాక్సిమేట్గా 0.4 వేసుకోవచ్చా? అప్రాక్సిమేట్గా 0.4 వేసుకోవచ్చు. ఓకే, 0.4 సారీ ఇది 0.4, ఈ పార్ట్ 0.4. 0.4కి రూట్ ఎంత? 0.4కి రూట్ అంటే ఒక 40 తీసుకోండి. 40కి రూట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 40కి రూట్ 6 వస్తుంది కదా. అంటే 0.4కి రూట్ ఎంత వస్తుంది? 0.6 వస్తుంది. సో 0.6 వస్తుంది. అప్రాక్సిమేట్ చూడండి, నేను ఎక్కడ సింపుల్గా అప్రాక్సిమేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆన్సర్ మనకు గ్యారంటీగా మనం అనుకున్న దానికి దగ్గరగానే వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్. వాళ్ళు కూడా అప్రాక్సిమేట్గానే ఇచ్చారు చూడండి. సో క్యాలిక్యులేషన్లో కొంత డిఫికల్టీ ఉంటుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ క్యాలిక్యులేషన్స్కి అలవాటు పడిపోతారు. సో ఈ మోడర్న్ ఫిజిక్స్ మొత్తం కూడా క్యాలిక్యులేషన్లో డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాల్యూస్, చిన్న వాల్యూస్తో మనం డీల్ చేస్తుంటాం. దాంట్లో కాంప్లికేషన్ కానీ బేసిక్ ఫార్ములా ఎటువంటి కాంప్లికేషన్ లేదు. ఓకేనా? Photons with energy 5 electron volts are incident on cathode in photoelectric cell. The maximum energy of emitted photoelectrons is 2 electron volts. చూడండి, maximum energy of emitted photoelectrons ఎంత? 2 electron. అంటే kinetic energy maximum 2 electron volts. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత? 5. సో బయటకు వచ్చిన వాటికి 2 electron వోల్ట్ ఉందంటే ఎంత తినేసింది ఎలక్ట్రాన్? వర్క్ ఫంక్షన్ రూపంలో 3 తినేసింది కదా. వర్క్ ఫంక్షన్ ఎంత డైరెక్ట్గా చెప్పేయచ్చు మనం, 3 electron volts అని. బేసిక్ రిలేషన్ అండి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం రాస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ 5 is equal to work function plus 2 electron volts, work function 3 electron volts. When photons of energy 6 electron volts are incident on number of photoelectrons, no photoelectrons will reach the anode C if the stopping potential of A relative to C is. స్టాపింగ్ పొటెన్షియల్ అడుగుతున్నారు. స్టాపింగ్ పొటెన్షియల్కి దేంతో సంబంధం ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమంతో రిలేషన్ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమంతో రిలేషన్ ఉంటుంది, అవునా? సో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం కావాలి. సో ఇప్పుడు మనకేంటి? ఫోటాన్స్ ఎంత ఎనర్జీతో ఉన్నాయి? 6 electron voltsతో ఉన్నాయి. వర్క్ ఫంక్షన్ ఎంత అనుకున్నాం? వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. సో 6 electron volts is equal to వర్క్ ఫంక్షన్ వచ్చి 3 electron volts అని మనకు ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి అర్థమైంది, ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3 electron volts. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీని మనం EV0 అని రాసుకోవచ్చు. ఈ క్యాన్సిల్ చేస్తే స్టాపింగ్ పొటెన్షియల్ వచ్చేంత 3 volts. ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరే డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇఫ్ ద స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఏ రిలేటివ్ టు సి, యానోడ్ రిలేటివ్ టు క్యాథోడ్. యానోడ్ అనేది ఎలక్ట్రాన్స్ని కలెక్ట్ చేసుకునేది. యానోడ్ అనేది ఎలక్ట్రాన్ని కలెక్ట్ చేసుకునేది. అది ఏ పొటెన్షియల్ ఉండాలా? అది నెగిటివ్. సో మనకు వాల్యూ అయితే 3 volts అని తెలుసు, కానీ ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దానికి అది ఆ విషయంగా కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నాం మనం. క్యాథోడ్, యానోడ్. క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. సో స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్ని ఇటు పక్క వెళ్ళనీయకుండా చేసేయాలి. వెళ్ళనీయకుండా చేయాలంటే ఇది నెగిటివ్ పొటెన్షియల్ ఉండాలి, ఇది పాజిటివ్ పొటెన్షియల్ ఉండాలి. సో స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఏ రిలేటివ్ టు సి, ఏ రిలేటివ్ టు సి ఎట్లా ఉండాలి? బ్యాటరీ ఎలా ఉండాలి? సో ఏ హయ్యర్ పొటెన్షియల్లో ఉండాలి కదా. సో ఏ హయ్యర్ పొటెన్షియల్లోనే ఉండాలి. ఏ రిలేటివ్ టు సి ఎంత ఉండాలి? 3 volts ఉంటుంది సార్. అదే సి రిలేటివ్ టు ఏ అని ఉంటే -3 అయి ఉంటుంది. ఓకేనా? యానోడ్ హయ్యర్ పొటెన్షియల్లో ఉండాలి. యానోడ్ పాజిటివ్ ప్లేట్ కనుక అయితే వన్ సెకండ్ స్టాప్ చేయాలి కదా మనం, మై మిస్టేక్. స్టాప్ చేయాలి మనం. సో స్టాప్ చేయాలి అంటే ఇది నెగిటివ్ పొటెన్షియల్లో ఉండాలి, ఇది పాజిటివ్ పొటెన్షియల్, అవునా? ఇది నెగిటివ్ ప్లేట్ అయితేనే కదా ఎలక్ట్రాన్స్ని రిపెల్ చేస్తుంది. ఇది పాజిటివ్ ప్లేట్స్ అయితేనే కదా ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది, ఇటు లాగేసుకుంటుంది, అటు పోనీకుండా. యానోడ్ వైపు వెళ్తేనే కరెంట్ వస్తుంది. యానోడ్ వైపు వెళ్ళనీయకుండా చేయాలంటే ఇది పాజిటివ్ ప్లేట్ అయి ఉండాలి, ఇది నెగిటివ్ ప్లేట్ అయి ఉండాలి. అంటే ఇది హైయర్ పొటెన్షియల్ ఉండాలి దీంతో పోలిస్తే. అంటే యానోడ్ లోవర్ పొటెన్షియల్ ఉండాలి. సో స్టార్టింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఏ విత్ రిలేటివ్ టు సి. సో పొటెన్షియల్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి, పొటెన్షియల్ ఆఫ్ ఏ దీంతో పోలిస్తే తక్కువగా ఉండాలి, అంటే -3 అవ్వాలి. ఏ రెస్పెక్ట్ టు సి. కరెక్ట్, పర్ఫెక్ట్. రాఘవ్ వెరీ గుడ్, మేఘ్నా వెరీ గుడ్. నేనే మిస్టేక్ చేశాను. When a metallic surface is illuminated with a radiation of wavelength lambda, the stopping potential is V. If the same surface is illuminated with a radiation of wavelength 2 lambda, అంటే ఎక్కువ వేవ్లెంత్ అంటే తక్కువ ఎనర్జీ ఉంది. సో స్టాపింగ్ పొటెన్షియల్ V/4 అయిపోయిందంట. సో థ్రెషోల్డ్ వేవ్లెంత్ ఫర్ ద మెటాలిక్ సర్ఫేస్ ఈస్. థ్రెషోల్డ్ వేవ్లెంత్ అంటే వర్క్ ఫంక్షన్కి సంబంధించిన వేవ్లెంత్. ఓకే, సో సరే చూద్దాం. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్
వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. అవునా, ఇదే కదా బేసిక్ రిలేషన్. సరే, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత అన్నారు? hc/λ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 12,400 ఇవేం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేకపోతే సబ్స్టిట్యూట్ చేయదు. రైట్. సో వర్క్ ఫంక్షన్ అంటే hc/ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అంటే λ0 గురించి మాట్లాడుతుంది. hc/λ0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. సో ఏం చెప్పారు? స్టాపింగ్ పొటెన్షియల్ ఇస్ V అంట. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి స్టాపింగ్ పొటెన్షియల్కి రిలేషన్ తెలుసు కదా, EV0. అవునా? సో స్టాపింగ్ పొటెన్షియల్ V ఇచ్చారు కాబట్టి నేను దీన్ని EV అని రాస్తాను. నెక్స్ట్ రెండో కేసులో hc/2λ వాళ్ళు ఇస్తున్న రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ అంటే ఈ ఎనర్జీ తగ్గిపోయింది, కానీ వర్క్ ఫంక్షన్ ఏం మారదుగా, వర్క్ ఫంక్షన్ ఏం మారదు. అప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత ఉందంట? EV/4 ఉందంట. ఓకేనా? రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన వేవ్ లెంత్ వచ్చేస్తుంది. సరే, ఏం చేద్దాం? వేవ్ లెంత్ కావాలంటే అంటే ఈ టర్మ్ మిగలాలి, ఈ λ0 కావాలి మనం కనుక్కోవాల్సిందే λ0. సో V అనేది మనకు తెలియదు, అది మనం తీసేయాలి. మనం ఏం చేద్దాం అంటే 4తో దీన్ని మల్టిప్లై చేద్దాం, అప్పుడు EV మిగులుతుంది. సో 2ని 4తో మల్టిప్లై చేసేసి 1తో సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది? 2hc/λ అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు దాన్ని ఈ పార్ట్ని 4తో మల్టిప్లై చేస్తే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. అవునా? దీనిలోంచి దీన్ని తీసేయాలి. సో తీసేస్తే దీన్ని 4తో మల్టిప్లై చేశాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4తో మల్టిప్లై చేస్తే 2hc/λ అవుతుంది. 2hc/λ నుంచి hc/λ తీసేస్తే మిగిలింది hc/λ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. రైట్ హ్యాండ్ సైడ్ ఇది 4hc/λ నుంచి ఒక hc/λ తీసేస్తే 3hc/λ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది 4తో మల్టిప్లై చేస్తే EV అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. సో λ0 is equal to h cancel, c cancel. λ0 is equal to λ0 is equal to 3λ. Yeah, 3λ. సరిపోయిందా? వెరీ గుడ్ మేఘ్నా, వెరీ నైస్. అక్కడ ఫాస్ట్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఇది సేమ్ సర్ఫేస్ స్టాపింగ్ పొటెన్షియల్. ఓకే, సిమిలర్ క్వశ్చన్, ఇంతకుముందు ఏదైతే క్వశ్చన్ చేసామో అలాంటి క్వశ్చనే, కాకపోతే కొంచెం డేటా మారింది. అవునా? చేయొచ్చు కదా, సేమ్ ప్రొసీజర్ మీరు ట్రై చేయొచ్చులే తర్వాత. నెక్స్ట్, లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 500 nanometers is incident on a metal with work function 2.28 electron volts. The wavelength of the emitted electron. ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ అడుగుతున్నారు వాళ్ళు, ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ కాదు, మీరు గమనించాలా. ఎమిటెడ్ ఎలక్ట్రాన్ అనేది పార్టికల్ కదా, పార్టికల్ అంటే అప్పుడు ఏమవుతుంది? దానికి డీ బ్రాగ్లీ వేవ్ లెంత్ ఉంటుంది. సో వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ h/by మాస్ ఇంటూ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో లైట్ ఆఫ్ వేవ్ లెంత్ ఆన్ మెటల్ విత్ వర్క్ ఫంక్షన్. సో అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్. ఇదే కదా మనం బేసిక్గా రాసుకునే ఈక్వేషన్. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత అని చెప్తున్నారు? hc/λ అంటే 12,400 డివైడెడ్ బై 500 nanometers అంటే మనం 5000 యాంగ్స్ట్రమ్స్ అని రాసుకోవచ్చు. అవునా? 5000 యాంగ్స్ట్రమ్స్ తీసేస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్ మనకు ఆన్సర్ వస్తుంది. వర్క్ ఫంక్షన్ కూడా ఇచ్చేసారు వాళ్ళు 2.28 అని ఎలక్ట్రాన్ వోల్ట్స్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీని మనం ½ mv² రాసుకోవచ్చు కదా. సో 5000తో దీన్ని డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా 2.5 టైమ్స్ వస్తుంది. 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్ ఈక్వల్ టు 2.28 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ప్లస్ ½ mv². ఈ 2.28 తీసుకెళ్తే ఆ పక్క ఏం మిగులుతుంది? 0.22. అవునా? 0.22 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మనం 1.6 × 10⁻⁻19 రాయండి. దీన్ని ½ mv²కి ఈక్వేట్ చేయండి. m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ వచ్చింది మనకు. సో కైనెటిక్ ఎనర్జీ వస్తే మీకు గుర్తుంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఇది మొమెంటం కదా. మొమెంటంని మనం √2 × మాస్ × కైనెటిక్ ఎనర్జీ అని రాసుకోవచ్చు కదా. ఎనర్జీ తెలుసు కాబట్టి వెంటనే మళ్ళీ వెలాసిటీ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసేదానికన్నా ఇది ఈజీ. సో విచ్ ఇస్ ఈక్వల్ టు h/2 × m × కైనెటిక్ ఎనర్జీ. సో మీరు గుర్తుంటే ఎలక్ట్రాన్కి సంబంధించి ఒక ఫార్ములా చెప్పాను మీకు. ఏంటది? అది గుర్తుంటే మీకు చాలా ఈజీగా చేసి 12.27 డివైడెడ్ బై √v మనం ఎంత పొటెన్షియల్ అప్లై చేసాం అనేది కదా. యా అది కూడా ఓకే. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాం
అనే దాన్ని బట్టి కదా. సో కైనెటిక్ ఎనర్జీని మనం ఈవీ నాట్గా రాసుకోవచ్చుగా, స్టాపింగ్ పొటెన్షియల్గా రాసుకోవచ్చుగా. అలా రాసుకుంటే 0.22 వస్తుంది మనకు. V నాట్ వచ్చేసి 0.22 వస్తుంది. సో 0.22 సబ్స్టిట్యూట్ చేస్తే మీరు, ఓకే, 0.22 సబ్స్టిట్యూట్ చేస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 0.22ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.22 అంటే 22 అనుకోండి. 22కి రూట్ కడితే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా ఒక 5 వస్తుంది, అవునా? 5 లాగా వస్తుంది అప్రాక్సిమేట్గా 5. సో 5తో డివైడ్ చేస్తే 2.8 లాంటిది ఏదో వస్తుంది. కరెక్టే, 2.8 లాంటిది ఏదో వస్తుంది. 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాదు, యాంగ్స్ట్రామ్స్. యాంగ్స్ట్రామ్స్ అంటే 10⁻10. సో 2.8 కన్నా తక్కువ రావాలి. సో 10⁻10 అనుకుంటా. జస్ట్ గెస్ చేస్తున్నానంటే 0.22 కనుక ఇక్కడ ఉంటే, 1 సెకండ్, 22 కదా, అంటే 5 కన్నా 0.5 అవుతుంది. సో 0.5 అయితే పైకి వెళ్తే ఇంకొక 10 పెరుగుతుంది, 10⁻8. యా, ఇది అవుతుందమ్మా ఆన్సర్. జస్ట్ గెస్. సో 0.22ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మాస్ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ అడుగుతున్నారు. పార్టికల్ యొక్క వేవ్ లెంత్ అంటే మనం డి బ్రాగ్లీ వేవ్ లెంత్ గురించి అడుగుతున్నారు. హెచ్ డివైడెడ్ బై మొమెంటమ్, ఆర్ ఎల్స్ హెచ్ డివైడ్ బై √2mke అని రాసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ మీరు బేసిక్గా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుని స్పీడ్ కనుక్కొని తర్వాత సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, కానీ ఇలా చేస్తే ఇంకా బెటర్. ఓకే, నాకు ఐడియా వచ్చింది. నేను ఎలక్ట్రాన్కి సంబంధించిన డి బ్రాగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా ఒకటి ఇచ్చాం వోల్టేజ్లో. ఓకే, అది గుర్తొచ్చి నేను ఇలా రాస్తున్నాను. అది గుర్తు లేకపోతే మనం డైరెక్ట్గా మాస్ 9.1 × 10⁻31 కానీ వచ్చిన కైనెటిక్ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అలా కూడా వస్తుంది. సో మనం ఎప్పుడైతే మనకు తెలిసిన క్వశ్చన్లే కనిపిస్తూ ఉంటాయో, ఒక 2-3 క్వశ్చన్లు తెలిసిన క్వశ్చన్లు సేమ్ మోడల్స్ కనిపిస్తే అప్పుడు స్టాప్ చేసేద్దాం క్లాస్. ఓకేనా? Photoelectric surface is eliminated successfully by monochromatic light of wavelength lambda and lambda/2. If the maximum kinetic energy of emitted photoelectrons in the second case is 3 times the first case, the work function of the surface of the material is. కొంచెం ఈజీ క్వశ్చన్ అనుకుంటా కదా. ఈక్వేషన్ని మళ్ళీ తిప్పి రాయాలి. సో నేను కొంచెం ఫాస్ట్గా రాస్తాను. hc/λ ఫస్ట్ కేసులో, hc/λ/2 సెకండ్ కేసులో ఎనర్జీ. సో ఫస్ట్ కేసులో వర్క్ ఫంక్షన్ రెండు కేసుల్లోనూ సేమే ఉంటుంది. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ అడుగుతున్నాను, అంటే వర్క్ ఫంక్షన్ కావాలంటే వాళ్ళకి. సో ఫస్ట్ కేసులో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ photoelectrons ఇన్ ద సెకండ్ కేస్ ఇస్ 3 times దట్ ఇన్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ఇది K అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో 3K అంట. జస్ట్ ఇంకా మీరు ఈక్వేషన్ సాల్వ్ చేయడం. W కావాలి మనకు, Kని ఎలిమినేట్ చేసేయండి. Kని ఎలిమినేట్ చేయాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే K 0 అయిపోద్ది, అవునా? సో ఇది 3W అవుతుంది. 3W - W is 2W. సో 3hc/λ minus 2hc/λ వచ్చేసి hc/λ. ఓకే, సో ఈ 2 కూడా ఇటు తెచ్చేస్తే వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు hc/2λ. సో లాంబ్డా ప్లేస్లో ఏముంది మనకు? 2λ ఉంది. hc/2λ, యా, hc/2λ. వాళ్ళు ఒకవేళ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, కట్ ఆఫ్ వేవ్ లెంత్ అని అడిగితే, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అని అడుగుంటే 2λ అని చెప్పుండొచ్చు. ఈజీ క్వశ్చన్. చూడండి, ఏది ఆ ఈక్వేషన్ మించి వాళ్ళు ఏమి అడగట్లా. కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో అవసరమైనప్పుడు ఈవీ నాట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దానికి మించి మనం ఎక్కడ ఏం వాడాల్సిన అవసరం లేదు. కాలిక్యులేషన్స్లో చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి, అదొక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. So when the energy of incident radiation is increased by 20%, the kinetic energy of the photoelectrons emitted from a metal surface increases from 0.5 electron volts to 0.8 electron volts. The work function of the metal అని అడుగుతున్నారు. ఓకే, సో ఎనర్జీని 20% ఇంక్రీజ్ చేస్తే, సపోజ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ E అనుకుందాం, వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది? ఫస్ట్ 0.5 electron volts ఉంది, ఇది U ఉన్నప్పుడు, అవునా? వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్. సో ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని 20% ఇంక్రీజ్ చేస్తారు. 20% అంటే ఏంటి? 20% ఇంక్రీజ్ చేయడం, 100% ఉన్నదాన్ని 120% చేశారు. పర్సంటేజ్ నార్మల్ స్కేల్లోకి మారిస్తే అంటే 1.2 times చేసినట్టు, అంతేనా? ఈ 1.2E అయిందంటే 20% పెరిగినట్టే కదా. 20% పెంచారు, 1.2U చేశారు, అంటే ఇది పెరిగిందంటే వర్క్ ఫంక్షన్ ఎలాగో మారదు. సో కైనెటిక్ ఎనర్జీ మారాలి, అంటే 0.8 electron volts. కరెక్టేనా? సో వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ కావాలంటే ఈని మనం ఎలిమినేట్ చేయగలగాలి. ఈని ఎలిమినేట్ చేయాలి కదా. సో మనం ఏం చేద్దామంటే
దీన్ని మొత్తాన్ని 1.2తో మల్టిప్లై చేస్తే రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేద్దామా? సబ్ట్రాక్ట్ చేస్తే దీని నుంచి దీన్ని తీసేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 అయిపోయింది. ఈ రైట్ హ్యాండ్ సైడ్ 1.2W మైనస్ WS 1.2W. ఓకే, సో దీన్ని 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంటూ 1.2, 1.25 12 5 60 కదా, 12 5 60 ఆర్ 0.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 0.6 ఎలక్ట్రాన్స్ మైనస్ 0.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్ మైనస్ 0.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 0.2W ఇజ్ ఈక్వల్ టు ఆ పక్కకి వెళ్ళిపోతే 0.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 0.2 క్యాన్సిల్ చేస్తే వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకేనా? ఆర్ ఎల్స్ కామన్ సెన్స్తో కూడా చెప్పొచ్చు. కామన్ సెన్స్తో నేను ఎలా చేస్తానంటే 0.5 నుంచి 0.8కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఎనర్జీ 20% ఇంక్రీజ్ చేస్తే 20% అంటే ఎంత? 1/5గా. 1/5 ఆఫ్ ద ఎనర్జీ 0.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే యాక్చువల్ ఎనర్జీ 1.5 ఎలక్ట్రాన్స్ వోల్ట్. సార్ 0.3 టైమ్స్ 5 టైమ్స్. ఇది 1/5 ఆఫ్ ద ఎనర్జీ. 20% అంటే 1/5 ఇంక్రీజ్ చేస్తే ఇది 0.3 ఇంక్రీజ్ అయింది. అంటే 0.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది 20% ఆఫ్ ద ఎనర్జీ మాత్రమే. మరి 100% ఆఫ్ ద ఎనర్జీ కావాలంటే 5తో మల్టిప్లై చేస్తే సరిపోద్దిగా. అంటే 20% నుంచి 100% రావాలంటే 5తో మల్టిప్లై చేయాలి. సో 0.3 ఎలక్ట్రాన్ వోల్ట్ని 5తో మల్టిప్లై చేస్తే 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది యాక్చువల్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. దాంట్లో 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది కైనెటిక్ ఎనర్జీగా వచ్చింది. సో 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తీసేస్తే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ మనకు వర్క్ ఫంక్షన్గా పనిచేస్తూ ఉండాలిగా. అవునా? వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యువర్ కాలేజ్ అసైన్మెంట్. ఏ కాలేజ్ అమ్మా నువ్వు? డెఫినెట్గా ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని. దానికన్నా కొంచెం కష్టమైన క్వశ్చన్సే ఉంటాయి. మన చైతన్య నారాయణ, ఐలన్ ఆర్ అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉన్న మెటీరియల్ కొద్దిగా కష్టమైన క్వశ్చన్సే ఉంటాయి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్నా కూడా. నెక్స్ట్, సో సేమ్ స్టోరీ మనకు తెలుసు కదా. రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పెంచాము అంటే ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ V అంట. ఓకే, చాలా ఈజీగా చేసి ఇచ్చేది. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ V, ఇస్తున్న రేడియేషన్ ఎంత? రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ 2V కాబట్టి రేడియేషన్ యొక్క ఎనర్జీ H ఇంటూ 2V. వర్క్ ఫంక్షన్ ఎంత? H న్యూ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఇది ఆ పక్కకి వెళ్ళిపోతే H న్యూ అయిపోతుంది. సో H ½ mv². So Vmax equal to 2hv/m. ఈవైస్కి ఇంకొక సపరేట్ సెషనా చేయొచ్చమ్మా. కాకపోతే మనం ఏమైందంటే ఇక్కడ గేమ్ చేంజర్ సిరీస్ అని పెట్టాం కదా. సో గేమ్ చేంజర్లో నేను ఎక్కువ చాప్టర్స్ కవర్ చేస్తానని ప్రామిస్ చేశాను అనమాట. సో ఒక 8-9 చాప్టర్స్, అట్లీస్ట్ 10 చాప్టర్స్ కవర్ చేస్తానని ప్రామిస్ చేశాను. సో దానివల్ల ప్రాబ్లం అనమాట. సో అందువల్ల PYQస్కి సపరేట్ సెషన్ చేయలేకపోతున్నాను. సో ఒకవేళ ఇప్పుడు చేయకపోయినా ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాను. ఏ మంత్లో అయితే అవకాశం ఉంటుందో నాకు ఆ మంత్లో చేస్తాను. సో ప్రస్తుతం నేనైతే మీకు PYQs అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. నేను ఈ పీడిఎఫ్లో ఏవైతే PYQs నేను అన్ని కలెక్ట్ చేశానో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని, ఇవన్నీ కూడా PDF మీకు ఇచ్చేస్తాను. మీరు ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేస్తాయి. నా ఉద్దేశం ఇక్కడ అన్ని మోడల్స్ కవర్ చేసేస్తే మిగతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసేయచ్చు. ఇంకో PYQ సెషన్ సపరేట్గా చేస్తే 3 hours మినిమం పడుతుందండి. ఎందుకంటే 70 క్వశ్చన్స్ కదా. 70 క్వశ్చన్స్ నా అంతకుముందు నాకు గుర్తున్నది అయితే 3 hours మినిమం పడుతుంది. సో అంత టైం మనం ఇప్పుడు స్పెండ్ చేయలేం కాబట్టి కాన్సెప్ట్ కూడా చెప్పాను కదా. ఓకేనా? సో క్వశ్చన్స్ ట్రై చేయండి, మీరు ఈజీగా చేసేయగలుగుతారు. సో ఏవైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయో అవన్నీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కాబట్టి మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ చూశాను, అన్ని సిమిలర్ మోడల్సే ఉన్నాయి. ఏమైనా క్వశ్చన్ మీకు ఇబ్బంది అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. సెషన్ అయిపోయిన రికార్డెడ్ వెర్షన్లో కామెంట్ వస్తుంది కదా, ఆ కామెంట్స్లో చెప్పండి. నేను కావాలంటే మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు సజెషన్ ఎట్లా చేయాలి అనేది చెప్తాను. నేను క్వశ్చన్ నెంబర్ చెప్పి మీకు డౌట్ చెప్తే నేను మీకు హింట్ ఇస్తాను దానికి. A source of light is placed at a distance of 50 centimeters from a photocell. Stopping potential is found to be V0.
If the distance between the light source and the photocell is made 25 centimeters, the new stopping potential. చాలా ఈజీ క్వశ్చన్. కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమైతే వెంటనే చెప్పేసి దీని ఆన్సర్ వెంటనే చెప్పేయచ్చు. ఏ ఛానల్ అమ్మా? టెలిగ్రామ్ ఛానలా? టెలిగ్రామ్ ఛానల్ ఐ డోంట్ థింక్ మీరు డౌట్స్ పోస్ట్ చేసే అవకాశం అయితే లేదు. అందుకే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద మీరు డౌట్ అడగచ్చు. నన్ను ఈ వీడియో కింద డౌట్ అడగండి. అది ఈజీగా చెప్పగలిగితే కామెంట్లోనే చెప్పేస్తాను నేను. లేదంటే ఇంకెప్పుడైనా ఫ్యూచర్ సెషన్స్లో కలుస్తాం కదా, ఆ సెషన్లో లాస్ట్లో మీరు కనుకుంటే అందరూ ఉన్నప్పుడు కాకుండా లాస్ట్లో తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అలాగో, అలాంటప్పుడు నేను కొంచెం డిస్కస్ చేయగలుగుతాను ఆ క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ ఈ సెషన్ని రికార్డెడ్ చాలామంది వింటారు, వాళ్ళని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలా. సో మీరు డెఫినెట్గా చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. మిమ్మల్ని మాత్రం దృష్టిలో పెట్టుకున్నానంటే రికార్డెడ్ వినే వాళ్ళకి ఏం అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ నేను ఏ హెడ్డింగ్ పెట్టాను? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే హెడ్డింగ్ పెట్టాను. సో నా టార్గెట్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేయాలి, వీలైనంత డిస్కస్ చేయాలి విత్ ఇన్ ద గివెన్ టైం. సో అది నా టార్గెట్ అనమాట. సో ఓన్లీ మిమ్మల్ని క్యాటర్ చేయడం కోసం క్లాస్ చేంజ్ చేశాను అనుకో, చాలామంది రికార్డెడ్ వినే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఓకే, కొద్దిగా ఛాలెంజింగ్ జాబ్ అనుకోవచ్చు ఇది. సో అదే నార్మల్ క్లాస్ రూమ్ అనుకో, మనకు తెలుసు స్టూడెంట్స్ అంతా ఒక లెవెల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసో మనకు తెలుసు. సో అప్పుడు వెళ్ళగలిగే స్పీడు మనం కవర్ చేయగలిగేది వేరేలా ఉంటుంది. ఓకే, యా, V0, ఎస్. డిస్టెన్స్ బిట్వీన్ లైట్ సోర్స్ అండ్ ఫోటో సెల్ ఇస్ మేడ్. డిస్టెన్స్ మారిస్తే ఏమవుతుంది చెప్పండి? సోర్స్ ఫోటో సెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఇంటెన్సిటీ మారుతుందా? ఇంటెన్సిటీ మారుతుంది కదా. ఇంటెన్సిటీ ఇక్కడ I అయితే ఇక్కడ డిస్టెన్స్ ఏం చేశారు? డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ చేశారు, అంటే డిస్టెన్స్ 2 టైమ్స్ తగ్గించారు. డిస్టెన్స్ తగ్గిస్తే ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుండొచ్చు. ఇంటెన్సిటీ 4 టైమ్స్ తగ్గిపోతుంది. ఇంటెన్సిటీ 4 టైమ్స్ తగ్గిపోతుంది బికాస్ I ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². I ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². సో ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందని అడుగుండొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయని కూడా అడగొచ్చు. ఇంటెన్సిటీ 4 టైమ్స్ తగ్గిందంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ తగ్గిపోయినాయి 4 టైమ్స్, అంటే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ కూడా 4 టైమ్స్ తగ్గిపోతుంది. అంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్, మ్యాక్సిమం ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ కూడా 4 టైమ్స్ తగ్గిపోతుంది. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు వాళ్ళు. సో కానీ ఈ కేసులో వాళ్ళు ఏం అడుగుతున్నారు? డిస్టెన్స్ బిట్వీన్ లైట్ సోర్స్ అండ్ ద న్యూ స్టాపింగ్ పొటెన్షియల్. స్టాపింగ్ పొటెన్షియల్ దేని మీద డిపెండ్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ మీద డిపెండ్, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ మీద డిపెండ్. కానీ మనం ఫ్రీక్వెన్సీ మార్చలేదు కదా. ఫ్రీక్వెన్సీ మార్చినంతసేపు HF ఇస్ ఈక్వల్ టు HF0 ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో నేను EV0 అని రాస్తున్నాను. మనం ఫ్రీక్వెన్సీ మార్చలేదు కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ కూడా మారదు. కరెక్టేనా? సో మిమ్మల్ని కరెంట్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం సాచురేషన్ కరెంట్ ఎంత ఉండొచ్చు, ఫస్ట్ కేసులో సమ్ కరెంట్ అయితే సెకండ్ కేసులో ఎంత కరెంట్ ఉండొచ్చు అని కూడా అడగచ్చు. అలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఈ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చనే, బట్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్. మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్తో పోలిస్తే స్లైట్గా డిఫరెంట్. 200 watt sodium street lamp emits yellow light of wavelength 0.6 micrometers. Assuming it will be 25% efficient in converting electrical energy to light. 200 watt sodium street lamp ఏం చేస్తుంది? 200 watts ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ కన్స్యూమ్ చేసుకుంటుంది. అంతేగాని లైట్ పవర్స్ 200 watts ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు 25% ఎఫిషియెంట్ అంటున్నారు, అంటే అది తినేసే ఎలక్ట్రికల్ ఎనర్జీ అయితే 200 watts ఉంటుంది. కాకపోతే బయటికి ఇచ్చే లైట్ వచ్చేసి దాంట్లో 25% బయటికి ఇస్తుంది. సో 25% ఆఫ్ 200 watts ఎంత? 25% ఆఫ్ 200 watts. 25% అంటే 1/4. 25% నార్మల్ స్కేల్లోకి మార్చండి, అంటే 100తో డివైడ్ చేయండి. సో 0.25 టైమ్స్ ఆఫ్ 200 watts విచ్ ఇస్ ఈక్వల్ టు 50 watts. సో బయటకు వచ్చే పవర్, సోర్స్ నుంచి బయటకు వచ్చే పవర్ అయితే 50 watts. దానికి ఇస్తున్న ఎలక్ట్రికల్ పవర్ అయితే 200 watts, బట్ లైట్గా కన్వర్ట్ అవుతుంది ఓన్లీ 50 watts. ఓకేనా? సో 50 watts అర్థమైపోయింది మనకు. అష్యూమింగ్ ఇట్ విల్ బి ఓకే. ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆఫ్ ఎల్లో లైట్. ఫోటాన్స్ కావాలంట, తెలుసుగా మనకు ఫోటాన్స్ ఎన్నో. ఫోటాన్ ఎమిట్టింగ్ పర్ సెకండ్ అంటే n కావాలి మనకు. n is equal to P divided by energy of each photon. Energy of each photon. సో ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఎంతమ్మా? hc/λ వాడుకోవచ్చు కదా. వేవ్ లెంత్ 0.6 మైక్రోమీటర్స్ అని ఇచ్చారు. 0.6 మైక్రోమీటర్స్ అని ఇచ్చారు. సో 12,400. 1 సెకండ్, పవర్ నార్మల్గా ఇచ్చారు కదా. సో మనం 12,400 వాడటం వైజ్ కాదు, ఇక్కడ వాడుకుంటే తప్పు లేదు, కానీ అనవసరం. ఎందుకు?
ఎందుకంటే మనకి ఇక్కడ పవర్ వచ్చి నార్మల్ యూనిట్స్లో ఇచ్చారు, ఎస్ఐ యూనిట్స్లో ఇచ్చారు. ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తే మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ని మళ్ళీ కన్వర్ట్ చేయాలి, జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. దానికన్నా నార్మల్గా చేయడం బెటర్ కదా. అందులో అది 0.6 మైక్రోమీటర్స్ ఉంది, దాన్ని నానోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే మళ్ళీ 10⁻⁴ వస్తుంది, మన 10⁴ వస్తుంది ఎక్స్ట్రాగా. సో అందుకని ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏమి ఇచ్చారు, వేవ్ లెంత్ ఇచ్చారు కదా. సో hc/λ ఇస్ 6.6 × 10⁻34 ఇంటూ 3 × 10⁸. మీరు 12,400 యూజ్ చేసినా మరీ పెద్ద కష్టం అయితే అవ్వదు, ఇంతే టైం పట్టచ్చు. డివైడెడ్ బై లాంబ్డా ఎంత, 0.6 మైక్రోమీటర్స్, 0.6 10⁻⁻6. ఓకే, 0.6 6.6ని క్యాన్సిల్ చేస్తే 11 వస్తుంది. 11 3s are 33 అప్రాక్సిమేట్గా, ఇంటూ 10⁻⁻6 పైకి వెళ్తే 10⁻14 అయిపోతుంది. ఇది 10⁻14 దీంట్లో నుంచి తీసేస్తే 10⁻⁻20 అవుతుంది. ఓకే, జౌల్స్లో. సో పవర్ ఎంత, పవర్ వచ్చేసి 50 వాట్స్ వచ్చింది. డివైడ్ బై ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వచ్చి 33 × 10⁻⁻20. సో 33ని దీంతో క్యాన్సిల్ చేస్తే 16.52 16.53 లాగా అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా, అవునా, అప్రాక్సిమేట్గా. పైకి 10⁻⁻20 వెళ్ళిపోతే 1.5 × 10⁻20. ఇలాంటి క్వశ్చన్స్లో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవునా. టోటల్ అమ్మా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ టోటల్ మనం 20 క్వశ్చన్స్, మనం ఆల్మోస్ట్ 19 or 20 క్వశ్చన్స్ చేసాం. 23rd క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసాం. అంతకుముందు క్వశ్చన్స్ అన్నీ ముందు టాపిక్ అనమాట, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్వి. అప్రాక్సిమేట్గా 20 క్వశ్చన్స్ చేసాం. ఇంకొక 30-40 క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా. నేను ఇప్పుడు స్టాప్ చేసేస్తాను, ఇంకొక 5-10 minutesలో స్టాప్ చేసేస్తాను. ఇంకొక 2-3 క్వశ్చన్స్ చూద్దాం. మనం చూసిన మోడల్సే కనిపిస్తే ఆపేస్తాను క్లాస్. So monochromatic radiation is emitted when electron on a hydrogen atom jumps from first excited state to ground state. Irradiates a photosensitive material. The stopping potential is measured to be 3.57 volts. The threshold frequency of the material is Okay. So hydrogen atom jumps from first excited state to ground state. First excited state ki ground state ki madhya energy difference meeku teliyali. సో హైడ్రోజన్ న్యూక్లియస్లో ఫస్ట్ స్టేట్ ఉన్న ఎనర్జీ -13.6, సెకండ్ స్టేట్కి ఉన్న ఎనర్జీ దానికన్నా 4 times తక్కువ, అంటే అప్రాక్సిమేట్లీ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఒక ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే అది ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఎంత ఎమిట్ చేస్తుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ని ఎమిట్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా ఎంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ని ఇన్సిడెంట్ చేసామని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ హైయర్ స్టేట్ నుంచి లోవర్ స్టేట్కి వెళ్తే ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఆ ఎంత ఎనర్జీ ఎమిట్ చేస్తుంది అనేది ఆ రెండు లెవెల్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. డైరెక్ట్గా 10.2 volts ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే ఫోటాన్ అని చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ చేస్తే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వెళ్ళిపోతే ఇంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఓకే, సో 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎమిట్ అయితే ఆ ఫోటాన్ మనం ఇచ్చామంటే ఓకే, దాని వర్క్ ఫంక్షన్ ఏంటో మనకు తెలియదు. వర్క్ ఫంక్షన్ మనం ఏం రాసుకోవచ్చు, వాళ్ళు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి హెచ్ఎఫ్ అని రాసుకుందాం. ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంట, కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో థ్రెషోల్డ్ పొటెన్షియల్ ఇచ్చారు. థ్రెషోల్డ్ పొటెన్షియల్ 3.57 అయితే ఈవీ నాట్ కావాలి మనకు. సో హెచ్ఎఫ్ ప్లస్ ఈవీ నాట్, వి నాట్ 3.57 అయితే దానికి ఈతో మల్టిప్లై చేస్తే అదేమవుతుంది 3.57 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. సో 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 3.57 ఆ పక్కకి వెళ్ళిపోతే హెచ్ఎఫ్ ఏమవుతుంది, సో 3.6 అనుకుందాం అప్రాక్సిమేట్గా. సో 3.6 10.2లో నుంచి 3.6 తీసేస్తే 6.4 6.5 6.63 అవుతుంది ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ కావాలి మనకు. సో హెచ్ఎఫ్ నాట్ అని రాస్తున్నది ఎఫ్ నాట్. సో ఎఫ్ నాట్ ఇస్ ఈక్వల్ టు 6.63 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే 1.6 × 10⁻⁻19 డివైడెడ్ బై హెచ్ వాల్యూస్ 6.6 × 10⁻⁻34. చూడండి కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోయేటట్టుగానే ఇస్తున్నారు చూడు వాల్యూస్. సో 1.6 × 10⁻⁻34 పైకి వెళ్ళిపోతే +34 అవుతుంది. 34 నుంచి 19 తీసేస్తే 15 అవుతుంది. 1.6 × 10⁻15 హెర్ట్జ్. వెరీ నైస్, వెరీ నైస్. ఓకేనా. రేషియో ఆఫ్ మ్యాక్సిమం స్పీడ్స్ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్.
Two radiations of photon energies, 1 electron volt and 2.5 electron volt, successfully illuminate a photosensitive metallic surface of water fraction 0.5. Kinetic energy first case lo, energy of photon minus work function 1. Sorry, minus work function. Two case lo work function same ga. ఇది kinetic energy relation, maximum kinetic energy relation. So maximum kinetic energy, the first case lo energy anta 1 electron volt minus 0.5 electron, which is equal to 0.5 electron volt. Second case lo kinetic energy, maximum kinetic energy anta ఇచ్చిన ఎనర్జీ 2.5 electron volts, దాంట్లో నుంచి వర్క్ ఫంక్షన్ 0.5 electron volt పోతే kinetic energy 2 electron volts దాకా వస్తుంది. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత? kinetic energy of first one divided by kinetic energy of second one, రేషియో వచ్చేసి 1:4. సో kinetic energy అంటే half mv square. సో v1 square by v2 square ratio 1:4. సో velocity in the first case and second case ratio వచ్చేసి 1:2. రాఘవ ఇది అడుగుతున్నాం. A photo cell emission, if it is maintained at 2 volts negative potential, the energy of most energetic photoelectrons is. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో కావాలనుకుంటాం అనుకో. ఎంత ఎనర్జీ ఇచ్చాం, ఎంత ఓకే ఫోటో కరెంట్ ఎట్లా ఉంది ఆ టైంలో? ఫోటో కరెంట్ 0 కనుక అయితే ఎమిట్ అవుతున్న ఫోటో ఎలక్ట్రాన్కి మ్యాక్సిమం ఎనర్జీ వచ్చి 2 electron volt ఉంటుంది. క్వశ్చన్ అంతేనమ్మా, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? అంటే మనం వచ్చిన సెటప్లో 2 volts నెగిటివ్ పొటెన్షియల్ ఇచ్చి ఫోటో కరెంట్ని 0 కనుక చేయగలిగితే దాని మీనింగ్ స్టాపింగ్ పొటెన్షియల్ 2 volt అని. స్టాపింగ్ పొటెన్షియల్ 2 volts అయితే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ 2 electron volts అయి ఉండాలి. తేజేశ్వరరావు హాయ్. రాఘవ ఇంకేమైనా క్వశ్చన్లో బ్యాలెన్స్ ఉందా? సో చెప్పండి, ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అక్కర్స్ ఓన్లీ వెన్ ద ఇన్సిడెంట్ లైట్ హ్యాస్ మోర్ దెన్ అ సర్టైన్ మినిమం. ఏంటి మినిమం ఎనర్జీ అయితే ఉండాలా, మినిమం ఎనర్జీ ఆప్షన్స్లో లేదు. పవర్ కాదు, పవర్ అంటే ఎక్కువ ఎనర్జీ బయటకు వస్తున్నట్టు ఎక్కువ ఫోటాన్స్ బయటకు వస్తుంది. ఓకేనా? సో మనం పర్టికులర్గా చెప్పాలంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి, మినిమం ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉండాలి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉండాలి. దేనికన్నా తక్కువ ఉండాలంటే ఒక పర్టికులర్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉండాలి. అవునా? సో క్వశ్చన్ అంతకన్నా లేదమ్మా. సో photo cell emission is maintained at 2 volts negative. తేజేష్ నెక్స్ట్ అటామిక్ ఫిజిక్స్ అమ్మా, రేపు స్టార్ట్ చేస్తాను. రేపు ఈవినింగ్ అటామిక్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తాను. 2 క్లాసెస్లో అయిపోగొట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? టూ ఎలక్ట్రాన్ వోల్ట్ అయి ఉంటుంది. ఆన్సర్ ఏమి ఇచ్చారు? 2 electron voltేనా? తేజేష్ టైం సేమ్ అమ్మా, 7 o'clock. థర్స్డే ఫ్రైడే నా క్లాసెస్ 7 o'clock ఉంటాయి ఈ మంత్ అయితే. ట్యూస్డే వెన్స్డే 5 o'clock in the evening.
2 ఎలక్ట్రాన్ వోల్ట్సే ఉండాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, అంతకన్నా ఏం చెప్పలేము. యాక్చువల్లీ క్వశ్చన్ ఇంకొంచెం క్లియర్గా ఇస్తే బాగుండేది. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే 2 వోల్ట్స్ నెగిటివ్ పొటెన్షియల్ ఎంతైనా మనం మెయింటైన్ చేయొచ్చు కదా, కానీ నెగిటివ్ పొటెన్షియల్ మెయింటైన్ చేస్తే జీరో కరెంట్ వస్తుందా లేదా అది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెంట్ జీరో అయింది అనుకుందాం, అంటే మీనింగ్ ఏంటి, హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ని కూడా స్టాప్ చేసేస్తుంది. హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా స్టాప్ చేస్తుందంటే అదేగా స్టాపింగ్ పొటెన్షియల్. స్టాపింగ్ పొటెన్షియల్కి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ ఉంది. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈవీ. సో 2 వోల్ట్స్కి స్టాప్ అవుతుందంటే ఈ ఇంటూ 2V ఈ ఇంటూ 2 ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. 2 వోల్ట్ స్టాపింగ్ పొటెన్షియల్ అయితే దానికి ఎలక్ట్రాన్ యాడ్ చేయండి, 2 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చేది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. అంతకన్నా ఏం చెప్పలేము మనం. ఇచ్చిన క్వశ్చన్ ఇంకొంచెం బాగా ఇచ్చి ఉండొచ్చు, ఇంకా బాగా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు. సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ వచ్చేసి ఒక 10 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకేనా, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వచ్చి 10 ఎలక్ట్రాన్ వోల్ట్. వర్క్ ఫంక్షన్ వచ్చేసి 2 ఎలక్ట్రాన్ వోల్ట్. వర్క్ ఫంక్షన్ వచ్చేసి 2 ఎలక్ట్రాన్ వోల్ట్. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ పాసిబుల్ ఎంత, 8 ఎలక్ట్రాన్ వోల్ట్. కరెక్టేనా, 8 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇప్పుడు నువ్వు నెగిటివ్ పొటెన్షియల్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్ అప్లై చేసావు. నెగిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్ అప్లై చేసావు. సో ఈ 8 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్న మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనే ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆ పక్కకి వెళ్ళేసరికి దాని ఎనర్జీ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తగ్గిపోద్ది. బికాస్ నువ్వు చెప్పిన క్వశ్చన్లో 2 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తాం, -2 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తాం కాబట్టి ఎలక్ట్రాన్ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేసరికి దాని ఎనర్జీ QV తగ్గిపోతుంది. అంటే 8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్కి వచ్చేస్తుంది. సో ఎనర్జీ ఆఫ్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ ఎట్ ద యానోడ్ ఇస్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పొచ్చు. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, సో మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ h nu. మొమెంటమ్ ఏంటి ఫార్ములా, మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ డివైడెడ్ బై c. అవునా, ఎనర్జీ వచ్చి h nu అని వాళ్ళే ఇచ్చారు, డివైడెడ్ బై c. బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎనర్జీస్, ఇదే క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసాం మనం, కాకపోతే రెండు సంవత్సరాలు ఇచ్చినట్టున్నారు అదే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇన్ Photoelectronic emission ప్రాసెస్ ఫ్రమ్ మెటల్ వర్క్ ఫంక్షన్ 1.8 అంట. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ ఇస్ 0.5 ఎలక్ట్రాన్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ 0.5 ఇచ్చారు. కరెస్పాండింగ్ స్టాపింగ్ పొటెన్షియల్ 0.5 వోల్టే కదా ఏమో చూడటానికి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఇది ఇచ్చారు. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తే ఎలక్ట్రాన్ వాల్యూని ఎలక్ట్రాన్ తీసేయండి, మిగతాది పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఇస్ EV0. వాళ్ళు 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని ఇచ్చారు. సో EV0లో ఈ క్యాన్సిల్ చేస్తే V0 ఇస్ ఈక్వల్ టు 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కనుక ఇస్తే క్లియర్గా దాంట్లో వాల్యూ ఏదైతుందో అన్ని వోల్ట్స్ మనకు స్టాపింగ్ పొటెన్షియల్. కైనెటిక్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది, చాలా చిన్న వాల్యూ. మనం అప్లై చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ అంత తక్కువ ఉండదు, వోల్ట్స్లో ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే చాలా చాలా చిన్న వాల్యూ. ఇంకో క్వశ్చన్ చూద్దాం. The threshold frequency for a photosensitive material is this much. The light of frequency is incident on the metal. The cutoff voltage for the photoelectric emission. The cutoff voltage for the photoelectric emission. Cutoff voltage అంటే ఏంటి, థ్రెషోల్డ్ మన కట్ ఆఫ్ వోల్టేజ్ అంటే తెలుసు కదా, స్టాపింగ్ పొటెన్షియల్ అన్నా కదా, స్టాపింగ్ పొటెన్షియల్ని మన కట్ ఆఫ్ వోల్టేజ్ అని కూడా అనొచ్చు. కట్ ఆఫ్ వోల్టేజ్ అని కూడా అనుకోవచ్చు కదా ఈజీగా. HF, ఇక్కడ HF వాడాలి. HF ఇస్ ఈక్వల్ టు HF0 ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. అవునా, HF వచ్చేసి 6.6 ఇంటూ 10⁻³ ఇంటూ F వచ్చేసి 3.3 ఇంటూ 10⁻14 ఇస్ ఈక్వల్ టు 6.6 ఇంటూ 10⁻³ ఇంటూ 8.2 ఇంటూ 10⁻14 ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్ టు 6.6 ఇంటూ 10⁻34 కామన్ తీసేస్తే దీన్ని ఆ పక్క పంపిస్తున్నా. వన్ సెకండ్ మై చిన్న మిస్టేక్ చేశాను, ఇక్కడ 3.3 కాదు, రివర్స్ రాసేసాను.
సో యాక్చువల్ ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ 8.2. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3.3. కొంచెం డైరెక్ట్ రాస్తున్నాను. సో F0 వచ్చి 3.3 వాళ్ళు ఇచ్చారు. సో 6.6 × 10⁻34. ఈ 3.3 ఆ పక్కకు పంపిస్తే 8.2 నుంచి 3.3 తీసేస్తే ఎంత వస్తుంది? 4.9 వస్తుంది. 4.9 × 10⁻14. కరెక్టేనా? ఈ రెండు కలిపేసా, ఈ రెండు యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది. సో 6.6 × 4.9 ఇది 5 అనుకుందామా? ఓకే, 6.6 × 4.9 అలానే వదిలేస్తాను, ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూద్దాం. 10⁻20, 10⁻14, 10⁻34 వచ్చి 10⁻20. సో కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కనుక్కుంటే మనం స్టాపింగ్ పొటెన్షియల్ ఈజీగా కనుక్కోవచ్చు. అంటే మనకు వచ్చిన వాల్యూని కైనెటిక్ ఎనర్జీ ఏదైతుందో చాలా చిన్న వాల్యూ కదా, దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇది జౌల్స్లో ఉంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేద్దాం. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1.6 × 10⁻19తో డివైడ్ చేయాలి. 6.6 × 4.9 × 10⁻20. 10⁻9 10⁻20 క్యాన్సిల్ చేస్తే 10⁻−1 మిగులుతుంది, అవునా? సో 1.61 1.66 6 × 5 అప్రాక్సిమేట్గా 30. 6 5 30, అప్రాక్సిమేట్గా 30 అనుకోండి. సో 30 × 10⁻−1 అంటే 3 అనుకోండి అప్రాక్సిమేట్గా. సో 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుకైతే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ స్టాపింగ్ పొటెన్షియల్ 3 volts అవుతుంది. ఓకేనా? 3 కదమ్మా, 3 వచ్చింది నాకు. 4.9 యా 3 కరెక్టే అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకో మ్యాగ్నా. ఓ మై మిస్టేక్. కరెక్టే అమ్మా మ్యాగ్నా, నీదే కరెక్ట్ అనుకుంటా. ఇక్కడ నేను తప్పు రాశాను. యూ మైట్ బీ కరెక్ట్. ఇక్కడ 16 4s 16 16 3s 16 3s 48, 16 4s 64. యా 16 4s 64. పర్ఫెక్ట్. నేను 16 6s 96 అవుతుంది కదా, 66 అవ్వదు కదా, అది నా మిస్టేక్. 16 6s 96 అవుతుంది, 66 అవ్వదు. సో 16 4s 64 అవుతుంది, అప్రాక్సిమేట్గా 4 అనుకోవచ్చు. ఇది 4.9 కాస్త 5 తీసుకుంటాను. 4 × 5 is 20. సో 20 × 10⁻−1 ఎఫెక్టివ్గా 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. పర్ఫెక్ట్. వెరీ నైస్. చూడండి ఇక్కడ, దెన్ పవర్ ఆఫ్ S2 × పవర్ ఆఫ్ S1 is equal to ఫస్ట్ దాని పవర్ ఎంత, సెకండ్ దాని పవర్ ఎంత. వేవ్ లెంత్లు మారిపోయినాయి చూడండి, ఇక్కడ వేవ్ లెంత్లు మారిపోయినాయి. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వచ్చినాయి. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అని n ఇచ్చారు వాళ్ళు, ఇక్కడ n వాల్యూ n1 ఇచ్చారు, ఇది n2, ఇది λ1, ఇది λ2. సో పవర్ is equal to basically, or else n is equal to పవర్ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ ద ఫోటోన్. ఎనర్జీ వేవ్ లెంత్లో ఇచ్చారు కాబట్టి hc/λ1 రాసుకుందాం. hc/λ ఆర్ p⁴ డివైడెడ్ బై hc. సో ఇక్కడ n1/n2 చేస్తే మనం, ఆర్ ఎల్స్ p1/p2 కావాలి కదా మనకు. ఓకే, సో n1 వచ్చేసి పవర్ మారుతుంది, వేవ్ లెంత్ కూడా మారుతుంది, డివైడెడ్ బై hc రెండింటికి కామన్ కదా. n2 కూడా p2λ2 డివైడెడ్ బై hc. సో n1/n2 చేస్తే p1λ1 డివైడెడ్ బై p2λ2. సో p1/p2 is equal to n1/λ1 ఇంటూ λ2 చూడండి ఇక్కడ p1/p2 మొత్తం నా పక్కకు పంపించాను. n1/n2 అలానే ఉంది, λ1/λ2 ఆ పక్కకి వెళ్తే λ2/λ1. సో n1/n2 వచ్చేసి 10⁻15 డివైడ్ బై λ1 వచ్చేసి 5000 యాంగ్స్ట్రామ్స్. అన్ని సేమ్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, యూనిట్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేషియో వచ్చింది λ/λ కాబట్టి యాంగ్స్ట్రామ్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో λ2 వచ్చేసి 1.02 × 10⁻15 λ2 వచ్చేసి 5100 డివైడెడ్ బై 1.02 × 10⁻15.
15 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1.02 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. మోడర్న్ ఫిజిక్స్లో కొద్దిగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యే నెంబర్స్ అట్లా ఉంటాయి కదా, అదొక్కటే టఫ్నెస్. అదర్వైజ్ మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీ బేసిక్గా. ఓకేనా, చూడండి ఈ క్వశ్చన్తో స్టాప్ చేసేద్దాం మనం. ఇంకా ఎందుకంటే అన్ని తెలిసిన క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి, కొంచెం అటు ఇటు క్యాలిక్యులేషన్స్ కొంచెం మారుతూ ఉంటాయి, అదర్వైజ్ సేమ్. The potential difference that must be applied to stop the fastest photoelectrons emitted by a nickel surface having work function 5.01 electron volts when ultraviolet light of 200 nanometers falls on it. కొంచెం ఫాస్ట్గా చెప్పాలి. అల్ట్రావైలెట్ వైట్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత, లాంబ్డా 200 అంట. ఓకే, సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. అవునా, ఇదే బేసిక్ ఈక్వేషన్. సో వర్క్ ఫంక్షన్ 5.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంట. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనకు తెలియదు. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ నేను వేవ్ లెంత్ మనకి ఇచ్చారు కాబట్టి 12,400 వాడుకుంటున్నా, బాగా ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ. దాన్ని నానోమీటర్స్ని మనం యాంగ్స్టమ్స్లోకి మారుస్తున్నా. ఎన్ని యాంగ్స్టమ్స్ అది 2000 యాంగ్స్టమ్స్. సో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఆన్సర్. 2000 క్యాన్సిల్ చేస్తే 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. సో 2తో క్యాన్సిల్ చేస్తే 6.2 కరెక్టేనా, 6.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. Maximum kinetic energy is equal to max kinetic energy equal to EV0 రాసుకోవచ్చు. అది ఎంత వచ్చింది మనకు 5 తీసేస్తే అప్రాక్సిమేట్గా 1.02 వచ్చింది కదా, 1.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో V0 ఎంత అవుతుంది, 1.2 వోల్ట్స్ అవుతుంది. ఎంత స్టాపింగ్ పొటెన్షియల్, యా ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే -1. బేసిక్గా పాజిటివ్ అంటే మనం ఎలక్ట్రాన్స్ని వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది, నెగిటివ్ అంటే దాన్ని స్టాప్ చేయడానికి. సైన్ ఇవ్వకపోతే మనం ఇగ్నోర్ చేయొచ్చు, బట్ సైన్ ఇచ్చి రెండు ఒకే ఆన్సర్లు ఉన్నాయి, -1.2 +1.2 కాబట్టి -1.2 తీసుకోవాలి మనం. ఎందుకంటే పాజిటివ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ని మూవ్ అవడానికి ఫెసిలిటేట్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం పాజిటివ్ అనుకుంటున్నాం. మనం గ్రాఫ్స్ అన్నీ చూస్తే నెగిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్గా తీసుకుంటున్నాం. రాఘవా ఏం అడుగుతున్నావమ్మా? ఫర్ నీట్ మేఘ్నా కన్విన్స్డ్ అమ్మా -1.2కి మనకు వచ్చేది 1.2నే వచ్చింది. కాకపోతే స్టాపింగ్ పొటెన్షియల్ మీనింగ్ ఏంటి, బేసిక్గా మనం నార్మల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ను ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ పెంచడానికి పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచుతూ ఉంటాం, పాజిటివ్గా పెంచుతూ ఉంటాం. మనం పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ని కరెంట్ ఇచ్చేదానికోసం పెంచుతాం, కరెంట్ని స్టాప్ చేసే కోసం పెంచితే ఉపయోగం లేదు కదా. మన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉద్దేశమే, ఆర్ఎల్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని యూస్ చేసి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ని డిజైన్ చేస్తాం. అసలు ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఎందుకు పనిచేస్తుంది, లైట్ని కరెంట్గా కన్వర్ట్ చేయడం కోసం పనిచేస్తుంది. కరెంట్గా స్టాప్ చేయడం మన ఉద్దేశం కాదు కదా అసలు. సో కరెంట్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఒక పాజిటివ్ పొటెన్షియల్ ఇవ్వాలి. ఓకే, దాన్ని స్టాప్ చేయాలి అంటే మన క్వశ్చన్ కోసం స్టాపింగ్ పొటెన్షియల్ గురించి మాట్లాడతాం, కానీ ప్రాక్టికల్గా మనం స్టాపింగ్ పొటెన్షియల్ స్టాప్ చేయడం, కరెంట్ని స్టాప్ చేయడం మన ఉద్దేశం కాదు అసలు. ఓకేనా, స్టాప్ చేద్దాం మరి, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను పీడిఎఫ్ ఏదైతే షేర్ చేస్తానో ఆ పీడిఎఫ్లో మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు అవి ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి గ్రాఫ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను కాబట్టి మీకు ఈజీగానే అనిపిస్తుంది, ఓకే ఫైన్, దెన్ విల్ స్టాప్ హియర్. రేపు ఇంకో సెషన్తో కలుద్దాం. అటామిక్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తాను రేపు. సో దాంట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి సంబంధించిన PYQs అన్నీ కూడా కవర్ చేస్తాను. అన్ని PYQs ఆర్ఎల్స్ టైం నాకు కుదురుతుంది రేపు, ఎందుకంటే 10 అయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఈవినింగ్ 5 o'clock క్లాసెస్ కనుక తీసుకుంటే నేను 7 o'clock స్టాప్ చేయాల్సి ఉంది, ఎందుకంటే నాకు వేరే క్లాస్ ఉంటుంది మళ్ళీ. సో 7 క్లాస్ స్టార్ట్ చేస్తే మాత్రం నాకు ప్రాబ్లం లేదు, అందుకే ఈరోజు కూడా 10 దాటినా కూడా నేను క్లాస్ తీసుకోగలుగుతున్నాను. ఎందుకంటే బికాస్ నాకు వేరే క్లాస్ లేదు, ఈ ఛానల్లో వేరే వాళ్ళకి షెడ్యూల్ అయిన క్లాస్ కూడా లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో రేపు కూడా నేను కొంచెం వీలైతే 2 hours నా యాక్చువల్ షెడ్యూల్, సో నేను వీలైతే ఒక ½ an hour 1 hour కూడా ఎక్కువ తీసుకుంటాను. ఓకేనా, ఫైన్ దెన్, బాయ్, గుడ్ నైట్ మేఘ్నా, బాయ్ రాఘవ, బాయ్ నీలం.